నమస్కారం అండి. నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది. ఇన్స్పెక్టర్ బీయింగ్ బ్రూట్. యే బ్రూట్, బోగస్, ఇట్స్ ఎ గుడ్ డే. ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ డే. యా, ఎందుకంటే మనము థై గ్యాప్ కల్ట్ క్లాసిక్ సెకండ్ ఎపిసోడ్ యెస్, ఫైనలీ వీ హ్యావ్ మనం ఏమంటారు పియర్ ప్రెషర్కి పడిపోయినాం. యా, అందరూ ఇట్లా పాత మూవీలు చేయండి అంటే నీ అవ్వ ఏదో ఒకటి చేసి పడేద్దాం అని చెప్పి ఇవాళ మనం మళ్ళీ ఒక ఎడిషన్ ఆఫ్ థై గ్యాప్ క్లాసిక్స్ వి ఆర్ బ్యాక్. వచ్చేసాం, తిరిగి వచ్చాం. కానీ ఆఫ్ కోర్స్ నేను ఎందుకు చాలా వై ఇట్స్ ఎ గుడ్ డే అంటే ఇట్స్ థై గ్యాప్ ట్యూస్డే. అది ఫస్ట్ ఇంపార్టెంట్. యా, ఇది మనం మళ్ళీ ఎప్పుడు గుర్తు చేయాలనా? ఇది చేయాలి. కొత్తగా ఇది మంగళవారం వచ్చింది, థై గ్యాప్ తెలుగు వచ్చిందని చెప్పలేం, చేయాలి కొంతమందికి. అదే మన ఇన్స్టా ఫాలోవర్స్ చూస్తుంటే ఇద్దరు వచ్చారంటే నలుగురు వెళ్తున్నారు. అదే సో చేయాల్సి అనుకుంటా. సో బ్రూట్, ఈ వారం థై గ్యాప్ క్లాసిక్స్లో మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు క్షణక్షణం. ఇది అందరూ క్షణక్షణం మూవీని జనరల్గా ఆహాలో అక్కడిక్కడ చూడొచ్చు అని చెప్తాం మనం. యా, కానీ ఈ పర్టికులర్ మూవీ అయితే మన మనసులో చూడొచ్చు. అదే ఇట్లా ఎవరికైనా మూవీ చూడాలంటే కళ్ళు మూసుకొని ఇట్లా ఒకసారి మనసు లోపలికి తొంగి చూడండి, Yeah. అక్కడ ఉంటుంది మూవీ. ఎస్, బోగస్ నర్వస్ అవ్వకు నువ్వు, ఎందుకంటే చాలా పర్సనల్ ఫేవరెట్ ఇది. ఆయన ఇక్కడ కొన్ని రూల్స్ బ్రేక్ అవ్వచ్చు ఇవాళ ఈ ఎపిసోడ్. నాకు ఫరకే పడదు రూల్స్ గురించి. ఎందుకంటే మనం పొగడచ్చు, యా, అతిగా పొగడచ్చు, మేబీ సూపర్ ఫ్యానటిజం చూపించవచ్చు. ఎట్లయితే మన దిల్సుఖ్నగర్లో టీ షర్ట్లు వస్తాయో యా, అట్లానే క్షణక్షణం అని మనం టాటూ కూడా కొట్టించుకోవచ్చు. చెప్పలేం, అంతే మరి. ఎందుకంటే అంత క్లోజ్ మూవీ ఇది మనకి, అంత ఫేవరెట్ మూవీ. ఇన్ఫ్యాక్ట్ ఎంత ఫేవరెట్ అంటే అసలు క్షణక్షణం పైన ఇంకా ఏమి మీమ్స్ అవి రావట్లేదు ఏంటి ఈ మూవీ నుంచి మనం వండర్ అవుతున్నాం. అవును, అదైతే నిజంగా ఒక పెద్ద ప్రశ్న. గోల్డ్ మైన్ ఉంది అక్కడ. గోల్డ్ మైన్ KGF సౌత్ ఆఫ్రికన్ డైమండ్ మైన్ ఉంది అక్కడ. అక్కడ డైమండ్ మైన్ సౌత్ ఆఫ్రికా. అది Yes. మన ఏంటి మన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉంది ఇందులో. ఎస్. సో ఇంకా డిలే చేయదు బోగస్, చెప్పేసి కమాన్ లెట్స్ గో టు వన్ ఆఫ్టర్ ది అదర్. సో బ్రో, ఐ లవ్ క్షణక్షణం. నిజంగా could you elaborate please? యా, క్షణక్షణం is No, my no, దిల్ కి thanks. ధడ్కన్. Okay, అర్థమైపోయింది. సో బ్రో, యాజ్ యూజువల్ గా మనం అదంతా మూవీలోకి వెళ్లే ముందు Yes. మన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. Yes. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ఎక్కడ అంటే ఇప్పుడు బ్రూట్ ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ ఇంకా వీరు @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే, సింపుల్, దట్స్ ఇట్, జస్ట్ బాగా ఫ్రెండ్స్ అయిపోండి అంతే. సో బ్రూట్, యా బోగస్. ఇప్పుడు మా నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ విన్నింగ్ టు బి అవార్డెడ్ Yes, సెగ్మెంట్ ఇది ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. బా, నాకు ఈ మూవీ సౌండ్ ట్రాక్ గుర్తుకొచ్చింది. ఎంత ambient noises ఉన్నాయో. యాంటీ క్లైమాక్స్ రివ్యూ. సో బ్రో, మనకి Yes, bogus. ఇవాళ అన్ని బర్కుళ్ళు ఇన్స్టాగ్రామ్ గోడల మీద అయినాయి. అమ్మా, So, మనం ఎక్కువ వెతకాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ వన్ ఒకటే ప్లేస్ చోట. వి ఆర్ డన్. అది ఆఫ్ కోర్స్ ఇది కాకుండా ఇంకొకటి ఉంది, ఇప్పుడే గుర్తుకొచ్చింది నాకు. అవునా? యా, ఇట్లా పాటలు గుర్తొస్తాయి అనుకో అన్ని. మెమరీ. ఎక్సైట్మెంట్ ఇది బోగస్. యా, దిస్ ఇస్ ఇవాళ చేయబోయే ఎపిసోడ్ పైన ఉన్న ఎక్సైట్మెంట్ మనకి. ఎగ్జాక్ట్లీ. సో ఓకే, మొదలుగా యా ప్లీజ్. ఇన్స్టాగ్రామ్ లో రాసింది జ్యోతి. ఆహా, హలో బ్రూట్ అండ్ బోగస్, నమస్తే. దిస్ ఇస్ మై సెకండ్ మెసేజ్ టు యూ గైస్. అవునా? Thank you for the Tuesday laughs and awesome reviews or / movie analysis. I enjoy Telugu Thai Gap way more than the English one. బాగా రుద్ది జలేపే నమక్ చిడకన అంటారు చూడు. ఇండైరెక్ట్ గా ఏమంటున్నారంటే మీరు ఇంగ్లీష్ పని చేయండి, డైరెక్ట్ గా కూడా తెలుగునే చేయండి మీరు. సో యా, ఇంగ్లీష్ ది గైస్, తెలుగు పాడ్కాస్ట్ నుంచి మీరు ఎవరైనా ఇంగ్లీష్ ది ట్రై చేసినా విన్నా ఆ జాబ్ డన్ మాది. అంతా చాలు. మీరు ట్రై చేశాక మీరు నచ్చలేదు బాగాలేదు అంటే ఇట్స్ ఫైన్. అప్పుడు సందీప్ ఫ్రెండ్స్ లాగా ఇదేం సావరా అని అంతే, ఫేర్ అది. కానీ మీరు ట్రై చేస్తున్నారు చూడు, దట్స్ వి లైక్. అది ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ వి లైక్. ట్రై టిల్ యూ సక్సీడ్ అంటారు. వి ఆర్ టెలింగ్ దట్. అది యూ ఆర్ మై వాకింగ్ బడీస్. అవునా? ఇది కూడా కమ్యూటే, అదే, బట్ బైపెడల్ కమ్యూట్, డిఫరెంట్ మీడియమ్స్. యా,
I listen to your podcast during my walks. So if someone finds a middle-aged auntie laughing, nodding head, rolling eyes, shaking head during her walks in a Chicago suburb. అయ్యో షికాగో డేంజరస్ మా కండోలెన్సెస్ ఆంటీ జాగ్రత్త జరా. It's likely that it's me and very very likely that I'm listening to you guys. Yes. Salo. ముందర అంతా వినలే కానీ నేను ఇది మాత్రం బాగా క్లోజ్ గా విన్నా. Here are some words Brute was struggling with during the shows. Alliteration is anuprasa. అలిటరేషన్ జోదక అలిటరేషన్ అనే వర్డ్ నిన్న ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో కూడా వాడా. నేను బోగస్ గార్డ్ ఉంటుంది. ఇలాంటి దరిద్రమైన గబ్బు కొట్టిన వర్డ్లన్నీ వీడే వెతికి తీసుకొస్తాడు. సో ఇది నాకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్. బోగస్ నేర్చుకో. ఏంటి అదేంటది? అనుప్రాస. అనుప్రాస/ప్రాస. వండర్ఫుల్. అంటే యాస. ఎక్స్పీరియన్స్ ఈజ్ అనుభూతి. అది అది అంత సింపుల్ వి నా ఉంటాయి. అండ్ బ్రూట్ నీకో మెసేజ్. బ్రూట్ ఎవరినైనా నువ్వు ఒరే అనేసే నీ కలుపుగోలుతనం సూపర్ అక్క. థ్యాంక్స్ అక్క. అది నా చాయిస్ కాదు, అది అది నాకు గతిలేక చేస్తున్నా. ఇదిగో ఈ బోగస్ అంటూ చేస్తుంటే ఉన్న దోస్తులు పోతున్నారు నాకు. అందుకని ఎవరు దొరికినా కానీ నా దోస్తులాగానే బిహేవ్ అవుతూ ఉంటా. అదే చిన్నప్పుడు అక్క నల్లకొంటలో పిచ్చి కొరక ఖర్చయ్యాక దానివల్ల మాకు ఒక లూక్రేటివ్ ఆప్షన్ దొరికింది మార్కెటింగ్ చేసుకోనికి. సో సబ్స్క్రైబ్ అండ్ షేర్ నువ్వు చేస్తున్నావు అని మేము భావిస్తున్నాం. అండ్ లాస్ట్ లో థ్యాంక్ యూ అండ్ కీప్ రాకింగ్. ఓ అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎ వండర్ఫుల్ లెటర్. ఇట్స్ ఈ లెంత్ పెరుగుతూనే ఉన్నది. ఆయన బ్రో మనకి బాత్రూమ్ బర్కుల్లో ఫీమేల్ లెటర్స్ లో క్వాలిటీ అయితే ఉందో మేల్ లెటర్స్ కి చాలా ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇటువైపు మొత్తం సిగ్మా, ఇటువైపు ఏమో మొత్తం అసలు దిల్దార్. అసలు అంటే లిటరలీ ఒక ఏమంటారు ఇట్లా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి మనం కేర్ఫుల్ ఒక వెల్విషర్, జెన్యున్ వెల్విషర్ గా ఎట్లయితే రాస్తాం కదా, అరే జాగ్రత్త నాన్న పొద్దునే లే, మందులు వేసుకో, బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వకు, ఇలాంటివి ఉంటాయి చూడు, అలాంటి టోన్ ఉంటది. అసలు షికాగో రోడ్ లో నడుస్తుంటే దుప్పటి కప్పినట్టు ఉంటుంది, వెచ్చగా ఉంటది. సమ్మ పడుకోవచ్చు ఇలాంటి మెసేజ్ వినదాత. కానీ జ్యోతక షికాగో అంటే గుర్తొచ్చింది. షికాగోలో మా పిన్ని కూడా ఉంటది. కొంచెం ఎప్పుడైనా మా ఫ్యామిలీ కూడా ఇదే ఈ దరిద్రుడు ఫ్యామిలీ కూడా ఉన్నది. పాపం వాళ్ళు వీడిని తట్టుకోలేక అక్కడికి పోయి ఉంటున్నారు ఇప్పుడు. షికాగోలో వెదర్ చక్కగా ఉండదని మాకు తెలిసింది ఈ మధ్య వచ్చిన వార్త. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కేర్ఫుల్, జాగ్రత్త, టేక్ కేర్. ఓకే, కొంచెం ఇట్లా జాన్విక్ సూట్లు లాగా వేసుకోవారా. అది కాక అన్నిటికంటే సంతోషమైన విషయము, మా పాడ్కాస్ట్ వినుకుంటూ దునియాని దేకకుండా సిగ్మా యాటిట్యూడ్ తో నడుస్తున్నావు చూడు షికాగో లాంటి సబర్బ్స్ లో, దట్ ఈస్ ద వన్. లాఫింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెత్. జ్యోతి, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అదే మేము ఈ వరల్డ్ ని మా గ్లోబల్ ప్లాన్ ఇదే ఉండింది. ఎవరిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డు పై తిరుగుతూ తాయిగా పాడ్కాస్ట్ వినాలని. ఆ తర్వాత చూద్దాం ఏమవుతుందో. ఇంట్రెస్టింగ్. ఇక మంచి అవుతుంది. ఇక ఎవరు ఒకళ్ళొకళ్ళతో మాట్లాడకపోతే మంచి అవుతుంది బోగస్. ఉట్టి మనం ఇద్దరం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఒకళ్ళొకళ్ళతో. బట్ జ్యోతి, థ్యాంక్స్ అ లాట్. నువ్వు సెకండ్ టైం రాసినావు అన్నాం. సో మాకు గుర్తులేదు నువ్వు ఫస్ట్ టైం ఎక్కడ రాసినావు. మాకు మేము చూసి మొత్తం మెయిల్లో రాసిన. యా సో ఎనీవేస్ థ్యాంక్స్ అ లాట్ రాసినందుకు. సెకండ్ టైం కూడా ఓపిక తెచ్చుకొని రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇట్లా మళ్ళీ థర్డ్ టైం కూడా రాయి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాయి, మేము అన్నిసార్లు చదువుతాం. ఇట్స్ ఫ్రీ, ఇట్ కాస్ట్ నథింగ్. సో అది జ్యోతి. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చి వెంకీ. అది ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, అందరు వినండి, డిఫరెన్స్ వినండి. చెప్పు బోగస్. వెంకీ ఏం రాశాడంటే, మీరు వీక్లీ 1 రివ్యూ చేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ అదే టోన్ లో కూడా అట్లనే ఇమాజిన్ చేసా అబ్రప్ట్ గా. మీరు వీక్లీ వన్ రివ్యూ చేస్తున్నారు కదా, యాజ్ యూజువల్ గా వీక్లీ న్యూ మూవీస్ రివ్యూ చేసి వీక్ డేస్ లో అప్పుడప్పుడు ఓల్డ్ మూవీస్ ని కూడా రివ్యూ చేయొచ్చుగా. అంటే ఇది ఆల్మోస్ట్ ఏ రేంజ్ లో ఉందా సార్? బ్రహ్మాజీ రాండమ్ గా బెబే అసలు అర్థం పర్థం లేకుండా అంటాడు. వెంకీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు థ్యాంక్స్. బేసిక్ ఫార్మాలిటీ కంప్లీట్ చేస్తాను. అరే వాట్ ఆర్ యూ థింకింగ్ రా, నాకు మాట చెప్పు.
నువ్వు ఏదో పర్సనల్ ట్రైనింగ్కి నీ దగ్గర మేము ఎస్ఎస్ అయిపోయినట్టు ఏముంది పొద్దున్న 1 hour వర్కౌట్ చేస్తున్నావు కదా, ఈవినింగ్ కూడా ఒక 20 mile రన్కి వెళ్ళేస్తా ఏముంది చేసేసి అన్నట్టు ఇట్లా క్యాజువల్గా. అంటే అసలు నీకు మా పరిస్థితి ఏందో తెలుసా, మేము బిచ్చమాడుకుంటున్నాం రా డొనేషన్లు ఇక్కడ. నీ సంగతి అంతా మేము రీసెర్చ్ చేసినాము, మాకు అర్థమైంది నువ్వు ఏ రేంజ్లో ఉన్నావు, మేము ఇంకా ఆ రేంజ్కి రావాలనుకుంటున్నాం మేము. అదే కానీ బ్రూట్ అసలు నాకేమనిపించింది అంటే ఒకటే పిక్చర్ వచ్చింది మైండ్ లో. ఓపెన్ బాత్రూమ్ లో జనరల్ గా గోడలు బరకాలంటే మనకు టైం ఉండాలి. అంటే లాంగ్ జాబ్ ఇట్లా పోయినప్పుడు ఓకే నాకు టైం పాస్ కావాలి ఇట్లా బరుకుంటా. వెంకీ షార్ట్ జాబ్ కి పోయినా హ్యాండ్స్ బిజీ ఉన్నా పర్లేదు, అయినా మల్టీ టాస్కింగ్ చేసి తొందరగా ఇట్లా ఫట్ ఫట్ అని బరికి రాసి వచ్చిండు, టెలిగ్రామ్ రాసి వచ్చాడు స్టాప్. మీరు వీక్లీ 1 రివ్యూ చేస్తారు కదా, స్టాప్. షార్ట్ హ్యాండ్ అంటారు చూడు, షార్ట్ హ్యాండ్. అదే ఇంకా ఈజిప్షియన్ హీరోగ్లిఫిక్స్ ఇలా బొమ్మలు గీసే ఎట్లా. అదే వెంకీ లిటరలీ ఎట్లా చేశాడంటే ఒక ఈజిప్టాలజిస్ట్ అంటారు వాళ్ళు చెక్కుతుంటారు కూర్చొని, కైరోగ్లిఫర్స్ ఏదో అంటారు వాళ్ళని, అదే క్లే టాబ్లెట్స్ మీద యూనిఫామ్ వాళ్ళలాగా ఇట్లా ఇట్లా గట్టిగా మొహం పైన కొట్టే మనకి ప్రతి వర్డ్ ఇట్లా మొహం పైన పచ్చకాళ్ళు తగిలేటట్టు. నాకు ఇప్పటికి చేర్చుగా వెంకీ ఏం నానా వాట్ ఈస్ దిస్ అంటే ఇక ఎంత నీకంటే చిన్న ప్లేయర్స్ అయితే మాత్రం ఇట్లా అరేతురేలు అనేస్తావా మమ్మల్ని, ఇట్లా చేయొచ్చుగా ఏది మీకు తెలియదా పీ కదా, మేము చేయలేకే కదరా మేము ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తుంది. మా బాధ అర్థం చేసుకో, ఇది 100 సార్లు చెప్పినాం మేము మా పాడ్కాస్ట్లో. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే వెంకీ ఓన్లీ షార్ట్ హ్యాండ్ లో ఎపిసోడ్ కూడా వింటున్నాడు అంతే. అయిపోయింది కదా, ఓకే నెక్స్ట్ కదా, ఓకే 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 అని. కానీ సో ఫార్ బ్రో ఇద్దరు టచ్ చేశారు, కొంచెం వేరే చేశారు. అండ్ ఇది మనకు అలవాటే బోకస్, డిఫరెంట్ ప్లేసెస్. అబ్బాయిలు ఎప్పుడైనా చెప్పు రఫ్ గా హ్యాండిల్ చేస్తారు, మనసు వెన్న ఉంటుంది. మంచి అంటే ఒక మంచి ఇంటెంట్ తోటి చేస్తారు. సో వెంకీ నువ్వు ఇంటెంట్ ఏం క్వశ్చన్ చేస్తలేము, నేను 1-on-1 మాట్లాడుతున్నాను నీతో. ఇది రఫ్గా హ్యాండిల్ చేసినావు నాన్న మమ్మల్ని, మాకు ఇట్లా హర్ట్ అయినా మేము ఇట్లా చేయొచ్చుగా అని అనేసి. బట్ ఎనీవేస్ కరెక్టే వెంకీ, నువ్వు అన్న దాంట్లో చాలా నిజం ఉన్నది. మేము ట్రై చేస్తున్నాము, ట్రై చేయట్లేదని కాదు, మేము లిటరలీ మొన్న డిసైడ్ అయినాము ఈ వీక్ కూడా స్కిప్ కొడదామా అని బాగా బద్ధకం వేస్తుండే మాకు. బట్ ఎనీవేస్ ఒక ప్రొఫెషనల్ పాడ్కాస్టర్ గా, ఒక రివ్యూవర్ గా నేను బోగస్ వచ్చాము ఇక్కడికి. బట్ సూన్ మేము ట్రై చేస్తున్నాం, వేరేవి కూడా కొన్ని మేము బ్యాక్గ్రౌండ్ లో రీసెర్చ్ చేస్తున్నాము. ఎప్పుడైనా మిల్కే బాత్ కరెంగే అంట, నువ్వు మాకంటే ప్రొఫెషనల్ ఉన్నావు కాబట్టి అంతే, జరా మిల్కే బాత్ కరెంగే. థ్యాంక్ యూ సో మచ్. మాకు రిసోర్సెస్ అంత టైం దొరుకుతుంది అంతే. చాలా సింపుల్ మెకానిజం, సింపుల్ మెకానిజం ని జ్యోతక ఏమంటారు తెలుగులో చెప్పు నాకు కొంచెం. దట్ వాస్ వెంకీ. yes next మనకి నెక్స్ట్ రాసింది మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది. గాయత్రి. మనకి ఆ వచ్చిన ఆర్డర్ కూడా ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ఇట్లా మంచిగా ఈద్కి ఒక బలికా బక్రీని ఇట్లా చడాయించేటప్పుడు ఫస్ట్ ఇట్లా బాగా గడ్డి తర్వాత పచ్చడి కొడతారు ఎక్కువ తినకని అట్లా. ఎగ్జాక్ట్లీ. గాయత్రి ఏమన్నా చెప్పు. సో హాయ్ బోగసన్ బ్రోడ్. గాయత్రి మళ్ళీ నీ కూడా హాయ్. మొదలుగా నేను ఇవ్వాలనుకుంటున్న సారాంశం ఈ పాడ్కాస్ట్ గురించి ఏంటంటే, దిస్ ఈస్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ పాడ్కాస్ట్ దట్ టాక్స్ అబౌట్ ఆ తెలుగు మూవీస్ ఇన్ అ ఫన్ అండ్ సటారికల్ వే. లైక్ మనం మన ఫ్రెండ్స్ తో ఎలా డిస్కస్ చేస్తామో ఒక మూవీని అలా ఉంటది. లాంగ్ సెంటెన్స్ అండ్ అట్లా అనిపిస్తుంది, ఇది ఒక నార్మల్ సెంటెన్స్. వెంకీ వల్ల మనకు అనిపిస్తుంది చాలా. And the fun part is visiting the classics like Amigos, Bimbisara, Dongalunar Zagrata, Kapadadari. Oh, Asalo, yeah. Gayatri, you touch the soft nerve. You press the buttons. By the way, Venki kuda manaku oka screenshot share chesadu. Love story, I'm playing it on repeat. Oh yeah, avunu Venki మర్చిపోయినాము. అది రిపీట్ పని వింటున్నాం అంటే మేము కూడా ఇప్పటికీ వింటున్నాం. ఆ ఎపిసోడ్ అవుతానే లేదు. ఆ మూవీ ఎంత పెద్దగా ఉండదు, ఆ ఎపిసోడ్ కూడా అంతే పెద్దగా ఉండే. బ్రో క్షణక్షణం సినిమా రన్ టైమ్ 2.5 గంటలు. ఎస్, ఇది మినిమం 5 hours వెళ్ళదు అంటారు. లవ్ స్టోరీ రన్ టైమ్ 2.5 గంటలు బ్రో. ఇది క్రిస్టోఫర్ నోలనే సాల్వ్ చేయగలుగుతారు ఈ విషయం. ఎస్, గాయత్రి గురించి చెప్పు. క్రిస్టోఫర్ నోలన్, వెంకీది అయిపోయింది చాప్టర్. అంటే మీ థైగా పాడ్కాస్ట్ యూనివర్స్ లో రెఫరెన్సెస్ అర్థం అవ్వడానికి సినిమా చూసి మీ పాడ్ విన్నా. జస్ట్ ప్రొఫెషనల్ పాడ్కాస్ట్ లిసనర్ స్టఫ్ అంట. ఓఫ్, అసలు
ఆ కంపెనీలో జాయిన్ అవుతాం అంతే ఇక అందరూ మంచిగా ప్రొఫెషనల్స్. మనం ఒక మార్కెట్ ప్లేస్ ని క్రియేట్ చేస్తాం. యా. అండ్ నా ఫేవరెట్స్ చాలా ఉన్నాయి మీ పాడ్కాస్ట్ లో, బట్ రియలీ లవ్ యువర్ టేక్ ఆన్ మూవీస్ లైక్ ముఖ చిత్రం. గాయత్రి నువ్వు ఎక్కడున్నావో తెలియదు కానీ జస్ట్ మీటర్స్ ఎట్ లక్కీ కెఫే నారాయణ కూడా విచ్ ఐ ఆల్సో లవ్డ్ బై ద వే. అండ్ నేను ఆ మూవీ చూసి అరే మూవీ చాలా బాగుంది ఎవరు దీని గురించి మాట్లాడలేదు అని మేమున్నామే నానమ్మ అనుకునే లోపు మీరు పాడ్కాస్ట్ చేశారు, విచ్ వాస్ టూ గుడ్. ఎస్, ఇలానే మీ కన్సిస్టెన్సీతో ఇంకా చాలా రివ్యూస్ చేయాలని కోరుకుంటూ యువర్ సిన్సియర్లీ ప్రొఫెషనల్ పాడ్కాస్ట్ లిసనర్. ఇట్లు మీ పీపీఎల్ గాయత్రి అని రాసింది అనుకుంటా. బట్ గాయత్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రాసినందుకు అండ్ ఇట్లా మనసిప్పి మమ్మల్ని పొగిడినందుకు. అంత పొగుడతలకి మాకు అధికారం ఉందో లేదో తెలియదు కానీ ఒక్కటైతే చెప్తా, నువ్వు ఖచ్చితంగా నుమాయిష్లను ఎక్కడో మా కుంకి మేలేమో బిచ్చడిగా అంటారు చూడు, అట్లా గాయత్రి కూడా బిచ్చడాయించింది అనుకుంటా మన సర్కిల్ నుంచి. ఎందుకంటే మా టాప్ ఫేవరెట్స్ ఎపిసోడ్స్ అన్నీ నువ్వు లిస్ట్ చేసావు. ఆల్మోస్ట్ ఏది మిస్ కాలేదు, ఒకటి రెండు అటు ఇటు అయినా కానీ. ఎస్పెషలీ దొంగలు ఉన్నారు జాగ్రత్త. మేము ఇప్పటికీ చెప్తున్నా, మాకు రాత్రి కళలో నైట్ మేర్లు వస్తాయి నాకు ఆ మూవీ గురించి ఆలోచిస్తే. ఆ మూవీ చూస్తున్నప్పుడు దీని గురించి ఏం చెప్పాలి, ఏం నెత్తి వాదుకోవాలి అనుకున్నాము. బట్ ఈ టర్న్ అవుట్ మాకు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎపిసోడ్. అదే కాకుండా ముఖ చిత్రం, ఎస్ మేము కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు, ఇన్ఫాక్ట్ ఎవడో రాసిండు మనకు లూజ్ అండ్ ఎవడో అనిరుద్ గాడు. అనిరుద్ వింటున్నావా? అనిరుద్ వినిప్పుడు ఇది. కానీ ఈ పాయింట్ కూడా ఇప్పుడు ఎంతమంది మనకి రాస్తున్నారు, మీ రివ్యూస్ కోసం సినిమాలు చూస్తున్నామని చెప్పి, మళ్ళీ ఎవరు అప్రిషియేట్ చేయని మూవీస్ మన పాడ్కాస్ట్ వల్ల అప్రిషియేట్ చేయడం అనేది తెలుగు ఇండస్ట్రీ ఇది ఎవరో నోట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక నిమిషం నా జేబులో ఉందేమో, కింద ఉందేమో. తెలుగు ఇండస్ట్రీ నీ పాకెట్ లో ఉందా? టాటూ మెషిన్ ఉందా? ఎవరు చూసుకోలేదు. ఐ ఫౌండ్ అ నోట్, ఇట్ సేస్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. యా, తెలుగు ఇండస్ట్రీ. వింటున్నారా? మీరు వింటున్నారా? మా వల్ల ఎలాంటి అవుతున్నాయో ఇక్కడ విషయాలు. మీరు కనుక మమ్మల్ని సపోర్ట్ చేసింది అనుకో, మా పని మమ్మల్ని సరిగ్గా చేయించింది అనుకో, అరే ఇదిగో రా బ్రూట్ బోగస్, ఇదిగో థై గ్యాప్, జస్ట్ టేక్ 20 crores ఫ్రమ్ అవర్ సైడ్, మీరు చేయండి అన్నారు అనుకో. యూజ్ ఆర్ మ్యూజిక్ అంతే, అన్ని రైట్స్ ఇచ్చారనుకో. మా కాస్ట్యూమ్ డిజైనర్లు కూడా తీసుకోండి, ఇట్లా మా స్టూడియోలు తీసుకొని ఏమన్నారంటే అది తీసుకోండి. స్టూడియోలో అప్పుడు ఏమైనా డౌన్ టైం ఇట్లా ఖాళీ పడి ఉన్నదంటే మేము తీసుకుంటాం, మాకు అక్కర్లేదు. బట్ అగైన్ బోగస్, మనం టిపికల్ థై గ్యాప్ స్టైల్లో డైగ్రెస్ అయిపోయినాం. ఆఫ్ కోర్స్. గాయత్రి మొదలుగా థ్యాంక్ యూ మాకు రాసినందుకు. గాయత్రి మెయిన్లీ నువ్వు బరికింది ముందు బరకుడు, తర్వాత మాకు కొంచెం ప్యాలెట్ క్లెన్జర్ కావాల్సిండే. సో ఇట్ వాస్ అగైన్ వన్స్ మోర్ గుడ్ టు బీ ఇన్ ద శాండ్విచ్. అండ్ ఇంకా వింటూ ఉండు. బట్ లక్కీ ఇంకో మంచి విషయం ఏంటంటే గాయత్రి ఇట్లా లైఫ్ని రిస్క్ చేసుకుంటూ వింటలేదు, హాయిగా సుకూన్గా కూర్చొని వింటుంది. ఇట్లా సబబ్లో అట్లా బండి నడుపుకుంటా అట్లా డేంజరస్ స్టంట్స్ చేసుకుంటూ వింటలేదు. సో గాయత్రి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సేఫ్ ఆల్రెడీ. సో టేక్ కేర్ అనం, నీకు నువ్వు ఆల్రెడీ టేక్ కేర్ అవుతున్నట్టున్నావు. అండ్ కీప్ లిసనింగ్ టు థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. లిసన్ రెస్పాన్సిబుల్ గా వినండి. అండ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఇట్లా లక్కీ కెఫే నారాయణ కూడా లక్కీ కెఫే తెలుసు కదా. సో బోగస్ బ్రూట్. సో అది మన ఓపెన్ బాత్రూమ్ సెగ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు బస్ బయలుదేరుతుంది. సో వి హావ్ టు మూవ్ ఆన్. ఓకే, చూచూ. సో బస్ చూచూ ట్రైన్ అంటారు. నాకు అర్థమైంది నీకు ట్రైన్ ఎందుకు ఇట్లా నీ దిమాగ్లో ఉండిపోయిందని. ఎస్, నాకు తెలుసు నీ ఈ ఈస్టర్ ఎగ్ ఫిలాసఫీ అంతా తెలుసు. ఎట్లయితే ఆ దాస్కా ధమ్కీలా అబ్జెక్షన్ అన్ఫార్చునేట్లీ దాస్కా ధమ్కీలో ఎట్లయితే గెస్ చేయకుండా ఉంటుందో, యూ కాంట్ బీట్ మీ. షూర్. సో బ్రో, ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళే సెగ్మెంట్ అంటే వచ్చేసి మూవీ రివ్యూ. ఇప్పుడు ఇది కల్ట్ క్లాసిక్ 1991 లో వచ్చింది. దీంట్లో స్పాయిలర్ గీలర్ అంటే కష్టం, సో సారాంశం కూడా అవసరం లేదు దీనికి. లెట్స్ జస్ట్ గెట్ ఇంటు ఇట్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోగస్, ఇది అందరు చూసే ఉంటారు అనుకుంటున్నాము డెఫినెట్లీ. కానీ ఎవరైనా ఈ మూవీ ఇంకా చూడలేదంటే ఫస్ట్ చంపలేసుకొని ఇక్కడ మన ఓయూలో ఒకటి ఉంటుంది సత్తర్బాయ్ అని, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో. ఆ సత్తర్బాయ్కి వెళ్ళి 4 curry puffs, 2 egg puffs and 3 teas without sugar తాగాలి. ఓకే, అప్పుడు కానీ వాడు శుద్ధి కాదు. క్షణక్షణం లాంటి మూవీ ఎవరైనా ఇప్పటివరకు చూడలేదంటే ఇట్ ఈస్ కార్డినల్ సిన్ అంటారు, మహాపాపం, మహాఘోరం ఏమని అనుకోండి. నంబర్ 1 బోగస్. నంబర్ 2, ఇప్పుడు యాక్చువల్ మూవీ గురించి మాట్లాడితే ఈ ఎపిసోడ్ ఎంత లాంగ్ వెళ్తుందో నాకు తెలియదు. ఎందుకంటే 2.5 hours మూవీ అంటే ఈచ్ మినిట్ ఆఫ్ ద మూవీ గురించి నేను 10 minutes మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంత ఫేవరెట్ మూవీ ఇది.
ప్రాబబ్లీ నాలో ఒక ఫ్యాన్ బాయ్ కూడా కనబడతాడేమో నీకు. అంత న్యాచురల్. నాకు ప్రతి డైలాగు, ప్రతి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఇట్లా బట్టి బై హార్ట్ వచ్చు నాకు. ఈ మూవీని నేను ఒక 6,000-7,000-8,000 టైమ్స్ చూసుంటాను నా లైఫ్లో. తక్కువే. ఇది ఎన్నిసార్లు చూసినా ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఎవర్ గ్రీన్ మూవీస్ అంటారు. హై రీవాచబిలిటీ. ఎస్. సో నేను కొంచెం కాంటెక్స్ట్ సెట్ చేస్తాను. ఈ మూవీ స్పెసిఫిక్గా మనం ఎందుకు పిక్ చేసాము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గోపాల్ వర్మ తీసిన మూవీ. ఓకే, రామ్ గోపాల్ వర్మ ప్రాబబ్లీ హిజ్ కెరియర్లో ఫస్ట్ టైం కొంచెం ఇట్లా స్టార్ క్యాస్ట్ తోటి తీసాడు, అంటే కొంచెం ప్రీమియం క్యాస్ట్ తోటి తీసాడు. శ్రీదేవి హీరోయిన్ ఉంది, హీరో ఉన్నాడు, పరేష్ రావల్ విలన్ ఉన్నాడు, అండ్ చిన్న బిట్లో బ్రహ్మానందం ఉన్నాడు, అండ్ మిగతా వాళ్ళందరూ విత్ నార్మల్ క్యారెక్టర్స్. కానీ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో హీరో, హీరోయిన్, ఇంకా ఇది లైక్ సూపర్ స్టార్, ఐ మీన్ హై క్వాలిటీ ఆర్టిస్ట్. స్టిల్ మన తెలివి తక్కువదనం వల్ల ఈ మూవీ ఫ్లాప్ అయింది థియేటర్లో. ఇది థియేటర్ రిలీజ్ వాజ్ అ ఫ్లాప్, రైట్? బోగస్. కెన్ యూ బిలీవ్? అసలు నేను చాలా చిన్నవాడిని ఈ మూవీ వచ్చినప్పుడు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అందాజ్ అప్నా ఫ్లాప్. అంతే ఎగ్జాక్ట్లీ. ఇది ఆల్మోస్ట్ ప్యారలల్, రెండిటికి రెండు ప్యారలల్ కేస్ స్టడీస్. ఎందుకంటే ఎప్పుడైతే రీ రిలీజ్ లో ఇవి హిట్ అయినాయో ఇక ఇవి మొత్తం నక్ష మార్చేసింది మన ఆడియన్స్ లా. ఏమంటారు, ఎలాంటి మూవీస్ కావాలన్న ఉంటది. దాడ్ ఉంది చూడు మూవీ, ఇట్ ఈస్ సిమిలర్. ఇది దీని సక్సెస్ వల్లనే దాడ్ని కూడా తీశారు. అయ్యో చాలా ఉన్నాయి మూవీతో కుప్పల్ హే. అంతెందుకు మనం అనుకోకుండా ఒక రోజు మూవీలో కూడా మాట్లాడుకున్నాం కదా, ఆ చేస్ సీన్స్ ఏవైతే సిటీలో, ఇట్ జస్ట్ రిమైండెడ్ యూ ఆఫ్ దీస్ రామ్ గోపాల్ వర్మ. కరెక్ట్. సో అట్లా ఈ మూవీ రీ రిలీజ్ అప్పుడు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇచ్చి ఎట్లా అయిపోయిందంటే ఇంకా మనం థియేటర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేసింది. రిలీజ్ అంటే అఫీషియల్ గా రిలీజ్ చేశారా? కైండ్ ఆఫ్. ఇట్ వాజ్ లైక్ మన అప్పట్లో సిటీ కేబుల్ అంటుండే కదా, సిటీ కేబుల్లో వాళ్ళు రైట్స్ అమ్మారు, కేబుల్ రిలీజ్ అయింది, కేబుల్లో ఇట్ బికేమ్ ఎ హిట్. సో దాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేశారు, నాట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అనుకుంటా. ఐ హావ్ టు డబుల్ చెక్, ఇది కొంచెం ఫ్యాక్ట్ చెక్ చేయాలి మనము. బట్ ఐ రిమెంబర్ ఇట్ వాజ్ రీ రిలీజ్డ్ బికాస్ ఇట్ వాజ్ ఎ కేబుల్ హిట్. అప్పట్లో కేబుల్ హిట్స్ అనేటోళ్ళు గుర్తుందని. సో అది దీని బేసిక్ ప్రిమైస్. సో ఒక రకంగా ఏంటంటే మనమే దీన్ని ఫ్లాప్ చేసి మనమే దీన్ని హిట్ కూడా చేసినాం. అంటే మనమంటే మన నాన్నలు, మన పేరెంట్స్ జనరేషన్. నేను ఉంటే అప్పుడు ఫస్ట్ థియేటర్లోనే ఫస్ట్ రిలీజ్లోనే హిట్ అయ్యేది. సో అది మాట విషయం. ఇప్పుడు మూవీకే వద్దాం, బోగస్. కానీ ఇప్పుడు ఈ మూవీ అసలు క్యాండిడేట్ ఫర్ అనదర్ రీ రిలీజ్. అసలు రీ రిలీజే కాదు, మళ్ళీ ఫుల్లీ డిజిటల్ రీమాస్టర్ చేసి ఆ కలర్ అదంతా ఇంకోసారి రీమాస్టర్. రామ్ గోపాల్ ఆర్ యు లిస్నింగ్ టు us? RGV అసలు ఇది మా రిక్వెస్ట్. మేము ఈ ఆరెంజ్లు, తమ్ముళ్ళు ఇవన్నీ కాకుండా ప్లీజ్ క్షణక్షణం తీయండి, రీ రిలీజ్ చేయండి. ఓకే, ఇంకా చాలా లిస్ట్ ఉన్నాయి. బేసికలీ ఏంటంటే థై గ్యాప్ కల్ట్ క్లాసిక్స్ లో ఏవేవైతే వస్తాయో మూవీలో అవన్నీ రీ రిలీజ్ చేయండి మీరు. గుడ్ మార్నింగ్ అసలే చెప్పట్లేదు కాబట్టి ఇట్ షుడ్ బి ఓకే. మనం చెప్పాం, మేము అన్ని కర్టసీస్ ఉన్నాం, అందుకని డైరెక్ట్ రాము అంటాం. రామ్ గోపాల్. సో ఈ మూవీ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు రామ్ గోపాల్ వర్మ. ఓకే, అంటే అప్పుడే పర్పుల్ ప్యాచ్ లో ఉండే, శివ తీసిండు, దెన్ గోవింద వచ్చింది, ఐ థింక్ గోవింద తర్వాత వచ్చింది, బట్ మనీ వచ్చింది, యూనో ఇట్లా వరుసగా వచ్చినాయి అప్పటికే. బట్ నో బడీ సా దిస్ కమింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు శివ ఒక డిఫరెంట్ యాక్షన్ ప్యాక్డ్ ఉండే, ఇది ఉండే, ఇది ప్రాపర్ యాక్షన్ కామెడీ స్లాష్. ఇది నాట్ ఓన్లీ నోబడీ సా ఇట్ కమింగ్, నోబడీ సా ఇట్ వెన్ ఇట్ కేమ్ ఆల్సో. వచ్చిన తర్వాత కూడా ఎవరు చూడలేదు. కరెక్ట్. జస్ట్ నేను నువ్వు పోయి చూసుకున్నాను థియేటర్ లో, నిజంగా లిటరల్లీ. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాదు, నాకు నా అర్లీ మెమరీస్ చెప్తాయి ఈ మూవీ. హౌస్ఫుల్ ఉండే మేము పోయినప్పుడు. మేము సమ్మర్ హాలిడేస్ లో క్యాసెట్ తెచ్చుకునేటోళ్ళం, యూనో వీడియో క్యాసెట్. రైట్. లిటరల్లీ మేము ఈ క్యాసెట్ తెచ్చుకుని ఒక 10 days ఉంచుకుంటుండే, అట్లనే వాపస్ ఇవ్వకపోతుండే. క్షణక్షణం మూవీ ఇట్లా. ఇది కాకుండా ఇంకో 2-3 మూవీస్ కూడా ఉన్నాయి, కానీ క్షణక్షణం మాత్రం ఏదో పొద్దునే లేచి గాయత్రి మంత్రం చదివినట్టు డైలీ ఆ 10-12 days ఎన్ని రోజులైతే ఆ క్యాసెట్ ఉంటుండే నేను ఇంట్లోనా. డిన్నర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఆ మూవీ పెట్టుకొని వీసీఆర్ లో, ఆ వీసీఆర్ని 2 దెబ్బలు వేసి టీవీని 2 తన్నులు దాన్ని కరెక్ట్ గా పిక్చర్ వస్తుంది అన్నప్పుడు అప్పుడు అన్నం ప్లేట్లో వేసుకొని మొత్తం మూవీ చూస్తున్నంతసేపు తినేటోళ్ళం మేము. అండ్ ఎవ్రీ డే, నేను మజాక్ చేస్తాను బోగస్, ఎవ్రీ సింగిల్ డే ఫర్ ఆల్మోస్ట్ లైక్ 2-3 సమ్మర్ హాలిడేస్ వి వాచ్ దిస్ మూవీ ఎవ్రీ డే. అందుకనే ఈ అమెజాన్ ప్రైమ్ లో చూస్తే ఒక అరిగిపోయిన టేప్ క్వాలిటీ ఉండే, అన్ని టేప్లు అలగొట్టేసాం మేము. లేదా అమెజాన్ వాడు ఇక్కడ విద్యానగర్ నుంచే తీసుకుంటాం ఆ క్యాసెట్. అట్లానే ఉంది తెలుసా. నిజంగా దీన్ని రీమాస్టరింగ్ రీమాస్టరింగ్ చేయాలి అండ్ రీ రిలీజ్ కూడా చేయాలి. ఓటింగ్ చేయండి అందరూ.
కానీ బ్రో నీ స్టోరీ చెప్పావు కదా, నా స్టోరీ ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు మాది సమ్మర్ హాలిడేస్ నడుస్తుండే. సో ఇంకా నాకు సమ్మర్ హాలిడేస్ అంటే నువ్వేమన్నా మార్చ్కెళ్ళి వచ్చినావా? నీకు కూడా సమ్మర్ హాలిడేస్ నడుస్తాయి కదా? నాకు గుర్తులేదు నువ్వు అది చెప్పావని కూడా. సో బేసిక్గా నా స్టోరీ నేను చెప్పుకుంటున్నా. మే ఐ ప్లీజ్? ఓకే చెప్పు. సరే నీకు కూడా ఛాన్స్ ఇస్తా. థ్యాంక్ యూ. సో మా సమ్మర్ హాలిడేస్ నడుస్తుండే. సో ఫుల్ ఆబ్వియస్లీ ఆ మ్యాంగోస్ ఇవి అవి రోజు జాయింట్ ఫ్యామిలీ పిల్లలంతా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండడము. సో ఆ అట్మాస్ఫియర్ లో మా ఇంటి పక్కన ఉన్న థియేటర్ లో ఒక నైట్ పోయి చూసాం. హౌస్ఫుల్ ఉండే. అండ్ ఆ ఏజ్ లో చూసినప్పుడు కూడా ఫస్ట్ టైం వాచ్ లో కూడా థియేటర్ లో యూ కుడ్ సీ దట్ దేర్ వాస్ సమ్ మ్యాజిక్ ఇన్ ద మూవీ. ఏదో ఉండే స్పెషల్. అండ్ ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. సో నువ్వు చూసే లోపలే యూఆర్ ఆల్రెడీ నీకు 2.5 గంటల సినిమా ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ చీటింగ్. నీకు ఇట్లా 5 minutes అయింది ఏంటి అన్నట్టు ఉంటది. లవ్ స్టోరీ ట్రైలర్ దీనికంటే ఎక్కువ లాంగ్ అనిపిస్తుంది నీకు. ఈ వెంకీ నువ్వు ఎట్లా నువ్వు లవ్ స్టోరీ గుర్తు పోయిపోయి ఇప్పుడు. సో ఆ తర్వాత నేను ఒకసారి కూడా మొత్తం పూర్తిగా మూవీ చూడలేదు, ఓన్లీ బిట్స్ లో చూసాను. ఏంది 91 తర్వాత? 91 తర్వాత ఓ మై స్టార్ట్ టు ఫినిష్ నేను అసలు చూడలేదు. నీకు ఆల్మోస్ట్ ఒక ఇట్లా రీబర్త్ లాగా అయి ఉంటుంది. సో లిటరలీ ఇప్పుడు రివ్యూ చేయడానికి చూస్తే వా ఇట్ ఇస్ స్టిల్ ద సేమ్ ఫీలింగ్ తెలుసా. ద మ్యాజిక్ హెస్ నాట్ బిన్ లాస్ట్ అట్ ఆల్. ఇది అప్పుడు అనిపించింది నాకు లైక్ I forgot how much this movie fucks. You know అసలు pardon my French కానీ అంటే వాడికి ఫ్రెంచ్ రాదని అర్థం. ఎగ్జాక్ట్లీ. నువ్వు సడన్ గా ఇట్లా ఇంగ్లీషే మాట్లాడదాని కూడా అంత ఫ్రెంచ్ తెలుగులో ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవును, వర్డ్స్ ఫెయిల్ అవుతాయి. ఈ మూవీని ఎక్స్ప్రెస్ చేయాలంటే వర్డ్స్ ఫెయిల్ అవుతాయి. అసలు ఇదిగో అల్లాటప్ప మూవీ లైక్ 100 కోట్లు 200 కోట్లను నేర్చుకుంటూ వస్తారు. ఈ మూవీ చేసిన తర్వాత మినిమం 4-digit crores ఉండాలి అక్కడ అరుపుల్లా. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఫ్రమ్ ద వర్డ్ గో. మనం నీకు ఇంకోటి కూడా ఉన్నది నీకు చెప్తా. ఇప్పుడు మన ఎక్స్పోజర్ ఆఫ్ మూవీస్ చాలా ఉన్నది. హాలీవుడ్ మూవీస్ కానీ బాలీవుడ్ కానీ ఎనీ ఇన్ఫాక్ట్ గ్లోబల్ మూవీస్, కొరియన్ మూవీలు కూడా చూస్తున్నాం ఇప్పుడు. కానీ ఇప్పటికీ నువ్వు క్షణక్షణం చూసినావు అనుకో, ద వే ద మూవీ ఓపెన్ అవుతుంది చూడు, ఆ బ్యాంక్ రాబరీ ఇది 91లో చూసిన వాడికి అరే ఇట్లా ఎక్కడ అవుతుందిరా నాయన, హైదరాబాద్ ఇలాంటి ఈ రేంజ్ లో దొంగతనాలు అవుతాయా అన్న ఫీలింగ్ వస్తుంది నీకు. అండ్ చాలా 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 తక్కువ మూవీస్ లో, మన తెలుగు మూవీస్ లో ఆ ఫీలింగ్ రావడం చూసిన నేను. నేను ఇంకో రీసెంట్ గా చెప్తా, రేస్ గుర్రం అని ఒక మూవీ ఉన్నది, రేస్ గుర్రమే అనుకుంటా. మన నా తమ్ముడి చంపేశారా సోను సూద్ ఉంటాడు. సో సోను సూద్ ఇట్లానే మూవీ స్టార్ట్స్ అయితే బ్యాంక్ రాబరీ అందులో. అండ్ దెన్ వాట్ ఎవర్ టిపికల్ బేసికలీ అందులో ఏంటంటే డార్క్ నైట్ ని కాపీ కొట్టారు అనమాట. సో అప్పుడప్పుడు రిలీజ్ అయింది, సేమ్ సిబ్లింగ్స్ ఉండే ఇద్దరు. సో ఆ మూవీ చూసినప్పుడు కూడా యూ స్టిల్ ఫెల్ట్ ఇంకా బాగా తీసి ఉండొచ్చు దీన్ని. ఆ రాబరీ మొత్తము యూనో అందులో కొంచెం అమౌంట్ ఆఫ్ ఆ రియలిజం మిస్ అవుతుంది. వీళ్ళు మరీ హైటెక్ అయిపోయినరు, మరి ఇట్లా అవుతాయా మన దగ్గర అన్నట్టు ఉండే. కానీ ఎప్పుడైతే నువ్వు క్షణక్షణం చూస్తావో ఇది పాసిబుల్ అనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ అవతారాలు, వాళ్ళు లోపలికి వెళ్ళే తరీకా, వాళ్ళు వేసుకునే స్కెచ్ చూస్తే అరే కరెక్టే కదా, అంటే ఇట్లాంటిది అవుతుందేమో అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది నీకు. ఇట్లా కూడా అవుతుంది మన దగ్గర అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఇట్ ఈస్ ఫినామినల్ ఓపెనింగ్ తెలుసా. ఇన్ఫాక్ట్ నేను ఐ విల్ గో యాజ్ ఫార్ యాజ్ సేయింగ్ చాలా తక్కువ అండ్ దేర్ ప్రాబ్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మూవీస్ వేర్ నాకు ఓపెనింగే ఇంత లాంగ్ ఓపెనింగ్ ఉన్నా. బై ద వే ఇట్స్ అ వెరీ లాంగ్ ఓపెనింగ్, 11 minutes ఆఫ్ ఓపెనింగ్. ఇంత లాంగ్ ఓపెనింగ్ ఉన్నా కానీ యూ విష్ దట్ దెర్ వాస్ మోర్ ఫ్రమ్ ద ఓపెనింగ్ టు గెట్. అసలు హౌ డిడ్ యూ ఫిట్ ఆల్ దిస్ ఇన్ 2.5 hours? 11 minutes ఇస్ జస్ట్ ది ఓపెనింగ్. అండ్ వాట్ అన్ ఓపెనింగ్ నిజంగా. ఇట్స్ నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ, ఐ సెకండ్ దాట్. ఎందుకంటే ఆ సెన్స్ ఆఫ్ టెన్షన్ ఏమన్నా ఏదైతే ఉందో, ఎందుకంటే ఇప్పుడు మనకి బ్యాంక్స్ ఇంకా హైటెక్ ఉన్నాయి, ఫుల్ ఇది అది ఉంది. అప్పట్లో జస్ట్ ఒక షటర్ లాగా ఉండే. అయినా కానీ దే టుక్ ఇట్ సీరియస్లీ. ఆ హీరో హీరోయిన్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ ని సీరియస్ గా తీసుకున్నారు ప్రతి ఒక్కరు. అండ్ సిచ్యువేషన్స్ ని, ఆ మూమెంట్స్ లో ఉన్న కావాల్సిన డ్రామా అన్నిటిని సీరియస్ గా తీసుకొని దానికి 11 నిమిషాలు ఇచ్చారు దానికి. అండ్ ఆ అట్మాస్ఫియరిక్ సౌండ్స్, ఆ స్టార్టింగ్ జస్ట్ స్కై మీద జస్ట్ ఆ సౌండ్స్ తో తీసుకురావడము, ఇట్స్ లైక్ బ్రీదింగ్ స్పేస్ అంటాం చూడు. దిస్ మూవీ ఇస్ ఫిల్డ్ విత్ అసలు. అంటే లార్డ్ ఆఫ్ ద మూవీ ఇస్ యాక్చువల్లీ సైలెన్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే I was going to say that, yeah, which you don't feel it. It is either ambient sounds లేదా it is silence. అండ్ నీకు అది తెలియదు కూడా. అండ్ అగైన్ ఇది ఎందుకు తెలుసా, నేను ఇప్పుడే డైసెక్ట్ చేసిన ఫామ్ మన కల్ట్ క్లాసిక్స్ లో ఏదో
ఉన్న డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ ఉన్నాయంటే yes ఓకే ఇట్ ఈస్ ఫినామినల్ అంట నేను. well written dialogue. ఎక్స్ట్రీమ్లీ వెల్ రిటర్న్, Yeah. ఎక్స్ట్రీమ్లీ న్యాచురల్. yeah దే నన్ ఆఫ్ ద డైలాగ్స్ వర్ Theatre. అరే ఇది మూవీ డైలాగ్ yeah, అన్నట్టు yeah. లేకుండా, melodramatic రైట్? yeah అది కాక నువ్వు నీ పాయింట్ నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఏదన్నా నువ్వు ప్రతి క్యారెక్టర్ కి అదొక వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చారు, వాళ్ళకి Yeah, yeah, ఇంపార్టెన్స్ ఇచ్చారు అనుకోగా. సత్య హూ ఇస్ ద హీరోయిన్ ఆటోలో ఇంటికి వస్తుంది, mm. ఆటో డ్రైవర్ 15 రూపీస్ అంటాడు. అవును. ऐसा कैसा 50 రూపీస్ ప్రాపర్ హైదరాబాద్ ఉంటాడు ఆటో Yeah, డ్రైవర్. yeah. ఓకే విచ్ ఇస్ అగైన్ ఒక రిఫ్రెషర్. అదొక టైం క్యాప్సూల్, అది ఆల్మోస్ట్ capsule. డాక్యుమెంటరీ Yeah. సీన్ అది. అదొక యానిమల్ ప్లానెట్ లిటరలీ నేషనల్ జోగ్రఫీ అది. వాడు ఆటో డ్రైవరు అసలు నీకు ఆ పర్టికులర్ బిట్ yeah చేయాల్సిన అవసరమే లేదు. ah. ఓకే ఆ ఆటో డ్రైవరు క్యా నంబర్ లిఖలేతే లిఖో లిఖో పైసే దేకే లిఖో ఇట్లా అంటాడు. దిగి ఇట్లా చూపిస్తాడు, ఫ్రేమ్ చేస్తాడు, నంబర్ చూపిస్తాడు, ఎగ్జాక్ట్లీ నంబర్ చూపించి. yeah అండ్ అదే కాదు నాకు ఎక్కడ ఆ డైలాగ్ లో బ్యూటీ అదే సార్, పైసలు నాకు ఇచ్చేయాల్సింది ఇచ్చేసి తర్వాత ఏం చేసుకుంటావు చేసుకుంటాడు. నా పైసే దేకే లిఖలో నంబర్ లిఖలో బడే బడే ఆతే అది ఇది అనుకుంటూ. అంతే. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ ఆ సీన్. yeah అండ్ అందులో కూడా అదే అంట ఆ పర్టికులర్ ఆ చిన్నదానికి ఇట్ టెల్స్ ఒక డైరెక్టర్కి ఎంత ఏమంటారు పర్ఫెక్షన్ అని కూడా అన్నాను నేను. Right. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఇది నిజం అనిపిస్తలేదు ఈ సీన్, mm. సో లెట్ మీ డూ ఎ లిటిల్ మోర్ అన్న ఆ ఎక్స్ట్రా స్టెప్ ఉన్నది చూడు, Right. అది ఆ సీన్లో కనబడుతుంది నాకు. ఈ సీన్ని తీసుకుపోయి Yeah. నువ్వు దొంగలున్న జాగ్రత్త, దాస్ కా దమ్కి, ah. అమీగోస్, yeah లవ్ చాలా స్టోరీ, వస్తాయి ఇట్లా list లో. వాట్సాప్ Yeah, లవ్ స్టోరీ. yeah. నాకు ఇవన్నీ ఇప్పుడు నవ్వు గుర్తొస్తున్నాయి కానీ వాడెవడు మన దుబాయ్లో ఓపెన్ టాప్ నడుపుతాడు, అరే వరుడు కావాలి. How can you forget ఇవన్నీ వీళ్ళందరూ ఇది రబ్బాయి. Yeah. యునో దిస్ ఈస్ వాట్ మేక్స్ ఎ సీన్ బిలీవబుల్, దిస్ ఈస్ వాట్ విల్ మేక్ ద ఆడియన్స్ అరే నాతో కూడా అవుతుంది ఇట్లా అని ఒక ఆ రియలిజం కనెక్ట్ అంటారు చూడు. స్పీకింగ్ ఆఫ్ వరుడు కావాలన్నది దీంట్లో ₹1 ఎంతైతే కొట్టించుకుంటా, but 200 కోట్ల రోడ్డు మీద డౌన్ ద డ్రైన్, రోడ్ పైన డౌన్ ద డ్రైన్. అంటే దాంట్లో నాకు గుణపాఠం ఏమొచ్చింది అంటే అసలు మనం ఎంత ఎదిగిపోయాం చూడాలి. అసలు ప్రోగ్రెస్ 200 crores అంటే జుజుబి అసలు త్రో అవే అది. అంతే. నేను కూడా యాక్చువల్లీ ఆలోచిస్తుండే వాడు నాకు ఆ ఫేవరెట్ సీన్ అది. ఫర్ ఎంతైనా తిట్టుకోండి ఎంతైనా ఏమనుకున్నా కానీ పరేష్ రావు అలా ఒక్క సీన్ లో ఏం చింపుతాడంటే నాకు ఈ మూవీలో ఎవ్రీ సీన్ ఫేవరెట్ సీన్. అది కూడా ఉన్నది. Yeah. నాది ఇక ఫేవరెట్ ఆఫ్ ద నువ్వు అంటావు చూడు. Yeah. అసలు ఈ మూవీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అంటావు చూడు, ఆ మూవీ అంతా ప్రాబ్లమే ఉంది కదా, అందులో పెద్ద ప్రాబ్లం చిన్న ప్రాబ్లం. వీకెండ్స్ గ్రేటెస్ట్ హిట్స్ కలెక్షన్ కల్ట్ క్లాసిక్ గ్రేటెస్ట్ హిట్స్ ఏంటంటే వాడు వర్షం జంగుల్లో కలుస్తారు వీళ్ళని, ఎవరిని సత్యాని ఇంకా చందుని. కలిసిన తర్వాత అరే హలో సత్య అది ఇది అంటారు కదా, నా పేరు ఎట్లా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్. ఆ సీన్ బ్యూటీ ఏం తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్లారిటీ విత్ విచ్ ద విలన్ ఇస్. ఓకే వాడు ఇంత చేసి హీ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్. వాడు ఎక్కడ తడబడాడు, వాడు కూర్చొని అనవసరమైన ధమ్కీలు ఇయ్యాడు, వాడు పెద్ద పెద్ద స్టోరీలు చెప్పాడు, వాడు కట్ షాట్లో వాడు కట్ చేసేస్తాడు, అవసరమైన ఫ్యాట్ అంతా కట్ చేసేస్తాడు. నా గురించి నీకు ఎట్లా అంటే నీకేం తెలియదు నా గురించి, నాకు తెలుసు నువ్వు ఇక్కడ పని చేస్తావు కదా, నేను అప్పుడే గమనించాను, ఈ చెత్త అంతా లేదు, ఐ నో ఎవ్రీథింగ్ అని చెప్పి హీ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఓకే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాగా ఒక ప్రొఫెషనల్ విలన్, ప్రొఫెషనలిజం. ఇది కాక కూర్చున్న తర్వాత మెల్లిగా వాడు పవర్ డైనమిక్స్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. చూడు సత్య నేను పారాఫ్రైజ్ చేస్తున్నా, ₹100 కోసం మర్డర్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇది ₹1 కోటి విషయం, 1 crore అంటాడు చూడు. ఇట్ ఈస్ ఫినామినలీ అమేజింగ్ డైలాగ్ రైటింగ్. మన దగ్గర ఇట్లా పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు చూడు విలన్లు హీరోలు ఒక్కడొక్కరికి, అండ్ ఆల్ దట్ ఇస్ టు ఎస్టాబ్లిష్ పవర్ డైనమిక్స్. రైట్ నువ్వేంట్రా అన్న తమ్ముడు చెప్పు నేనేంట్రా అది ఈ షాయరీ కాంపిటీషన్ లేకుండా, ఈ గణేష్ చతుర్థికి సంస్కృతి కల్చరల్ సొసైటీ సమర్పించు అని లేకుండా సింపుల్ గా వీడు ఒకటి చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు నేను చాలా గలీజ్ ఒకటి, ఓకే నేను ₹100 కోసం మర్డర్ చేసిన, దిస్ 1 crore is at stake which is like 10,000 times more important. అది అయిపోయింది. ఓకే పేషెన్స్ టెస్ట్ చేయకు, వీడు పర్సోనా కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు, నేను ఎందుకు ₹100 కోసం మర్డర్ చేస్తాడు, నాకు పేషెన్స్ లేదు, పేషెన్స్ టెస్ట్ చేయకు ఇచ్చే అంటాడు. ఎగ్జాక్ట్లీ బోగస్ నేను చెప్పలేను, దేర్ ఈస్ ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దిస్ వన్ సీన్ తెలుసా. నువ్వు చెప్తుంటే నాకు ఈ మూవీ ఇన్నేళ్ల తర్వాత చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే ఒక టేక్ అవే, వేర్ హాస్ దిస్ వరల్డ్ గాన్, ఐ వాంట్ గో బ్యాక్ టు దిస్ వరల్డ్, నాకు మళ్ళీ ఇక్కడ రావడం లేదు. అండ్ నేను లిటరలీ సమ్ టైమ్స్ నాకు ఇట్లా మనసు పిండేస్తుంది, ఈ ఎరాలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఏడి అని. ఐ మీన్
గుడ్ మార్నింగ్ చెప్పేశాడు ఇంకా అది అయిపోయింది అక్కడ. ఎందుకు చెప్పాలి మీకు గుడ్ మార్నింగ్ అన్న, అక్కడే అర్థమైపోయింది. ఓకే, నో మోర్ క్షణక్షణం 2. కానీ నువ్వు చూడు బోగాస్, నేను షుడ్ బి హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్ కదా. ఇంకోటి కూడా ఉన్నది, మేబీ దే వుడ్ హావ్ స్పాయిల్డ్ ఇట్. యూనో నాకు అప్పుడప్పుడు ఒక ఫియర్ ఉంటది ఏంటంటే ఇదే కాన్సెప్ట్ మళ్ళీ తీసి ఉంటే అందరు అడుగుతుంటారు కదా, ఇసుక సీక్వెల్ నికాలో, ఇసుక పార్ట్ స్టామినా బాటిల్ ఇది మళ్ళీ రాదు అంటే ఎవ్రీథింగ్ జస్ట్ ఫిట్ వెల్. కాస్ట్ గానీ, యూనో మ్యూజిక్ గానీ, కొరియోగ్రఫీ, ద సౌండ్ డిజైన్, ఆ డైలాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్స్ బ్రహ్మాండంగా రాశారు. కానీ ఆ డైలాగ్స్ కి వచ్చే పవర్, ఆ గ్రావిటీ, అది ఆ సౌండ్ డిజైన్ సైలెన్స్ వల్ల ఎంత యాంప్లిఫై అయిందంటే. అండ్ మనం ఇంకా యాక్టర్ల పర్ఫార్మెన్స్ వరకు ఇంకా రాలేదు అక్కడ. వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్. ఓకే, అండ్ నేను మళ్ళీ ఇందులో ఏంటంటే వీడు ఇంత చెప్పిండు ఆ విషయం ఆ 2-3 లైన్లలో, నో వేర్ ఇన్ దోస్ లైన్స్ నువ్వు అన్నట్టు ఆ థియేట్రికల్ డైలాగ్స్ అన్నట్టు లేకుండే. ఇప్పుడు ఎవరైనా టీచర్లు ధమ్కీలు ఇస్తారు చూడు, బిడ్డ నీకంటే మస్తు చూసిన నేను, నువ్వు ఇప్పుడు ఏదైతే చూసినావు అక్కడి నుంచి వచ్చినోడే నేను, అంత పెట్టుకోకు అన్నట్టు ఇస్తారు చూడు. ఇట్ ఈస్ బార్డర్ లైన్ అంత క్యాజువల్ ఉండే. ఓకే, ఆ డైలాగ్ బేసిక్ ఇది. అదే కాకుండా వీడు టాంట్లు ఉంటాయి, ఈ పరేష్ రావల్ క్యారెక్టర్ టాంట్లు ఉంటాయి. వాడు బస్సు దిగంగానే అయ్యా ఇది యాదగిరి ఉంటే పోతా బస్ అంటాడు. ఎంత కల్ట్ సీన్ తెలుసా అది. కొంచెం 2 steps బ్యాక్ తీసుకుందాం ఆ 10. ఎందుకంటే ఆ బస్సు నువ్వు ఇందాక ఒక బ్యూటిఫుల్ సీన్ డిస్క్రైబ్ చేసావు కదా, నాకు దిస్ ఇస్ అనదర్ గ్రేటెస్ట్ హిట్స్ కలెక్షన్. ఏదంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఆ బస్ స్టాండ్ లో ఇట్లా బస్సు రావడం చూపిస్తారు. బస్ ఇట్లా వస్తుంటే ఒక చిన్న పాప ఇట్లా వచ్చి పల్లీలో ఏదో అమ్ముతుంటది, పట్టుకొని అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర అమ్ముతుంటుంది, కిటికీలోకి చూసి బస్ కిటికీలో చూసుకుంటూ. ఆ స్టార్టింగ్ ఆ సీన్ అంటే ఆ సౌండ్, ఆ విజువల్, బస్ స్టాప్, ఇది లిటరల్లీ మళ్ళీ డాక్యుమెంటరీ పీస్, అది టైం క్యాప్సూల్ పీస్. అది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, అండ్ హీ లెట్ ఇట్ స్టాప్. ఆ సౌండ్ ఇంకా రావడము, బస్సు ఆగితే దుమ్ము అదంతా ఏమనిపిస్తుంది, లెట్ ఇట్ స్టాప్. ఇమ్మీడియట్ గా ఇట్లా తలుపు తెరవలేదు. అదే కూడా కాదు, నీకు ఇంకోటి కూడా చెప్తా, తలుపు తెరిచిన ఏమని చెప్పు, తలుపు తెరవగానే ఇట్లా ఫిజికల్ కామెడీ కోసం ఇట్లా దపక్కని ఇట్లా దే గెట్ వామిటెడ్. ఫస్ట్ 2 వస్తారు బయటికి, వేరే వాళ్ళు ఎవరో. ఫస్ట్ 2 వచ్చిన తర్వాత అప్పుడు పరేష్ రావల్ దిగుతాడు. ఇట్ వాస్ నాట్ లైక్ ఉట్టి పరేష్ రావల్ ఉండే బస్సులో వాడు గ్యాంగే ఉండే అని కాదు. పంది పడుతుంది కదా, పంది వెనకాల నుంచి వస్తుంది వీడు దిగంగానే. వాడు పంది పట్టుకొని దిగుతాడు, ఇంకోడు దిగంగానే బస్సులో పంది ఎవరు తీసుకొస్తారు. పరేష్ రావల్ ఫుల్ ఇంక్విజిటివ్ విలన్ అసలు. ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టండి రా అంటే ఎవరు తీసుకొస్తారు రా. పరేష్ రావల్ కంపెనీ మోటో ఏంటంటే ఆల్వేస్ బీ లెర్నింగ్. వాడి ఇంటిగ్రిటీ, వాడి దగ్గర ఉండే ఇంటిగ్రిటీ, వాడు ఏది కూడా తెలుసుకోకుండా వర్క్ చేయడు వాడు. ఎంతైతే ఇంక్విజిటివ్ పరేష్ రావల్ ఉంటాడు అంతే నర్సింగ్ యాదవ్ వచ్చేసి తెలియదు సార్, ఏమో సార్, వాడు అంత ఇండిఫరెంట్ ఉంటాడు మొత్తం. నాకు అందులో ఇంకో సీన్ ఎప్పుడైతే అది ఉంటుంది కదా, ఎంక్వైరీ ఏమన్నా రాసి ఉందా అంటాడు. దట్ వాజ్ అ ఫినామినల్ సీన్. ఏం అడుగుతా అంటే యాదగిరి కూడా బస్సు పోతా అయ్యా ఈ బస్సు యాదగిరి కూడా పోతుందా అంటే, ఎంక్వైరీ ఏమన్నా రాసి ఉందా అంటాడు. అది అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి వస్తున్నా ఈ సీన్లో అంటే, వాడు పాండబ్బకి వెళ్తాడు, అరే టాక్సీ చెప్పరా అని ఒకటి పంపించేస్తాడు. పంపించేసి మళ్ళీ ఇదే నాకు మళ్ళీ బ్యూటీ అనిపిస్తుంది. వాడు ఫస్ట్ సిగరెట్ అడుగుతాడు, అరే ఒక సిగరెట్ అంటాడు. సిగరెట్ ఇచ్చి ఇట్లా ఆలోచించి మన వాళ్ళని అక్కడిక్కడ పెట్టేసేయి చూద్దాం ఏమవుతుందో అంటాడు. అగైన్ ద లెంత్ ఆఫ్ దట్ డైలాగ్ అండ్ ద అమౌంట్ ఇట్ కన్వేడ్, దట్ వీడికి మ్యాటర్ అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు మొత్తం గేమ్ వీళ్ళిద్దరి చేతిలో ఉంది, పోలీసులు వెనకబడుతున్నారు, పోలీసులు వాళ్ళ వెనక అంటే అగైన్ నీకు మొత్తం ఏమంటారు వీడి జీనియస్ ఏమైతే ఉండవు, ఒక జెన్యున్ గా విలన్ ఇంటెలిజెంట్ ఉంటే ఏమవుతుంది అని ఉంటుంది చూడు. పరేష్ రావల్ షుడ్ హావ్ యాక్చువల్లీ వన్ ఈ మూవీలో. పరేష్ రావల్ ఒక్కడే ఉంటే కనుక వాడు యాక్చువల్లీ గెలిచేటోడు, 100 కోట్ల రూపాయలు వేసుకొని పారిపోయేటోడు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ఆ ఇన్కంపిటెన్స్, వాడు చుట్టుపక్కల ఉన్న ఇన్కంపిటెన్స్ వల్ల వాడు ఇరుక్కుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయి చూడు, ఆ ఏమంటారు ఆ కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్రాస్ ద మూవీ ఏది కూడా నీకు ఇది రీజన్ లేకుండా ఎందుకు జరుగుతుంది అని అనిపించలేదు. ఎంత బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ ఉండే స్టోరీ ప్లాట్ అయితే, అరే చేతిలో దండం పెట్టాలి అసలు. ఎంత డైనామిక్ స్క్రిప్ట్ ఎలిమెంట్స్, ఫుల్ ఒక కైనెటిక్ స్క్రిప్ట్, ఇది మోషన్ లోనే ఉంది, స్టార్టింగ్ నుంచి మోషన్ లోనే ఉంది అసలు. యాక్షన్ అంటే నాన్ స్టాప్ యాక్షన్ ఉన్నది ఇందులో. ఇన్ఫాక్ట్ హీరో ఇంట్రొడక్షన్ ఎప్పుడవుతుందో చెప్పు.
35 minutes into the movie. 34th minute లో అవుతుంది. ఇన్స్పెక్టర్ వెంకట్ ఎక్కడ డే కౌసల్య దత్తరా అనుకుంటూ మొదలవుతుంది. ఆ బేగం బజార్ ఇది తీసుకొస్తాడు. అండ్ ఏది ఇట్లా ఓ క్రేజీ మ్యూజిక్ ఇయర్ మళ్ళీ వాడికి వాడు దొంగతనం అయ్యి వాడు అంతే అదే జీప్ వస్తుంది మళ్ళీ వచ్చి ఆగుతుంది. ఆగంగానే అగైన్ డుంపుక్ బుంపుక్ బుంపుక్ బుంపుక్. అరే బోగస్ నేను చెప్తున్నా కదా, ఒక ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ చేస్ సీన్ అది. ఆన్ ఫుట్ చేస్ సీన్లలో వన్ ఆఫ్ ద, అసలు దీనికి అవార్డు ఇవ్వాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ డైరెక్టెడ్ ఆన్ ఫుట్ చేస్ సీన్ ఇన్ ద మార్కెట్. ఈ సినిమాకి అసలు ఒక పెద్ద కీవర్డ్ ఇస్ కొరియోగ్రఫీ. అది ఈ చేజ్ కొరియోగ్రఫీ అయినా, ఫైట్ కొరియోగ్రఫీ అయినా, అసలు యాక్చువల్ సాంగ్స్ లో ఉన్న కొరియోగ్రఫీ అయినా, లేకపోతే స్టోరీని ఎట్లయితే వీళ్ళు డాన్స్ చేసుకుంటూ తీసుకెళ్లారు ఆ కొరియోగ్రఫీ, ఇట్స్ ఆల్ అసలు పోయిటరీ ఎమోషన్ అసలు. కరెక్ట్. మై గాడ్. అందులో ఆ సీక్వెన్స్ ఎండ్ అవ్వడం కూడా, వాడిని కొట్టుకుంటూ తీసుకెళ్తారు జీప్ కి తీసుకెళ్తే అందరూ ఇట్లా ఎగబడి చూస్తుంటారు. అప్పట్లో ఉండేది కదా అట్లానే, అందరు ఎగబడి చూస్తుంటారు. అయితే ఎవరిదైతే బాక్స్, అదొక చిన్న ఎంత నాన్ సటిల్ మూమెంట్ అంటే నువ్వు బ్యూటీ చూడు, ఆ క్యారెక్టర్ ని నీట్ గా క్లోజ్ చేశారు అక్కడ. వాడు వచ్చి హీరో ఇట్లా వాడిని నీకు బొట్టు పెట్టి చెప్పాలని తోస్తాడు. సార్ బాక్స్ నాదే సార్ అంటే, పేరేంటి అంటే మాణిక్ చంద్ ఏదో చెప్తాడు, మస్తాన్ సార్. మస్తాన్ అంటే వాడు అంటాడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసి బాక్స్ తీసుకోపో అంటాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. నో బడీ సో మెనీ మూవీస్ మనం మొన్న కూడా మాట్లాడుకుంటుండే ఈ చిన్న చిన్న వాటిని లూజ్ ఎండ్స్ అనేది. అనిరుద్ నీకు లూజ్ ఎండ్స్ వద్దంటే ఈ మూవీ చూడు. ఎందుకంటే ఏది కూడా నేను ఇన్నిసార్లు చూసిన బోగస్, ఐ నెవర్ ఫెల్ట్ ఈ పర్టిక్యులర్ సీన్ ని ఆర్ ఈ పర్టిక్యులర్ ఆర్క్ ని వీళ్ళు ఇట్లా హ్యాంగ్ చేయలేదు, వదలలేదు అబ్రప్ట్ గా. అంత డీటెయిలింగ్ చాలా కష్టం బోగస్. నీ వల్ల నా వల్లనే అవుతుంది, కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అంటే తెలియదు. సబ్స్క్రైబ్ అండ్ షేర్. కానీ బ్రో అసలు నువ్వు చెప్తుంటే ఇన్స్పెక్టర్ వెంకట్ అక్కడ యాజ్ వన్ హెల్ ఆఫ్ అ మూమెంట్. అది 35 minutes వరకు అది ఉంచి 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 దాన్ని ఒక ఈడియం సాంగ్స్ లో డ్రాప్ అంటారు, ఇట్లా ఏషియన్ ఇట్లా మైక్ డ్రాప్. అసలు డిలేడ్ గ్రాటిఫికేషన్ వల్ల, ఆ మూమెంట్ ఎడిటింగ్ పర్ఫెక్షన్ వల్ల, ఆ సౌండ్ ట్రాక్ వల్ల, అండ్ అఫ్ కోర్స్ ఇన్స్పెక్టర్ వెంకట్ వల్ల. నాకైతే ఆ క్యారెక్టర్ పేరు చందు ఉర్ఫ్ ఇన్స్పెక్టర్ వెంకట్. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ వెంకట్ లా చేశాడో, he was Inspector Venkat. He was not Chandu. He was not. ఇప్పుడు మనం దాస్ కా ధమ్కీలో మొత్తుకున్నాం చూడు, he was not Dolly who knew exactly the script. Exactly. యాక్టర్లు ఆల్రెడీ స్క్రిప్ట్ చదివిన తర్వాత కూడా దే టెలిగ్రాఫింగ్ త్రూ దేర్ ఫేస్ కి ఐఎమ్ డైసీ అని, స్కెచీ అని. ఇట్లా ఇందులో అట్లా కాదు. హీ వాజ్ ఇన్స్పెక్టర్ వెంకట్. అసలు ద వే హీ యాక్టెడ్ కదా, నువ్వు అక్కడే మూవీ కట్ చేసి ఉంటే ఐ వుడ్ హావ్ థాట్ అవును ఇందులో హీరో ఇస్ ఇన్స్పెక్టర్ వెంకట్, వీడు కాకపోతే ఇంకా ఉంటాడు అంతే అన్నట్టు ఉంటుంది. క్లియర్ కట్ తెలుస్తుంది సీన్ లో. ఇట్ వాస్ దాట్ గుడ్. అండ్ అదే కాదు, ఈవెన్ టిల్ ద ఎండ్ వాళ్ళు మళ్ళీ ఆ జీప్ ని తీసుకొస్తాడు గల్లీలకి టు క్లోజ్ ద ఫసాడ్. అప్పటికీ కూడా వాడు ఆ డబ్బా తీసే వరకు అర్థం కాదు నీకు ఏమవుతుందో. నాకు ఇప్పటికీ గుర్తు బోగస్. ఫర్ ద లాంగెస్ట్ నేను ఫస్ట్ ఫ్యూ టైమ్స్ చూసినప్పుడు ఈ పోలీస్ వాడు కావాలని దొంగలందరితోటి ఉంటది కదా, పోలీస్ వాడికి దొంగలకి ఇది అలాంటిది ఏదో వీడు నడిపిస్తున్నాడేమో అనుకుంటాడు. లాస్ట్ కి వీడు అంటే నీకు ఎక్కువ ఎందుకు నాకెందుకు తక్కువ అది ఇది అంటే వాడు మొత్తం చెప్తాడు కదా. నాకు ఐ స్టిల్ రిమెంబర్, ఓహో అందుక వీడు ఇన్స్పెక్టర్ కాదా అయ్యో అనుకున్నాను నేను లిటరలీ. అండ్ ఈ మూవీలో ఇప్పుడు మనం రీసెంట్ గా కొన్ని రిఫరెన్స్లు ఇస్తాం బోగస్. టక్ జగదీష్ ఒకటి. బేసికలీ మనం సిగ్మా యాటిట్యూడ్ అని మాట్లాడుతున్నాం. ఈ మధ్య చాలా పాపులర్, అందరూ సిగ్మా రూల్ సిగ్మా అది ఇది అంటారు. ఈ మూవీ చూడండి, సిగ్మా గ్రైండ్ సెట్, ఓజీస్ ఆఫ్ సిగ్మా ఇది. ఎక్కడ కూడా చందు ఓవర్ ఎమోషనల్ గాడు, ఓవర్ ఫేస్ గాడు. ఆయన అయితే గన్ పెట్టు, బజూకా పెట్టు, ట్రైన్ కిందకి వెళ్ళి వాడే ఎక్కడ కూడా అసలు తడబడాడు మనిషి. వాడు నార్మల్ గా వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో పెద్ద అరే హడావిడి ఏం చేయడు. పోనీ ఒక హీరోయిక్ పని చేసినా కూడా ఓ హడావిడి చేయడు. పోనీ అట్లా మొత్తం లాస్ అయినా కానీ హడావిడి చేయడు. ఎక్కడెక్కడ చెప్తాను నీకు ఈ సిగ్మా యాటిట్యూడ్స్ ఎక్కడ చేయాలి, ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆబ్వియస్లీ వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ మీట్ అయ్యే సీన్. ఓకే, హోటల్లో హీరోయిన్ ఏడిపిస్తూ ఉంటారు, వీడు వెళ్ళి ఎందుకు గొడవ అనుకుంటూ అంటారా అని ఫైట్ అవుతుందా? ఫైట్ అయిన తర్వాత అంటే అసలు నిందిటాలా ఇలాంటి వాళ్ళని హోటల్ రానిస్తున్నావు అది అని చెప్పి ఇట్లా ఇట్లా తిరుగుతాడు. అది ఒక ఫస్ట్ సీన్. సెకండ్ సీన్ నా సిగ్మా ఎక్కడ అంటే, నేను ఇందాక చెప్పా కదా పరేష్ రావాలి ఎప్పుడైతే జంగుల్లో కలుస్తాడు,
ఇట్లా నువ్వు గన్బడే నేను చంపేస్తా అంటే వాడు ఇట్లా గన్ను తీసుకెళ్లి వీడిని ఎత్తి పని పెడతాడు, పెట్టి రక్తపు చుక్క వాడిందో మొహం పగిలిపోద్ది అది ఇది అంటాడు. అగైన్ అక్కడ సిగ్మా ఎందుకంటానంటే వాడు ఎక్కడ కూడా అయ్యో నా హీరోయిన్ ఇదైపోతుంది ఓ నో అనుకుంటే ఏమనలే, వాడు సింపుల్ గా ఒక మ్యాచ్ వేసాడు ఈయన లేపేస్తా పోలే అని. నాకు అది ఏ కేటగిరీలో ఉందంటే ఆ సీన్ ఇండియానా జోన్స్ లో హారిసన్ ఫోర్డ్ ఒక సీన్ ఉంటుంది చూడు, ఒక తల్వార్ వచ్చి ఇట్లా జస్ట్ గన్ షూట్ చేస్తాడు, సేమ్ ఫీల్. అదొకట. నెక్స్ట్ ఎక్కడంటే వీడు హీరోయిన్ ని ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెడతాడా, వాళ్ళంతా డీకోడ్ చేస్తారు, అచ్చా ఇదా ఇక్కడ కొరియర్ అదే దీంట్లో పెట్టున్నదా పైసలు అది అని. వాడు వెళ్ళిపోతాడా వాడు ఫ్రెండ్ తోటి, వీడిని పట్టుకొస్తారు చూడు వీళ్ళందరూ. పట్టుకొచ్చిన తర్వాత ఇది ఫుల్ తిడుతుంది, అసలు హౌ కెన్ యూ బీ సో ఇర్రెస్పాన్సిబుల్ అది ఇది అంటే వీడేం వినురాదు, అరే అరే వాడు ఇదంతా వేసి పరేష్ రావాలంటాడు, నా కవర్ నాకు ఇస్తే వెళ్ళిపోతా అంటే వాడు చిట్టి తీసిస్తాడా, ఇదేంటి అదే అంటే అందులో ఇదే ఉంది అంటాడు. ద వే హీ సేస్ దట్ ఆ పర్టికులర్ లైన్ అట్లా బోగస్. నేను చెప్తున్నా ఈవెన్ ఇన్ ద మూవీ ఎండ్ ఎప్పుడైతే ఈ తడబడుతూ ఉంటుందా వీడు సిగ్మా యాటిట్యూడ్ వీడికి మాటలు లేవు అంటాడు, వాడు డైరెక్ట్ ఉటాలేలు అడికికో అంటాడు చూడు, అట్లా ఎండ్ అవుతుంది మూవీ. ఇంతకంటే సిగ్మాని ఒక మూవీలో ప్రాపర్ గా డిఫైన్ చేసింది నేనైతే చూడలేదు బోగస్. ఓజీస్ ఆఫ్ సిగ్మా అంటా నేను ఇది. నో ఆర్గ్యుమెంట్స్. ఇది యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదు, ఇది ఏమంటారు హీరో ఫ్యానటిజం కాదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్ట్రాడినరీ డెలివరీ ఆఫ్ ఎ క్యారెక్టర్ అంతే ఒక యాక్టర్ గా. I completely agree. Chandu urf Inspector Venkat, of course. It's not just Inspector Venkat. It's Inspector Venkat ekkada. Adanta it just stuck in your head. Yeah. So Inspector Venkat ee movie ki enta perfect casting ante asalu. I mean overall ee movie is perfect casting. But specifically Inspector Venkat దగ్గర అయితే అది ఎలాంటి క్లాసికల్ మాస్కులినిటీ అంటే హీ వాజ్ అట్ ద పీక్ ఆఫ్ హిస్ ఐ డోంట్ నో యూత్ అది చూస్తుంటే అట్లీస్ట్ హీ వాజ్ జస్ట్ ఇన్ ద బిగినింగ్ అంటే అప్పుడే హీ వాజ్ డెఫినెట్లీ ఇన్ ద బిగినింగ్ 91 బొబ్బిల్ రాజా ఆ టైం అంటే ఇట్ లుక్స్ పీకిష్ అది చూస్తుంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఏ మోడ్ లో ఉందంటే ఒక యంగ్ జాకీ ష్రాఫ్ యూనో ఈ మాల్బోరో మ్యాన్ కేటగిరీ ఉంటారు చూడు, ద రగెడ్ టైప్ ఆఫ్ అంటే ఇట్స్ లైక్ రాకీ 3 సిల్వెస్టర్ స్టాలోన్ లాగా. ఐ మీన్ ఒక కేటగిరీ ఉంది, ఒక గ్రూప్ యూనో అంటే పర్పుల్ ప్యాచ్ ఉంటుంది చూడు, ఆల్మోస్ట్ ఆ లెవెల్లో ఉండే ఈ మూవీ. ఐ మీన్ అండ్ దాట్ యాజ్ అ బౌన్సింగ్ బోర్డ్ టు ఈ ఫోర్స్ ఆఫ్ నేచర్ హీరోయిన్ యూనో. I mean and not only force of nature but femininity like oozing conventional feminine energy anta. Yeah and it's a mad dance of the elements asalu ee movie lo. ఇదంతా కాక నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు కాబట్టి ఇట్లా చెప్తున్నా బోగస్. ఫౌంటైన్ హెడ్ ఎల్స్వర్త్ తూ హే ఒక విలన్ గా పెట్టిన చూడు, నాకు ఎప్పుడైతే ఆ పరేష్ రావల్ బై ద వే ఇప్పటివరకు నాకు ఆ పరేష్ రావల్ క్యారెక్టర్ పేరు తెలియదు, బికాస్ నోబడీ టేక్స్ తెలియదు సార్ అంటారు కానీ నోబడీ టేక్స్ హిస్ నేమ్. ఓకే ఐ థింక్ ఒక్క సీన్ లా మన ఇన్స్పెక్టర్ ఉంటాడు చూడు, సిఐ ఇన్స్పెక్టర్ యాదవ్ ఉంటాడు కదా, ఇన్స్పెక్టర్ యాదవ్ నాకు తెలిసి డీజీపీకి ఎవరికో చెప్తుంటాడు వీడికి కనెక్టెడ్ ఉంది పేరు తీసుకుంటారు అనుకుంటా. బట్ ఎనీవేస్ ఆ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ అ బ్యాడ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఎ వెరీ అన్కన్వెన్షనల్ బ్యాడ్ గై. ఎందుకంటున్నా అంటే వాడు దొరికింది కదా హీరోయిన్ అని చెప్పి టూట్ పడో వేసుకే ఓపర్ అని ఉండదు, అందరిని మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా చూస్తాడు ఆల్ త్రూ ద మూవీ, రైట్. అదే కాకుండా హీఈస్ నాట్ జస్ట్ అ మ్యాడ్ డాగ్ గోయింగ్ అరౌండ్ కిల్లింగ్ పీపుల్, రైట్. ఒక జెన్యున్ రేషనల్ సైకిక్ పిచ్ ఉంటుంది వాడికి ఎప్పుడైతే ఇక పరిస్థితులు బాగాలేవు అన్నప్పుడే వాడు సర్కాయిస్తాడు, లేకపోతే ఊరికైనా ర్యాండమ్ గా మన దగ్గర చూపిస్తాడు చూడు వీళ్ళని ఎందుకు ఖతర్నాక్ అంటే వాడు ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడు. అట్లా లేదు, ఇర్రాషనల్ కైండ్ ఆఫ్ ఇన్హ్యూమన్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. కరెక్ట్, ఇట్ ఈస్ బార్డర్ లైన్ సైకాటిక్ అది. అండ్ నాట్ ఓన్లీ ఆల్ దిస్, ఈ సినిమాలో పరేష్ రావల్ క్యారెక్టర్ తో ఇంకో ఇదేంటి అంటే ఒక బాస్ ఇంకా ఎంప్లాయీ డైనామిక్ ఉంటుంది చూడు గ్యాంగ్ తో. అంటే అఫ్ కోర్స్ తిక్కలేస్తే పొడిచి చంపేస్తాడు అనుకో, కానీ మిగతా టైంలో ఈ నర్సింగ్ యాదవ్ దగ్గర ఆ మర్డర్ కూడా బోగస్, ఇట్ ఈస్ అ వాల్యూ డ్రివెన్ మర్డర్. ఆఫ్ కోర్స్ వాడు ఎందుకు చంపాడు అంటే he felt this guy went behind his, he snitched him, exactly, he cheated him అన్న బాధతోటే చంపాడు, ఏదో మంది ఎక్కువైందని అట్లేం లేదు. అదే కూడా కాదు అంటే నేను చంపగలను అందుకనే చంపుతున్నాను కూడా చంపలేదు వాడు ఎందుకు చంపిండంటే డబ్బు కావాలంటే నన్ను అడగచ్చు కదా నేను ఇస్తా కదా అది ఇది అని చెప్పి పక్కన చంపేశాడు. మీ ఇద్దరు కలిసి ఊరి చివర
స్థలం కొందామని ప్లాన్ వేశారు కదా, అంతా వాడు రిసర్చ్ చేశాడు పాపం, వీడు అందరి గురించి తెలుసుకున్నాడు. సరే క్యాల్కులేషన్ మిస్టేక్ అయింది, ఆ చెప్పడం కూడా క్యాల్కులేషన్ మిస్టేక్ అయింది. రైట్ రైట్. ఎప్పుడైతే వాడికి చెప్తారో వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు, వీడు కట్టు కూడా వద్దన అంటాడు. ఎప్పుడైతే ఎవడైతే మేజర్ బ్లండర్స్ చేస్తారో అప్పుడే వీడు రియాక్ట్ అవుతాడు. కానీ ఇట్లా క్రొకడైల్కి పడేసేయి, బిల్డింగ్ కి ఇట్లా ఉల్టాలు అటకాయించేసేయి, హెలికాప్టర్లో కట్టేసేయి, బాంబులు అతికిచ్చేసి, ఈ చెత్త అంతా లేదు. చాలా రీజనబుల్ రేషనల్ మనిషి వాడు. ఏదో వాడి బ్రెయిన్స్ వాడి అంటారు కదా, లైక్ కొంతమంది బ్రెయిన్స్ తోటి దే ఆర్ కన్స్ట్రక్టివ్, కొంతమంది ఆర్ డిస్ట్రక్టివ్. వీడు ఎట్లా అంటే హీ సెల్ఫిష్ అంతే. వాడు ఫుల్ దిమాగ్ వాడి 2 నెలలు ప్లాన్ చేసి వాడు బ్యాంక్ రాబరీ ప్లాన్ చేసిండు. అండ్ హీ డిడ్ంట్ ఇంటెండ్ టు కిల్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్. ఇంత బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్. అండ్ నువ్వు ఇంకో రకంగా ఆలోచిస్తే ఇట్ ఈస్ సచ్ ఎ కామన్ క్యారెక్టర్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్లే. దానికి ఏం లేదు, ఒక లేయర్ లేకుండే అందులో, ఒక ఏమంటారు, ఒక సింగిల్ పాయింట్ ఎజెండా తోటి ఉండే క్యారెక్టర్. డైలాగ్స్ ఉండే, ఇట్స్ జస్ట్ డైలాగ్స్ అండ్ ఇట్స్ మోస్ట్లీ మ్యాన్ మేనేజ్మెంట్ అంతే, డెలిగేషన్ అండ్ మ్యాన్ మేనేజ్మెంట్. ద వే ద యాక్టర్ పరేష్ రావల్ డెలివర్డ్, నా ఉద్దేశంలో పరేష్ రావల్ చాలా మూవీలు చూసిన బోగస్, ప్రాబబ్లీ దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ రోల్ దట్ హీ డెలివర్డ్. నాకు కూడా I'm actually surprised he doesn't talk about it a lot. I mean, it's ante not just him, in general. Right. They don't put this villain as one of the best ever portrayed villains in Telugu industry. And highlight Andaz Apna Apna lo Paresh Rawal. That is also actually very good. Andavu takku em undadu. Avunu kani andulo ade scope unde. See, Paresh Rawal favorite role evarni adigina ani Hera Fairy 2 and Hera Fairy. Of course. Kani Hera Fairy lo aa character ki anni colors unde, anni layers unde, అంత స్కోప్ ఆన్ పేపర్ ఆల్రెడీ ఉండే. ఆన్ పేపరే చాలా ఉండే. ఈవెన్ అందాజ్ అప్నా అప్నాలో డ్యూయల్ రోల్ ఉండే, అండ్ ఇట్ వాస్ బ్లాక్ అండ్ వైట్ ఉండే, ఇవంతా ఉండే. ఇందులో దేర్ వాజ్ నథింగ్, దేర్ వాజ్ అబ్సల్యూట్లీ నథింగ్. ప్రాబబ్లీ అరే నర్సింగ్ ఈ పాట ఏంటో చెప్పరా, దట్ వాజ్ ద ఓన్లీ సీన్ వేర్ యూ కెన్ సీ దట్ దిస్ గై హ్యాస్ కొంచెం వీడికి హాబీస్ కూడా ఉన్నాయి, వీడు ఒక హ్యూమనైజ్డ్ వర్జన్ ఉన్నాడు. సో పరేష్ రావాలి అది. బట్ అగైన్ మనం డైగ్రెస్ అవ్వదు, పోతానే ఉండండి, నో ప్రాబ్లం. సత్య, వీ నో ఎవ్రీథింగ్. మూవీ స్టార్ట్ అయ్యేదే అంటే ఓపెనింగ్ 11 minutes అయిపోయిన తర్వాత, మూవీ ప్రిమైస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఎక్కడ ఈ మూవీలో ప్రాబ్లం రాబోతుంది అని 11 minutes తీరిగ్గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, ఓకే ఈ ప్రాబ్లం ఎవరికి చుట్టుకోబోతుంది అని చెప్పి నెక్స్ట్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ సత్య, ద హీరోయిన్, ప్లేడ్ నన్ అదర్ దెన్ శ్రీదేవి. ఓకే ఇప్పటివరకు అంతా బాగానే. నువ్వు ఒకవేళ దీన్ని పేపర్లో చూస్తే బోగస్, ఒక పేపర్ పైన చూస్తే శ్రీదేవి ప్లేయింగ్ సెమై నైవ్ బింబో అన్నాను కానీ ఇన్నోసెంట్ అండ్ నైవ్ క్యారెక్టర్, యెట్ కొంచెం ఇండిపెండెంట్, మిక్చర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఎన్నో విషయాలు కుడ్ హావ్ గాన్ రాంగ్, స్టార్టింగ్ ఫ్రమ్ వితౌట్ ఆఫ్ ఎనీ ఫాల్ట్ ఆఫ్ హర్, షీ కుడ్ హావ్ బీన్ టూ గుడ్ ఫర్ ద మూవీ. అర్థమవుతుందా? కొన్నిసార్లు అవుతాయి ఇట్లా, కొంతమంది యాక్టర్స్ ఆర్ టూ గుడ్ ఫర్ ద మూవీ అంటే స్క్రిప్ట్ ఇస్ నాట్ గుడ్ ఎనఫ్. కాదు, ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద మూవీ ఉంది చూడు, వేరే యాక్టర్లు కానీ ఆ ఎస్థెటిక్ ఆఫ్ ద మూవీ కానీ అవన్నీ షీ మైట్ ఓవర్ షాడో ఆల్ ఆఫ్ దెమ్, బికాస్ ఆమె ఉండడం ఫస్ట్ వన్ ఆఫ్ ద ప్రిటియెస్ట్ ఆర్టిస్ట్ ఎవర్, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ గిఫ్టెడ్ ఆర్టిస్ట్ ఎవర్ ఇన్ ఫీమేల్. ఇది they don't make them like her anymore. I mean probably Madhuri Dixit is the only other parallel, but that's it for me. కొంతమంది ఐశ్వర్య రాయ్ అంటారు కానీ no, it's not even a competition. కానీ శ్రీదేవి ప్రాబ్లీ ఐ విల్ గో ఎర్లియర్ దెన్ earlier examples uన్నారు, కానీ తర్వాత దే వర్ ద లాస్ట్ ఆఫ్ ద ఇదండి. జూహీ చావ్లా అగైన్ మేబీ ఇట్స్ డిఫరెంట్ మోల్డ్, ఎంతమంది ఉన్నా కూడా. అండ్ ఓకే, షీ వాస్ ఫినామినల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనేమంటున్నా అంటే షీ కుడ్ హావ్ లుక్డ్ బెటర్ దెన్ ద ఓవరాల్ సెటప్ వెరీ ఈజీలీ. అర్థమవుతుందా? విత్ హర్ పర్ఫార్మెన్స్ కానీ, హర్ గ్లామర్ కానీ, she's great, she's an amazing dancer, extremely graceful and all. So there were so many things she could have overshadowed. కానీ అగైన్ నేను ఆ ఆటో ఎగ్జాంపుల్కి వెళ్తా, ఒక ఆటో డ్రైవర్ని కూడా మంచిగా చూపించాడు. నీకు అనిపించదు ఈ శ్రీదేవిని ఏంది ఇట్లా అంటున్నాడు అనిపించదు నీకు ఆ సీన్లో. నీకు ఆ సీన్లో కరెక్టే కదా వాడు చెప్తుంది కూడా అన్నట్టు ఉంటుంది. అండ్ ద వే షీ కండక్ట్స్, వాడు ఆమె ఏమంటారు ఆఫీస్లో వాడు థ్రెట్ ఇస్తాడు మేనేజర్ వచ్చి, నువ్వు ఇందాకే వచ్చాను లేకుండా అంతే ఇది అంటావు చూడు. ఓ మై గాడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజ్ ద మూవీ దేర్. అంత సటిల్ న్యాచురల్ యాక్టింగ్. బస్తీ మే సవాల్ ఇప్పుడు చేయమని చెప్తా,
సంబడి డూ ఇట్ నౌ. యా ఆ ఆటో సీన్ కూడా ఇట్ మేక్స్ ద వరల్డ్ మోర్ బిలీవబుల్. అది చూస్తే అనిపిస్తుంది నిజంగా అరే హైదరాబాద్ ఆటో వాడు అవును శ్రీదేవి ఉన్నాడు ఫరబడ వాడు ఇచ్చే వాడు ₹5 or ₹5 అంతే. అది కాక ఆమె ఓవరాల్ ఏదైతే ఉందో డైలాగ్ డెలివరీ కానీ ద వే షీ క్యారీడ్ హర్ సెల్ఫ్ అక్రాస్ ద మూవీ, అంటే ఇది ఒక డైరెక్టర్స్ జీనియస్ కూడా అనాలి. ఎక్కడ కూడా నీకు ఈ హీరోయిన్ కబాబ్ మే హడ్డీ దీని వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టు అనిపించలే. అంటే స్టోరీ పవర్ కూడా అనుకో ఆబ్వియస్లీ. కానీ నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వీళ్ళ ఇంట్లో దొంగలు పడతారు అంటున్నా. చందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వీళ్ళు జంగల్ నుంచి పారిపోయి. వీడు పరేష్ రావులో ఆల్రెడీ ఈ మనుషుల్ని పెట్టేస్తాడు వీడి ఇంటికి వీడి దగ్గర వాడింది అంతా అయిపోతుంది. వీడు వస్తాడు ఆ లోపలికి, ఆ ఫిరంగున టైప్ విలన్ రైట్ హ్యాండ్ వచ్చి వాడు కొడుతూ ఉంటే అక్కడ నీకు శ్రీదేవి అక్కడ జస్ట్ అది పారిపోవచ్చు కదా అన్న ఫీలింగ్ రాదు నీకు. రైట్. ఎందుకంటే యాక్చువల్లీ పారిపోవడానికి ట్రై చేస్తుంటుంది అది. రైట్. అదే కాకుండా అది మనము ఇది సాకిని దాకినిలో డిస్కస్ చేసినాం. ఒక ఫీమేల్ ఎనర్జీ అంటాం కదా, రాత్ ఆఫ్ ద ఉమెన్ అంటాం. అది ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఇక వాళ్ళకి దిమాగ్ పనిచేయదు, వాళ్ళు రక్కేస్తారు గీకేస్తారు అని. ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది ఇందులో ఆ సీన్ లో. నువ్వు గుర్తుందో లేదో, అది పోయి ఇష్టం ఏదంటే అది షీ నోస్ షీ ఈస్ నాట్ వెరీ పవర్ఫుల్. అది వాడిని కొడితే వాడికి ఏం కాదని తెలుసు. సో లెట్ మీ పిక్ అప్ సమ్ వీక్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఐ జస్ట్ ట్రై టు లైక్ డూ మై బిట్ అన్నట్టు. ఎంత బ్యూటిఫుల్ తెలుసా బోగస్. ఆ కన్విక్షన్ ఉంటుంది చూడు యాక్టింగ్ లా, ఎంత బ్యూటిఫుల్ ఉండే. అండ్ అగైన్ కల్ట్ సీన్ వచ్చే వాళ్ళ బాల్కనీ ఎక్కిస్తాడు చూడు. ఎగ్జాక్ట్లీ నేను దాని గురించి చెప్దాం అనుకున్నా. బోగస్ ఆ భయం ఏదైతే చూపించిందో ఆ పిల్ల ఆ సీన్ లా, ఓ మై గాడ్. ఇట్స్ గాన్ టు సూన్ అన్ఫార్చునేట్. రెస్ట్ ఇన్ పీస్. కానీ ప్రాబబ్లీ ద ఓన్లీ అదర్ మూవీ శ్రీదేవిది వేర్ ఐ ఫీల్ దట్ షీ హ్యాస్ లైక్ పిచ్చేసింది నాకు అంటే సద్మాలో ఆ పిచ్చిదాన్ని చేస్తుంది అది. అంటే అగైన్ మొత్తం మూవీనే కొంచెం డార్క్ ఇది ఉంటుంది కానీ, బట్ ఇందులో ఏదైతే చేసిందో ఆ బ్యాలెన్స్, ఆ సటిల్టీ బిట్వీన్ ఆ నైవిటీ, ఆ హ్యూమర్ అండ్ ఆ టెన్షన్, ఇది ఓ మై గాడ్ బోగస్. ఎంత మాట్లాడినా తక్కువనే ఉంటున్నాడు. షీ మేడ్ యూ బిలీవ్ ఎవ్రీథింగ్. తన ఫేస్ మీద ఏదైతే వచ్చిందో యూ హ్యాడ్ టు ఫీల్ ఇట్. కరెక్ట్ అంటారు. అట్లానే ఉంది పర్ఫార్మెన్స్. ఆ బాల్కనీ సీన్ కూడా ఎట్లయితే చేసిందో, ఆఫ్ కోర్స్ ఇక్కడ మన సిగ్మా ఇన్స్పెక్టర్ వెంకట్ అయితే అరే ఏముంది హాయ్ అనేట్లు వచ్చి క్యాజువల్గా వచ్చే అంటున్నాడు. కానీ ఎట్లాగైతే శ్రీదేవి ట్రెంబుల్ చేసిందో ఆ సీన్లో, నేను కూడా రియల్ లైఫ్లో ఉంటే నేను ఐ వుడ్ హావ్ డన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ షేకింగ్. ఎందుకంటే నాకు కూడా కొంచెం హైట్ లెక్కేసరికి కాళ్ళు కొంచెం డ్ర్ అంటాయి, ఇట్లా జిజ్ అంటాయి, ఇట్లా కొంచెం లైట్గా. సో ఎంత బ్యూటిఫుల్ గా చేసిందంటే. నాకు ఇప్పటికీ క్వశ్చన్ ఏంటంటే హౌ డిడ్ దే షూట్ దట్ సీన్. అండ్ ఆ ఫిల్మ్ మేకింగ్ కూడా ఆ సీన్ ది నార్మల్ గా ఇప్పుడు చూస్తే ఏదో రెఫరెన్స్ ఎస్టాబ్లిషింగ్ కానీ ఇట్లా పై నుంచో కింద నుంచో ఇట్లా చూపిస్తారు. దాంతో ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్స్ ఉంటాయి, నీకు అసలు తెలియదు. రోప్స్ అని అర్థమైపోతుంది. నీకు రోప్స్ అని అర్థమైపోతుంది. నీకు ఆ ఫీలింగ్ రాదు. ఇందులో లిటరలీ యూ ఫీల్ ఇట్ అసలు ఆ టెన్షన్. ఐ ఓన్లీ హోప్ రామ్ గోపాల్ వర్మ నిజంగా చెప్పలే శ్రీదేవి. ఏం కాదు మీరు ఎక్కండి, ఇన్సూరెన్స్ ఉంది, ఏం కాదు మీరు ఎక్కండి, చందు ఉన్నాడు చూసుకుంటాడు, చేపట్టుకుని ఎక్కేసాను వెళ్ళిపోండి కింద నుంచి. ఇన్సూరెన్స్ అందరికి ఉంది ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది మనకి ఎందుకు, పోయిన తర్వాత ఏం చేసుకుంటారు ఆ పైసలతో. ఇన్సూరెన్స్ అనేది నేను నమ్మను, అదొక పెద్ద స్కామ్ చెప్పి రామ్ గోపాల్ వర్మకి వాళ్ళ షూట్ లో సెట్ లో ఉన్న వాళ్ళు ఎవరికి ఇన్సూరెన్స్ చెప్పట్లేదంట. ఏం చేసుకోవాలి ఇన్సూరెన్స్ తో, గుడ్ మార్నింగ్ చెప్పుకోనే. కానీ నువ్వు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా శ్రీదేవి పర్ఫార్మెన్స్. ఇంకోటి ఏంటంటే నాకు ఆ క్యారెక్టర్ లో స్టాండ్ అవుట్ అయింది, అండ్ ఇది మేబీ పార్ట్లీ హర్ పర్ఫార్మెన్స్ అండ్ పార్ట్లీ క్యారెక్టర్ రైటింగ్. ఎంత నైవ్ అండ్ ఎంత ఇన్నోసెంట్ ఉన్నా ఈ క్యారెక్టర్, షీ వాజ్ ఆల్వేస్ అవేర్. ఈ క్రీపీ మేల్ ఎనర్జీ లేకపోతే డేంజరస్ ఒక థ్రెట్ ఏదైతే దగ్గరకు వచ్చిందో ఎప్పుడు అవేర్నెస్ ఉండే. ఎంతవరకు అంటే ఈ జామురాత్రి సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ ఇన్స్పెక్టర్ వెంకట్ వచ్చి పక్కన కూర్చుంటాడు కదా, ఈవెన్ దేర్ యు సీ హర్ ఫ్లించ్. ఎందుకంటే ఆ ట్రస్ట్ ఇంకా డెవలప్ కాలేదు. వెన్ ఇన్ ఫ్యాక్ట్ ఒక సూపర్ రొమాంటిక్ సాంగ్ ఇట్లా స్టార్ట్ అవబోతుంది. బట్ యాక్చువల్లీ జామరాత్రి ఇస్ నాట్ ఎ రొమాంటిక్ సాంగ్. ఇట్స్ నాట్. అంటే ఈ మూవీలో ఒకటే రొమాంటిక్ సాంగ్ ఉంది. ఎట్లా చెప్పాలంటే జామరాత్రి ఇస్ లైక్ సీడ్స్ ఆఫ్ యునో, జామరాత్రి ఇస్ సీడ్ ఆఫ్ రొమాన్స్ అనుకో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్స్ నాట్ ఎ రొమాంటిక్ సాంగ్, ఇట్ ఈస్ ఎ వెరీ ఫిలాసాఫికల్ సాంగ్.
కైండ్ ఆఫ్ విచ్ డిస్క్రైబ్స్ ద నైట్ కదా. నువ్వు యాక్చువల్లీ లిరిక్స్ అవన్నీ చూస్తే, ఎందుకంటే నీకు ఒక పాత హిందీ సాంగ్ ఉంది రఫీ పాడింది, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ ఇట్, సుహానీ రాత్ ఢల్ చుకే అని విన్నావా ఆ పాట? దిస్ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ దట్ సాంగ్. ఆ సాంగ్ కూడా ఇట్ ఈస్ అబౌట్ నేను పొద్దున్న నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తున్నా. ఇట్ ఈస్ నాట్ అ రొమాంటిక్ సాంగ్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఫిలాసాఫికల్, లైక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ డే. ఎందుకంటే ఇవాళతో నాకు ఓపిక అయిపోయింది, ఇవాళ నేను ఇంకా భరించలేను, తొందరగా నెక్స్ట్ డే వచ్చేసేయి, స్టార్లు కూడా వాడుకునే, దీపాలు కూడా అరిగిపోయినాయి, ఇది ఎప్పుడు వస్తున్నావు నెక్స్ట్ డే అన్నట్టు ఉంటది. ఇందులో కూడా హీఈస్ డిస్క్రైబింగ్ రాత్రిపూట ఏమవుతుంది, ఇవి ఊగుతున్నాయి, అవి ఊగుతున్నాయి, మబ్బులు అదే మేఘాల్లో మెసులుతున్నారు, బురదలో పిండుకుంటున్నారు అని ఉంటది. అదే జరుగుతుంది. సో నాకు అది రొమాంటిక్ సాంగ్, మనం అది రొమాంటిక్ సాంగ్ చేసినాం యాజ్ అన్ ఆడియన్స్, బట్ యాక్చువల్లీ అది ఒక రొమాంటిక్ సాంగ్ కాదనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ టువర్డ్స్ ద హీరోయిన్. నేను ఒక స్లైట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫర్ చేస్తాను ఇక్కడ. నాకు అది ఎట్లా రొమాంటిక్ సాంగ్ అవుతుందంటే, ఇఫ్ యూ ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్ ని ఈ సత్య క్యారెక్టర్ నుంచి చూస్తే నువ్వు ఆ డే ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఒక బ్రేకింగ్ అండ్ ఎంటరింగ్ సీన్ అయిపోయి దాని తర్వాత లిటరల్ గా చంపడానికి వస్తాడు, అండ్ దాని తర్వాత చేజ్ అవుతూనే ఉంటుంది, రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది. యా, అండ్ అందులో ఈ ఇన్స్పెక్టర్ వెంకట్ తగులుతాడు. అండ్ ఆ మూమెంట్ లో కూడా ఎప్పుడైతే పులి ఉంటుందా ఇక్కడ అని చెప్పి భయం వేసి ఏడడం మొదలెడుతుంది. దాని తర్వాత ఆ సిచ్యువేషన్ చూడు నువ్వు, ఒక ఐ మీన్ యావరేజ్ గుడ్ లుకింగ్ ఉమెన్ కాదు, గాబ్ స్మాకింగ్లీ గార్జియస్ ఉమెన్. ఓకే, ఇట్లా వెన్నెల, ఇట్ ఇస్ నాట్ ఖైరతాబాద్ మెటీరియల్. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు 1991 లెవెల్ కూడా కాదు, నువ్వు ఇప్పుడు కూడా ఫ్యూచర్ లెవెల్ లో కూడా షీ స్టిల్ బోగస్ అని ఇప్పుడు చెప్తున్నా. ఈవెన్ ఇన్ 91 లో ఇఫ్ దట్ వాస్ ద క్వాలిటీ ఆఫ్ ఖైరతాబాద్ అనుకో, ఐ పిటీ అవర్ సెల్ఫ్. నిజంగా I am envious of my our father generations and all. ఎందుకంటే what the bloody heaven and hell రా, మన బతికెట్లా ఖైరతాబాద్ ఏంది చెప్పు. ఇది బింబిసారాలా, వాడికి ఖైరతాబాద్ కూడా కంట్రోల్ లో లేకుండే విలన్ కి. దట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ ఖైరతాబాద్ రా. ఇప్పుడు అరే ఓకే ఓకే ఓకే, బట్ కంటిన్యూ యువర్ పాయింట్. ఐ వాంట్ గో బ్యాక్ టు దట్ వరల్డ్ బ్రో. అరే బోగస్ ఖైరతాబాద్, నేను ఆ ఖైరతాబాద్ కి పోవాలి, ఒక టైం మెషిన్ దొరికితే. సో ఆ ఖైరతాబాద్ లో క్యూ మార్ట్ ఓపెన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ సీన్ లో ఫ్రమ్ ఆ సత్య క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, కంప్లీట్లీ ఒక మార్టల్ ఫియర్ వచ్చేసింది, లైక్ ఫిజికల్ వైలెన్స్ ది. అండ్ ఆ భయం అంతా ఒక దగ్గర పరిగెత్తి ఒక దగ్గర కూర్చున్నారు కాబట్టి ఉన్నదంతా బబుల్ అప్ అయ్యి ఇట్లా ఏడుస్తుంది. ఆ టైంలో ఇంత గాబ్ స్మాకింగ్లీ గార్జ్ క్యాండిడేట్, మోస్ట్ వల్నరబుల్ పొజిషన్, చందు లాంటోడు, అంత రఫ్ గా ఉండేటోడు, ఇట్లా రాత్రి కూడా దొరికిందంటే, ఇట్లా బాన్ ఫైర్ ఉందంటే, ఇంకా నీకు ఆల్రెడీ అంబియన్స్ సెట్టింగ్ అయిపోయింది అండ్ నోబడీ అరౌండ్. యా, సో అ లెసర్ మ్యాన్, మేబీ టుడేస్ స్లైట్లీ మెట్రో ఈ క్యాండిడేట్స్ చాక్లెట్ బాయ్స్, అమిగోస్ ఉండుంటే వాళ్ళ డైరెక్షన్ ఒకవైపే వెళ్ళేది, యూనో. అండ్ ఇంట్రెస్టింగ్ అనేటోడు. సో ఆ ఫిజికల్ వైలెన్స్ నుంచి ఇప్పుడు నౌ షీ హాస్ టు బి స్కేర్డ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. కరెక్ట్. కానీ ఇన్ దాట్ మూమెంట్ ఈ సిగ్మా, ఈ ఇన్స్పెక్టర్ వెంకట్ ఎక్కడ ఏం చేస్తాడంటే, హీ డైరెక్ట్లీ ట్రైస్ టు కామ్ హర్ డౌన్ బై diffusing the whole thing, and ఉన్నదంతా, and there's no threat at all. It suddenly becomes friendly and warm, and adi she portrays in a performance. ఆ పాటలో చేంజ్ అవుతూ ఉంటుంది and she does that beautifully. ఆమె కూడా వాడుతది గలీజ్గా. And so that kind of masculinity చూడు, traditional classical convention OG masculinity, అది కూడా they don't make it's borderline Godfather masculinity. Like the Godfather masculinity. No, I know what you Don mean. Vito this thing, not Sunny Corleone. And నేను అదే అంటే, నాకేంటంటే they did a great job with everything, but even more so by not injecting that love angle at any point. Okay, which was a great thing. First of all, I mean, like నాకు ఎంత బాధేస్తుంది, ఎందుకు అట్లా చేయలేరు, ఇంకా ఎందుకు అట్లా చేయలేరు అనిపిస్తుంది. అంటే
మనకి ఈ ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి? ఒక అబ్బాయి అమ్మాయి కలిసిన అంటే లవ్ అవ్వాల్సిందే అన్నట్టు. అండ్ ఒకవేళ అయినా రియల్ లైఫ్ లో ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్. కొంచెం డాన్స్ ఉంటుంది అట్లా, ఇండైరెక్ట్ గా సడన్ గా యూ కన్ఫ్రంట్ ఇట్. అవును, అంటే ఒక గల్తీసే మిస్టేక్ ఓకే ఐ స్టిల్ బిలీవబుల్. కానీ లవ్ అయిపోయింది, ఇక నేను నీకోసం చచ్చిపోతా, మాట్లాడకుండా హోటల్లో చూడగానే ఇంట్రెస్ట్ అది నా లాకెట్ ఈడుగొట్టుకోబోతాడు, నా పల్స్ ఈడుగొట్టుకోబోతాడు, నువ్వు ఏది తీసుకొస్తావు అరే. అట్లా కాకుండా నువ్వు ఇదో డైగ్రెస్ యా. సో నాకు అందుకనే నేను ఇప్పటికీ కూడా, అండ్ ఆల్సో ఐ గివ్ అప్పటి సాంగ్స్ వర్ వర్త్ లిస్నింగ్ టు. దిస్ ఆల్బమ్, ద whole movie songs, they're worth listening to. So I know the lyrics in and out, I know what the lyrics mean, and andukane antunanu nenu that it's not a romantic song, it is the attempt of a person to make another person forget what has happened that day, ante. Okay, నేను ఆ ఒక్క ఉట్టి అదొక్కటే కాంటెక్స్ట్. సో నేనేం చెప్తున్నా అంటే సత్య క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి ఇట్స్ ఎట్లా అంటే ఒక సేఫ్టీ ఇచ్చాడు చూడు ఆ సిచ్యువేషన్ లో. సో దట్ వే ఫ్రమ్ అ ఫెమినిన్ పర్స్పెక్టివ్ ఇట్ కుడ్ బి సీన్ యాజ్ యు నో ద సీడ్స్ ఆఫ్ రొమాన్స్, లైక్ యా మేబీ దట్ వే. అంటే బట్ ఇట్ డెఫినెట్లీ ఏమంటారు, ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఆ కాన్ఫిడెన్స్ ఆ ర్యాప్ వాళ్ళు, ఎస్పెషలీ సత్య సైడ్ నుంచి. ఎందుకంటే చందు ఇస్ సిగ్మా బ్రో. అంతే, చందుకు ఫరక్ పడదు, నువ్వు మెచ్చుకోకపో ఇలాంటివి అవుతూ ఉంటాయి. ₹1 ఉన్నాయి మైండ్ లో, అంతే, సింగిల్ పాయింట్. ఓకే, లాస్ట్ కూడా ఇవన్నీ ఏదో అవుతుంటేలే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బాబాయ్ మీరేం ఫీల్ కాకండి అంటుంటాడు. సో యా, అగైన్ సత్యాది అయితే సటిల్టీస్ బోగస్. వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ థింగ్ ఏంటంటే, ఎట్లయితే మనము పరేష్ రావల్ క్యారెక్టర్ లో ఆ సటిల్టీస్ మనం ఎంత బ్యూటిఫుల్ గా చూపించాలని అన్నాం కదా. లేయర్లు లేకపోయినా కానీ ఆ లేయర్లని, అంటే ఆ లేయర్ లేకపోయినా కానీ ఆ డెలివరీ ఆఫ్ ద క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో సత్య క్యారెక్టర్ లో నాకు అగైన్ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు ద యాక్టర్ అగైన్. అంటే చెప్తున్నా ద ఫోర్స్ ఆఫ్ నేచర్, క్లియర్ డిస్టింక్షన్ కనబడ్డది. ఇక్కడ బాధపడ్డది, ఇక్కడ సంతోషపడ్డది, ఇక్కడ పొగరుకున్నది, ఇక్కడ ఇది ఉన్నది, అది ఇది. ఈ మొత్తం దీంట్లో షీ డింట్ లూజ్ ద టచ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్. నువ్వు అదొకటి గుర్తుపెట్టుకో. ఈ మధ్యకాలంలో హీరోయిన్ అనగానే అర్థమవుతుందా, ఇక ముఖం తెలియదు, ముందని కాదు గుర్తుండదు, ఇక అన్ని ఇక టాప్ క్లాస్, టాప్ మన ఇంటర్పోల్ అని చెప్పి యాట్స్, దుబాయ్స్, బుర్జ్ ఖలీఫాస్ ఉంటాయి. ఈ పాపం పిల్ల, నేను ఎక్కడ చెప్తాను కంటిన్యూటీ ఎక్కడ ఉండే అంటే, వాళ్ళు డ్రెస్సులు మార్చుకొని వస్తారా, ఇట్ డింట్ చేంజ్ దర్ లుక్. ఇక దొరికింది కదా డ్రెస్సులు మార్చుకోవాలి కదా అని చెప్పి వీళ్ళు సూపర్ హై ఫండ్ వెళ్ళలే, అదే సింపుల్ మిడిల్ క్లాస్ తనంతో వచ్చింది అంతే. మేబీ నేను ఇట్లా కూడా ఆలోచించిన బోగస్, మేబీ అప్పట్లో ఇది మిడిల్ క్లాస్ అవ్వకపోయి ఉండొచ్చు, కానీ నేనేం చూసిన అంటే అది ఎట్లయితే ₹5 కోసం కొట్లాడుతుందో, దానికి ఎట్లయితే ఆ చెప్పుల గురించి సేఫ్టీ ఉంటుంది, దానికి అది నా చెప్పులు వాడవద్దు, హీల్స్ వేసుకుంటది కదా, అది ఆ బురదలోకి వెళ్ళేటప్పుడు హీల్స్ చేతిలో పట్టుకుంటాను. ఈ చిన్న చిన్నవి ఏవైతే యాడ్ చేశారు చూడు, ఇవి ఆర్ ద మిడిల్ క్లాస్ తనం. ఆ మెంటాలిటీ ఉంది చూడు, నువ్వు పాష్ బట్టలు వేసుకుంటే మిడిల్ క్లాస్ కాదు అంటలేను, కానీ ఆ మెంటాలిటీ ఒకటి ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళది. ఒకటి కష్టపడి పైసలు కొన్నామంటే ఇది పాడు చేసుకోవద్దు, దీన్ని ఇంత నడిపియాలి అని, ఆ పర్టికులర్ ట్రేట్ నువ్వు మొత్తం చూస్తావు. అండ్ ఒక విధంగా నువ్వు ఆ ₹1 గవర్నమెంట్ కి వాపస్ ఇచ్చేయడం కూడా ఒక విధంగా టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అవును. సో ఇది అగైన్ దిస్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్, ఏమంటారు, ఒక థ్రెడ్ దట్ నాకు తెలిసి నేను చాలా మంది దగ్గర నుంచి వినంది ఇది ఏంటంటే, ఎట్లయితే దే కెప్ట్ లూజింగ్ ద ట్రాక్ ఆఫ్ ద మిడిల్ క్లాస్నెస్ ఆఫ్ ద యాక్టర్, ఆఫ్ ద క్యారెక్టర్, అదొకటి. సో నాకు అగైన్ ఫినామినల్ టచ్, అంటే ఇట్స్ జస్ట్ సో బ్యూటిఫుల్. అండ్ ది అదర్ కైండ్ ఆఫ్ సటిల్టీ నా ఇన్స్పెక్టర్ వెంకట్ దగ్గర ఎట్లయితే స్టాయిక్ గా ఇమోట్ చేస్తాడు సినిమా అంతా, కొన్ని పాటల్లో కూడా స్టాయిక్ గా చేస్తాడు. జామరాత్రి మొత్తం ఒక స్టాయిక్, ఆ స్టాయిక్ వే ఆఫ్ ఇమోటింగ్, అది ఒక మాస్కులిన్ వే ఆఫ్ ఇమోటింగ్, క్లాసికలీ మాస్కులిన్, అది నేను చాలా మిస్ అవుతా. ఇంటర్నలైజింగ్ ఇది మనకి ఓల్డీ గోల్డీస్ లోనే హీరోస్ అట్లా స్టాయిక్ గా ఉండేవాళ్ళు, అది ఒకలాంటి, దానికి ఒకలాంటి చామ్ ఉంటది, గ్రావిటాస్ ఉండేది, ఒకలాంటి చామ్ ఉండేది, అండ్ అది మిస్ అవుతాము. కరెక్ట్. ఇన్స్పెక్టర్ వెంకట్ ఫుల్ గా డెలివర్ చేస్తాడు ఈ సినిమాలో, కానీ ఎప్పుడైతే ఇమోట్ చేస్తాడో సిల్లీ ఎమోషన్స్, ఫనీ ఎమోషన్స్, అక్కడ కూడా మళ్ళీ హిస్ కిల్లింగ్ ఇట్. సో దిస్ ఇస్ ది అదర్ వే ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ సటిల్టీ అనిపిస్తుంది నాకు. చాలా అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్ ఇది. ఆయనది చాలా మంది అప్రిషియేట్ చేయరు దీన్ని, కానీ చేయరు అని నాకైతే ఎప్పుడు వినలేదు. అంటే చేయరు అంటే ఇంత డీటెయిల్ గా, నేను కంపారిజన్ చేస్తాను జస్ట్ టు గివ్ ఎ రిఫరెన్స్. శివ ఎంతైతే లేపుతారు
ఓకే, రైట్, శివాని ఎంతైతే లేపుతారో క్షణక్షణం అంతా లేపరు. అది నా మేజర్ ప్రాబ్లం. ఓకే, మేబీ యూనో శివాలో కూడా సేమ్ అదే, లీడ్ క్యారెక్టర్ది ఇస్ ద టిపికల్ సిగ్మా, కొంచెం ఆ స్టాయిక్నెస్ ఉంటుంది, కానీ టోటలీ స్టాయిక్ అది, టోటలీ స్టాయిక్ no, ఉంటుంది. ఇక దానికి ఒక సిలీనెస్ లీవేనే లేదు కదా. కానీ ఇందులో ఆ బ్యాలెన్స్ నాకు ఇంకా పర్ఫెక్ట్ అనిపించింది, టూ గుడ్, అండ్ డెలివరీ ఆఫ్ ద బ్యాలెన్స్ కూడా ఇంకా బ్యూటిఫుల్ అనిపించింది. బట్ అగైన్ ఫర్ సమ్ రీజన్ కా అంటే కోటియా, కో అంటే కోటి, కో అంటే నువ్వు దాస్ కి నువ్వు 1,00,000 సార్లు దాస్ కి అన్నావు, ఐ గెట్ అ పాస్. బోగస్. దాస్ కి ధమ్కి ఇస్ గ్రామటికలీ కరెక్ట్. నేను గ్రామటికలీ తప్పు అంటలేను నేను, కానీ నువ్వు సినిమా పేరు తప్పగా చదివావు కాబట్టి అక్కడ నీ ప్రొఫెషనలిజం దెబ్బతింది. కా అంటే కోటి రాదు, కోతో కోటి వస్తుంది, క్యాన్సిల్ అవుతుంది, అట్లా అవ్వదు. కానీ కో అంటే కోటి సాంగ్ లో కో అంటే కోటి ఎంతైతే ఆ సిల్లీనెస్ తో చేస్తాడో, ఆ కామెడీ వల్ల, ఆ సిచ్యువేషన్ కి అప్రోప్రియేట్ గా, దాని వల్ల నీకు ఆ క్యారెక్టర్ లో ఉన్న సిగ్మాతనం, ఆ క్యారెక్టర్ లో ఉన్న ఆ స్టాయిక్, ఇట్ డజంట్ గెట్ ఎఫెక్టెడ్ ఎట్ ఆల్. నువ్వు ఆ పాటలో యూ బిలీవ్ ఇట్ కంప్లీట్లీ, యూ ఎంజాయ్ ఇట్. మళ్ళీ బ్యాక్ టు దిస్ మూవీ యూ బిలీవ్ ఇట్ కంప్లీట్లీ అండ్ యూ ఎంజాయ్ ఇట్. నేను ఎట్లా అనుకున్నా, నేను ఎట్లా చూస్తాను తెలుసా ఆ పాటను ఇప్పుడు, ఆ కో అంటే కోటి పాట మొత్తము వీడి ఇంటర్నల్ డ్రీమ్ అది. సో నాకు ఎప్పుడు ఏమనిపించేది తెలుసా, అట్లీస్ట్ దిస్ ఇస్ మై థియరీ. నా థియరీ ఏంటంటే, ఆ కో అంటే కోటిలో ఏదైతే చందుని చూస్తామో, దట్ ఈస్ ద చందు ఇన్సైడ్ చందు, ఇన్నర్ చందు. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది తెలుసా, ఎందుకంటే ఆ ఇన్నర్ చందు, ఈవెన్ ద రిలేషన్ వాడి ఆ మొత్తం పాటలు కూడా ఎట్లుంటది అంటే, ఆ రిలేషన్, ఆ కన్విన్సింగ్ రిలేషన్ ఉంటుంది చూడు సత్యతోటి చందుతోటి, ఆ పాట మొత్తం ఆ డైలాగ్ ఉంటుంది చూడు, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిస్ ఇంటర్నలైజేషన్. అండ్ మళ్ళీ ఇట్ ఈస్ నాట్ రొమాంటిక్, ఇట్ ఇస్ ప్లేఫుల్, నో ఇట్ ఇస్ ఫ్రెండ్లీ, ఇట్ ఈస్ కాయ్. అంటే both of them are enjoying, అంటే in his imagination. మనం ఈ తెలుగు ఎపిసోడ్ ని లైట్ తీసుకున్నాం కానీ classics, there's no rules. ఒక్క తెలుగు వాడు వస్తలేదు నాకు నెత్తికి చెప్పడానికి, కానీ క్లాసిక్స్ చిలిపితనం అంటారు. యూనో అరే, అంటే ఆల్మోస్ట్ ఇద్దరు పిల్లలకి చేతిలో ₹1,00,00,000 వస్తే వాళ్ళు ఎట్లయితే డాన్స్ చేస్తారో వీళ్ళిద్దరు కూడా అట్లానే డాన్స్ చేస్తున్నారు. కట్టర్ గా చెప్పాలంటే కోతికి కొబ్బరి చెప్పించినట్టు. యూనో అది అందులో మొత్తం ఓకే. ఇక మనం పాయింట్ ఏంటంటే, ఆ సాంగ్ లో ఇంకా వేరే సాంగ్స్ లో కూడా ఎక్కడి వరకు అయితే ఆ రిలేషన్ అంత డెవలప్ కాలేదు, ఇట్ ఈస్ ప్లేఫుల్. ఇద్దరు చాలా ప్లేఫుల్ గా, ఎక్కువ ఏ హింట్ ఆఫ్ రొమాన్స్ కూడా లేదు, జస్ట్ ఎంజాయింగ్ ద మూమెంట్. ఇట్స్ అ హ్యూమన్ ఎంజాయ్మెంట్, ఎక్సెప్ట్ ఫర్ దట్ వన్ సాంగ్. ఆ ఒక్క సాంగ్ దగ్గర అయితే సిచ్యువేషన్ మారుతుందో, ఆ పాట, ఆ మ్యూజిక్, ఆ కొరియోగ్రఫీ అండ్ టేకింగ్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ సాంగ్ లో just perfect storm. And again it was not blind, ఏమంటారు, ఇక నేను దీనికోసం చచ్చిపోతా అన్న రొమాన్స్ కాదు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైరింగ్ డే, ఒక సిగ్మా హై టెస్టోస్టెరాన్ ఓజీ మాస్కులైన్ అబ్బాయి looks at the girl he's been running around with, who is like feminine, grace, supremely right. After she freshens up, and he's like, whoa, thunderbolt, hold on, anata ayindi. And that whole song is just that. It's about that his ఏమంటారు, ఆ ఇన్ఫాక్చుయేషన్ అనుకో, ఏదైనా ఎక్కడ కూడా నీకోసం చచ్చిపోతా నేను అన్నట్టు లేకుండా చూపు మారుతుంది ఆ మూమెంట్ అది. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ దాన్ని సాగదీయడు ఎక్కడ. తర్వాత కూడా ఇంకా ఇంప్రెస్ చేయాలని చెప్పి కాలం ఒక 2 ఫోల్డ్ ఎక్స్ట్రా చేసుకోవడం ఏం లేదు. ఎవ్రీథింగ్ ఫాలోస్ ద సేమ్ దాని తర్వాత. సో అగైన్ అది ఒక ఈవెన్ ఇఫ్ నాకు ఈవెన్ అరే కావాలని ఒక రొమాంటిక్ సాంగ్ దూర్చాలని కాబట్టి దూర్చిండు దీన్ని అన్న ఆర్గ్యుమెంట్ తెచ్చినా కానీ, వాళ్ళు పెట్టిన రొమాంటిక్ సాంగ్ దానికి ఒక ఫెంటాస్టిక్ కాంటెక్స్ట్ ఇచ్చిండు. ఓ ప్రిమైజ్ దానికి ఏదైతే ల్యాండ్ చేసిండో ఒక 5 సెకండ్లలో ఎస్టాబ్లిష్ చేసిండు, పాట కంప్లీట్ చేసిండు, వెళ్ళిపోయిండు. అండ్ టు టాప్ ఇట్, పాట మంచిగా ఉండే. అదే ఈ సినిమాలో పాటలు ఎంత యాస్ కికింగ్ ఇస్తాయంటే, అసలు అయిపోయిన తర్వాత యూఆర్ లైక్, అరే సినిమా ఎందుకు స్టార్ట్ అయింది, మళ్ళీ ప్లీజ్ కెన్ యూ రివైండ్, స్టాప్, ప్లే ఇట్ బ్యాక్, జూమ్. ఓ మై గాడ్, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. ఇట్ ఈస్ ద బెస్ట్ సాంగ్. కానీ అట్లున్నాయి పాటలు, లైక్ వన్ ఆఫ్టర్ ది అదర్. అసలు యాస్ కికింగ్ అసలు ప్యాక్స్ అ పంచ్ అంటారు చూడు. ఓ పెపీ మెలోడిక్, ఆ మ్యూజిక్ కి ఒకలాంటి ఆ మ్యాజికల్ క్వాలిటీ ఉండే. అది ఎట్లా అంటే నాకు అది ఇట్ గోస్ ఇన్ టు ఇళయరాజా టెరిటరీ అనిపించింది ఈ పాట మ్యూజిక్. అగైన్ అన్ఫార్చునేట్లీ నాకు ఆ హ్యాబిట్ లేదు. ఐ డోంట్ నో హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. కిర్వాణి. ఓకే, దెన్ ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆఫ్ ద బెస్ట్. కానీ ఇట్ వెంట్ ఇన్ టు దట్ ఇళయరాజా టెరిటరీ అండ్ దట్
నా పర్స్పెక్టివ్ నుంచి అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాంప్లిమెంట్స్. ఎందుకంటే ఇళయరాజా టెరిటరీ అంటే ఇట్ ఓవర్లాప్స్ విత్ వాంజలిస్ టెరిటరీ, బ్లేడ్ రన్నర్ కంపోజర్. వాంజలిస్ టెరిటరీ అంటే ఇట్ ఓవర్లాప్స్ విత్ సరస్వతి దేవి టెరిటరీ. ఇట్లా సాగదీసుకుంటా పోయి హాన్స్ జిమర్ టెరిటరీ. ఆ టెరిటరీ మధ్యలో ఇక్కడ ఇజ్రాయెల్ ఉంటది. ఇజ్రాయెల్ ఇట్స్ నాట్ హాన్స్ జిమర్, బీథోవెన్ టెరిటరీ, ప్యూర్లీ వాంజలిస్, ఇళయరాజా అండ్ ఫర్ వినర్ బోగస్ ఇవన్నీ అక్కడ పోయింది. మనకి ఇంకా ఏదో నా మాటను వాంజలిస్ లుక్ సౌండ్స్ లైక్ యూరోపియన్ నేమ్. మనకి ఇంకా గ్రీక్ నేమ్. అదే యూరోప్ కొడతా నేను పట్టుకొని. గ్రీస్ అంటే ఇంకా అటు ఇటు. యూరోప్ అంటే గ్రీస్ ఏడున్నది? యూరోప్ లోనే కదా ఉన్నది. నువ్వు సెమాంటిక్స్ మాట్లాడే డైగ్రెస్ అవుతున్నావు. నో బ్రో, కమ్ బ్యాక్ టు ద మూవీ. ఓకే నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి లెట్ మీ కమ్ బ్యాక్ టు ద పాయింట్. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. yes. ఒక్కటే మిస్టేక్ ఈ మొత్తం మూవీలో. ఇక మనం థైగ్యాప్ కాబట్టి ఒక నెగిటివ్ తీయాలి కాబట్టి తీస్తున్నా. ఓకే, అంత బ్యూటిఫుల్ గా ఉన్న సత్యతోటి పాడించాల్సి ఉండే కాదు. ఐ డోంట్ మైండ్ ఇట్. అవునా? యా, ఐ జస్ట్ కుడెంట్. ఐ డోంట్ మైండ్ ఇట్. అంటే ఒక చందమామలో మరకలు ఉన్నట్టు చందమామకి మరకలే అందం ఇస్తాయి అన్నట్టు ఆలోచిస్తే ఓకే, ఇది చాలా చిన్న మరక, కనబడదు కూడా కనబడదు అనుకో. నా దృష్టిలో ఇది ఎట్లా అవుతుందంటే ఆ క్యారెక్టర్ ఇంకా బిలీవబుల్ అవుతుంది నాకు. ఎందుకంటే ఆ సత్య గొంతులోనే వస్తుంది పాట. సో సత్యనే వాడింది పాట. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇట్లా ఇంకా క్యారెక్టర్ యునో రిలేటబిలిటీ దాని కరెక్టే. కానీ అదేంటంటే ఆ పాట వాజ్ ఎ డ్రీమ్ సీక్వెన్స్. సో అండ్ అప్పటి వరకు అది లాస్ట్ పార్ట్ ఉంటుంది అనుకుంటా. యా, కోవంట కోటి లాస్ట్ పాట కదా. అప్పటి వరకు ఏదైతే పాటలు ఉన్నాయో అది సుప్రీంలీ మెలోడియస్, సుప్రీంలీ. అండ్ బై ద వే నాకు కోవంట కోటి యాక్చువల్లీ చాలా ఇష్టం ఆ పాట, ఎక్సెప్ట్ ఫర్ దట్ బిట్స్. సో అండ్ ఆ లైన్స్ కూడా ఫన్నీగా ఉన్నాయి కాబట్టి ఆ సత్య ఇవ్వడంలో ఇట్ మేడ్ సమ్ సెన్స్. ఎందుకంటే మేబీ ఒక ప్లేబ్యాక్ సింగర్ లో ఆ ఎగ్జాక్ట్ యునో ఆ పెప్పీనెస్ లేదంటే పెప్పీనెస్ ఆర్ ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎసెన్స్ ఏదైతే ఉందో అది మేబీ అట్లా రాకపోవచ్చేమో. బట్ మేబీ కానీ ఇట్ జస్ట్ నాకు అదే ఆఫ్ సింగింగ్ ఇంకా మనకి వెళ్తూనే ఉంది. కానీ మళ్ళీ మర్చిపోతానని చెప్తున్నా, ఎస్పీ ఫర్ ఇన్స్పెక్టర్ వెంకట్ ఈ మూవీ సాంగ్స్ లో. ఓహ్ బాబు, నేను చాలా తక్కువ పాటలు విన్నాను. రాదర్ లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, చాలా తక్కువ మూవీస్ లో అన్ని పాటలు నేను చూసి విన్నాను. ఇది వన్ ఆఫ్ దోస్ మూవీస్. ఎందుకంటే పాటలు ఒక్క మెలోడియస్ ఉండడమే కాదు, నేను ఆ వీడియోని కూడా 100 సార్లు చూడొచ్చు. వీడియోని 100 సార్లు చూడొచ్చు. అండ్ జామరాత్రి పాటల్లో అయితే లిరిక్స్ నువ్వు మళ్ళీ మళ్ళీ వినొచ్చు. ఎంత బాగా రాశారు లిరిక్స్. అదే కాదు, ఆ మ్యూజిక్ కాంపోజిషన్, ఆ ambient, ఎగ్జాక్ట్లీ ఆ సాంగ్ స్టార్టింగ్ అయితే లూప్ లో వినొచ్చు దాన్ని కట్ చేసి. అది పర్ఫెక్ట్ ASMR పడుకోవడానికి. అదొకటి. ఇంకా నువ్వు అస్సలు పాట మర్చిపోతున్నావు. ఏంది చెప్పు? ఆనందంలో ఆ బీట్, ఎనర్జీ, నాకు అనుమాలికే గుర్తొస్తాడు కానీ ఇట్స్ యాక్చువల్లీ ఆఫ్రికన్ సాంగ్. డాక్టర్ ఆబాద్, అది తెలుసా? నాకు తెలియదు. డాక్టర్ ఆబాద్ సాంగ్ ఉంది, బట్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ విత్ ఇట్. అండ్ లిరిక్స్ కూడా అందులో కూడా ఓ మై గాడ్ అనిపిస్తుంది కదా. అండ్ ఫెంటాస్టిక్ టేకింగ్, వాళ్ళు కొరియోగ్రఫీ, ఆ టేకింగ్, ఆ పాటని ఇట్లా సడన్ గా తీసుకెళ్లారు. వాడు అక్కడే పాడుతుంటే వెనకకెళ్ళి ఉరుక్కుంటూ వస్తాడు చూడ ట్రైబల్. ఓ నాకైతే బోగస్, ఇట్ వాజ్ మాస్టర్ స్ట్రోక్ ఆఫ్టర్ మాస్టర్ స్ట్రోక్. ఇది ఎట్లా ఉన్నాయంటే సచిన్ ని షార్జా ఇన్నింగ్స్ చూసినట్టు ఉండే 98 ఇన్నింగ్స్ ఉంటుంది. అంటే ఇట్ వాజ్ అన్ఎండింగ్. వాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా యువర్ లైక్ అరే ఇంకా కొట్టాల్సి ఉండే, వీడు ఇంకా కొడితే బాగుండు, ఇంకా కొడితే బాగుండు అంటుండే. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ దట్ కైండ్ ఆఫ్ ఏ మూవీ ఇది. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఇవాళ నేను లిటరల్లీ చెప్తున్నా, మన థైగ్యాప్ టోపీ పెట్టుకొని ఇక మనం క్రిటికల్ గా దేకేంగే, ఫ్యాన్స్ గీన్స్ పక్కన పెట్టేసి జర ప్రొఫెషనల్ రివ్యూర్ గా చూద్దామని. నాకు ఒక్క దొరకలేదు తెలుసా. నేను వెతికి తవ్వి దొరలాడినా కానీ నాకు ఒక్క ఫ్లా కాదు కదా, ఒక మిస్ప్లేస్ కూడా దొరకలేదు నాకు. అర్థమవుతుందా? నాకు దొరకలేదంటే నాకు దూరంకి వెళ్ళి, నాకు ఈగిలైస్ అంటారు, నన్ను షార్ప్ షూటర్ సలీం అంటారు బై ద వే, దూరంకి వెళ్ళి కనబడిపోతుండే అన్ని. ఇందులో నాకు ఒక్కడు కూడా కనబడలేదు. నేను ఇన్ఫాక్ట్ నేను మన ప్రేక్షకులను సవాల్ చేస్తా, క్షణక్షణం మూవీలో మీకైనా ఫ్లా కాదు. అనిరుద్ నీకేమైనా లూజ్ అండ్ కనబడితే చెప్పరా క్షణక్షణం మూవీలో. ద బస్తీ మే సవాల్, ఛాలెంజ్ ఇది. ఇప్పుడు వచ్చి క్షణక్షణం ఏంది అని అడగకు. ఎక్స్ప్లోజన్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ అంటే గుర్తుకొచ్చింది నాకు. ఈ మూవీ చూస్తుంటే, వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చూస్తుంటే నాకు మళ్ళీ అదే అనిపించింది. ఇట్స్ లైక్ ఇన్స్పెక్టర్ వెంకట్ ఈస్ లైక్ పర్ఫెక్ట్ కంట్రోల్ రాడ్, అండ్ సత్య ఈస్ లైక్ యురేనియం.
and she's just going న్యూక్లియర్ ఫిజన్ చైన్ she's రియాక్షన్ going off all over the place and వెంకట్ ఒక్కడు కంట్రోల్ రాడు ఉన్నాడు మధ్యలో. మంచిగా చెప్పినావు, ఎందుకంటే నువ్వు ఇది చెప్తుంటే నాకు కియానో రీవ్స్ ఒక మూవీ గుర్తొచ్చింది, దాని పేరే చైన్ రియాక్షన్. చూసినావా అది? మర్చిపోయాను కూడా. మార్గన్ ఫ్రీమన్ విలన్ ఉంటాడు, అవును. ఇది ఉంటది అందులో హీరోయిన్ రేషల్ వీస్. ఓకే, ఎంత ముద్దుకుంటారు తెలుసా వాళ్ళిద్దరు ఆ మూవీలో. సేమ్ ఇట్లానే వాళ్ళు ఏదో కాన్స్పిరసీలో ఇరుక్కుంటారు, దే ఆర్ ఆన్ ద రన్ అనమాట. ఎంత ముద్దుకుంటుంది అంటే వాళ్ళిద్దరు, ఓ మై గాడ్ అనిపిస్తుంది. అండ్ ఎంతనే ఏమైనా అనుభోగస్, ఇట్ ఈస్ అ ట్రాజెడీ. మళ్ళీ వీళ్ళిద్దరిది పేరింగ్ అవ్వలేదు. ఎవరు వాళ్ళిద్దరు? చందుది ఇంకా సత్యాది. ఇట్ ఈస్ అ ట్రాజెడీ నన్ను అడిగితే. ఎందుకంటే ఆ టైంలో ఐ వుడ్ నేను లిటరలీ హ్యాండ్ ఆన్ మై హార్ట్ చెప్తున్నా కదా, చందు ప్రాబబ్లీ వాజ్ ది మోస్ట్ రగ్గడ్ అండ్ మోస్ట్ గుడ్ లుకింగ్ గై డౌన్ సౌత్. అంటే అది ప్రూఫ్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ అక్కడ. అదే క్షణక్షణం చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే నీకు అలాంటి రా రగ్గడ్ లుక్స్ కదా అప్పటి వరకు ఇంకా రాలే. ఆ జా లైన్ వేసుకో, ఆ మీసం పెట్టుకో, ఈవెన్ ఆ డెనిమ్ ఇది, హీ బాట్ దట్ ఇన్ టు ఫ్యాషన్ బై ద వే. అప్పటి వరకు డెనిమ్ ఇది లేకుండే అంత ఫ్యాషన్ లో. క్షణక్షణం దాకా అందరికి అది చేసుకోవడం మొదలు పెట్టాను. చిన్న సటిల్టీ చెప్తా, వాడు పోలీస్ జీప్ అది ఇచ్చేసిన తర్వాత, అరే పోలీస్ జీప్ కొట్టేసి 2 రోజులు ఎక్కడైనా వదిలేసి పారిపో అని చెప్పిన తర్వాత వాడు ఇట్లా జుట్టు తీస్తాడు కాలర్ లోపల నుంచి, మల్లెట్ వస్తుంది. ఓకే, టు ఆల్ ద జెన్సీ గర్ల్స్ పోయి ఆ సీన్ చూడండి. మీరు దానికి ఫిదా కాలేదంటే దెన్ ప్లీజ్ గో స్పీక్ టు యువర్ పేరెంట్స్, వీప్ ఫర్ వాట్ యు హావ్ లాస్ట్. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ మాస్కులినిటీ టెల్స్ అంటారు. ఇప్పుడు దాన్ని టాక్సిక్ అంటారు. ఇప్పుడు టాక్సిక్ అంటారు అన్ఫార్చునేట్లీ. మొలెస్టర్స్ ఆర్ కిడ్నాపర్స్ అంటారు. అలాంటి హెయిర్ స్టైల్ ఉంటే బోగస్, జాగ్రత్తగా టోపీ పెట్టుకొని తిరుగు నువ్వు. పాయింట్ ఏంటంటే చెప్తున్నా కదా, హీ వాజ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆ ప్రాపర్ సిగ్మా యాటిట్యూడ్ మేల్ అంటారు చూడు. యెట్ హీ ఆల్సో హ్యాడ్ దట్ ఏమంటారు ఇంటిగ్రిటీ అంటారు. ఐఎమ్ నాట్, నాకు అది తెలుగులో వస్తలేదు. వాళ్ళు ఆ మంచితనం ఉండే. దెన్ నేను సరే దొంగలిస్తా కానీ ఎవరికి హాని చేయను నేను అన్న అదొక మెంటాలిటీ ఉంది చూడు. అదొక ఐడియలిస్టిక్ సినారియో అది. సో ఇట్స్ బ్యూటిఫుల్ అయిపోకస్. నేను ఫుడ్లో అందరికీ సోల్ ఫుడ్ అంటారు చూడు. ఎప్పుడైనా బాధలో ఒక రఫ్ డే ఉంటే పోయి బిర్యానీ తినేస్తారు. అరే ఏది డైట్ పోని అంతా పక్క పోని బిర్యానీ తింటారు. క్షణక్షణం ఈజ్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ ఫర్ మీ. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా అయినా ఇట్ విల్ నెవర్ ఫెయిల్ టు బ్రింగ్ మీ బ్యాక్ సమ్ జాయ్. ఐ మీన్ ద ఫస్ట్ నీకు 10-20 minutes చూసినా నీకు స్టార్ట్ అయిపోతుంది. లైక్ నాకు హీరోయిన్ చూడాల్సిన అవసరం లేదు అంతే. నాకు జస్ట్ ఆ నువ్వు అన్నావు ఆ టైం క్యాప్సూల్ అని, దాని లోపల తీసుకెళ్ళిపోవాలి అంతే. అండ్ ఇట్ టేక్స్ ఇన్ టు ద టైం క్యాప్సూల్ చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోతుంది. నాకు పెద్ద 3 పాటలు కావాలి, అరే ఇంటర్మిషన్ కావాలి, అదంతా వెయిట్ చేయక్కర్లేదు. జస్ట్ ఆ షటర్ తీస్తాడు చూడు వాడు, అక్కడ వరకే చాలు నాకు. నాకు ఆ 3 అట్మాస్ఫియర్ సెట్ చేస్తాడు చూడు ఆ స్టార్టింగ్ లోనే, అక్కడతోనే నాకు స్టార్ట్ అయిపోతుంది. ఓ నో, నేను ఇప్పటికీ ఇదంతా అయిపోయింది. ఆ జీప్ సౌండ్ బోగస్ ఇలా ఆపుతాడు. ఓ కాస్టింగ్ పర్ఫెక్షన్. కాస్టింగ్ ఇస్ బియాండ్ పర్ఫెక్షన్. నర్సింగ్ యాదవ్ ఇంక్లూడింగ్ ఇన్స్పెక్టర్ యాదవ్ గురించి మనం మాట్లాడలేదు. బ్రహ్మానందం అయితే ఐ థింక్ ఇది ఫర్ మీ మనం అనదర్ కల్ట్ క్లాసిక్ చేయాలి. ఆ మూవీ పేరు చెప్తా నీకు. అందులో తనికెల బర్ని ఒక చిన్న రోల్ చేస్తాడు, నీకు అది చూపించినా కూడా ఒకసారి. దిస్ పర్టికులర్ రోల్ ఈజ్ ఆన్ పార్ విత్ ఆ రోల్. అంటే పెద్ద మూవీకి ఏమి ఇది కాదు కానీ ఆ ఒక్క ఫ్లేవర్ యాడ్ చేస్తాడు చూడు, నీకు ఆ ఫ్లేవర్ రాఘవా అంటాడు చూడు, అక్కడే నీకు ఇదేదో ఉన్నది తేడా అని. అండ్ ఇన్స్పెక్టర్ యాదవ్ గురించి కూడా నేను మాట్లాడతా. అండ్ యాక్చువల్లీ ప్రెటీ లాంగ్ డైలాగ్స్ బ్రహ్మానందం సీన్ లో. ఒక్కొక్క డైలాగ్ లాంగ్ ఉంది అండ్ కెమెరా మూవ్ అవుతుంది వైల్ హీస్ సేయింగ్. కరెక్ట్. ఎంత పర్ఫెక్ట్ ఉండే అంటే ఆ సీన్స్. నేను పెడతాను కదా, నేను పెడతాను. వాడు అటు గట్టిగా తిట్టలేడు, అటు దాన్ని సాఫ్ట్ గా చెప్పలేడు. ఓ ఎంత బ్యూటిఫుల్ చేస్తా. అది చెప్తున్నా కదా, దీస్ ఆర్ మీమ్ మెటీరియల్. ఇఫ్ నాట్ ఎనీథింగ్ కదా, ఫస్ట్ ఇవి అవ్వాలి మీమ్స్. ఆల్మోస్ట్ ట్రాపిక్ థండర్ టైప్ మూవీ. లైక్ సీన్ బై సీన్ ఇట్ ఈస్. నీకు అసలు పరేష్ రావాలి అయితే తెలుగు వాళ్ళకి ఒక పెద్ద ఇదే బెంచ్ మార్క్ అయిపోవాలి ఆ మీమ్స్ లలో. ఎందుకంటే ఈ ఒక్క మూవీలోనే పువ్వున కనబడుతుందా, ఓన్లీ కోటా కెన్ గో దేర్. అంతే, కోటా ఇస్ ద క్లోజెస్ట్ టికెట్ అంతే. ఇంకా నేను మళ్ళీ ఆ ఇన్స్పెక్టర్ యాదవ్ గురించి చెప్తా బోగస్. అగైన్ చెప్తున్నా, ఇట్స్ ఎ మాస్టర్ స్ట్రోక్. ఐ హ్యావ్ టు అంటే డైరెక్టర్ కి రైటింగ్ కి క్రెడిట్ ఇవ్వాలి. ఇన్స్పెక్టర్ ఎలాంటోడు అని చెప్పి ఎంత సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేసిండు అంటే, వాడు చాలా ఆనెస్ట్, వాడికి పవర్
పిరికోడు కాదు Exactly. ఎస్టాబ్లిష్ చేయడానికి Yeah. సార్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కొడుకండి సారీ చెప్పేద్దాం అక్కడితో సెట్ అయిపోతుంది. అగైన్ way he సిగ్మా says it, the అది way he కూడా says సిగ్మా it. ఒక Yeah, రకంగా yeah. సారీ చెప్పేద్దాం అని చెప్పి ఇట్లా వెళ్తుంటే ఇట్లా వస్తుంది. హలో పిఎస్ ఇక్కడ అశోక్ నగర్ లో మర్డర్ అయింది అనుకుంటూ వస్తుంది. ఎనీవేస్ అప్పుడే ఇన్స్పెక్టర్ వెంకట్ ఇక్కడ. Oh yeah. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ పోలీస్ ఇది ఏదైతే యాంగిల్ ఉందో Mm. దే నెవర్ షోడ్ దట్ పోలీస్ వాళ్ళు చాతకారణ వాళ్ళు కాదు అన్నట్టు చూపిలే. Yes. విచ్ ఈస్ ఎ బోగస్. Which is నా పర్సనలీ చెప్తున్నా కదా నా Yeah. కళ నెరవేరింది అన్నట్టు. yeah bro, we are in a parallel universe. అంతే, ఇది పోలీసు వాళ్ళు తప్పేం లేదు. ఇది నిజంగా అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు లాస్ట్ కూడా రారు. అవును. అంటే లాస్ట్కి వచ్చింది చూడు అని వాళ్ళు పాపం దే ఆర్ ఆల్వేస్ వన్ స్టెప్ ఉన్నారు అంతే, వన్ స్టెప్ అవే ఉన్నారు అంతే. Yeah, yeah. ఇన్ఫాక్ట్ కొన్ని చోట్ల వాళ్ళు వన్ స్టెప్ అహెడ్ ఉంటారు. It's quite competent. కాంపిటెంట్ ఉంటాడు. Inspector Yadav. Yeah. వాడు వన్ స్టెప్ అహెడ్ ఉంటాడు ఒకటి రెండు చోట్ల. Mm. సో ఆ డైనమిక్ ఏదైతే ఉన్నా చూడు, ఆ ట్రయాంగులేషన్ ఉన్నా చూడు ఈ మూడు పార్టీలది, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అంట నేను. ఆయన యాక్టర్ కూడా ఇన్స్పెక్టర్ యాదవ్ యాక్టర్ ఎప్పుడు కూడా ఆ మ్యాగ్నెటిక్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉండేది. ఆ ఫేస్ లో ఏం లైకబిలిటీ ఉందో, అదేం గణిత శాస్త్రమో నాకు తెలియదు కానీ ఏదో ట్రస్ట్ సంథింగ్ అబౌట్ దట్ గై. కరెక్ట్. You just And loved to see him. నెగిటివ్ రోల్ చేసినా నచ్చేటోడు, Still మంచోడు అన్నాడు. doesn't matter. యా, ఇక యాక్టర్లు ఇది. ఇంకా నేను ఒక లాస్ట్ ఫైనల్ క్యారెక్టర్ ఒకటి మాట్లాడతా బోగస్. Sure. ఇది నా పర్సనల్ ఫేవరెటే కాదు, ఇది మా ఫ్యామిలీ పర్సనల్ ఫేవరెట్. Of course. ఓకే, Yeah. నీకు తెలుసో తెలియదు ఎవరి గురించి మాట్లాడుతున్నాను. Yeah. ఏమా Ah. మా ఆవిడ ఊరికి వెళ్ళింది, పాయసం చేశారు, ఇవాళ బర్త్డే తీసుకొస్తాను. బోగస్ నేను మళ్ళా చేస్తాను. నేను Game, he's the king. నేను చెప్తున్నా కదా, అలాంటి క్యారెక్టర్లు కనీసం రాయండి ప్లీజ్. Yeah. నేను నా ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ రాయండి. మీరు మంచిగా చేసినా చేయకపోయినా పక్కన పెట్టేసింది, అట్లీస్ట్ అలాంటి ఒక క్యారెక్టర్ రాయండి. Mm. ఆ క్యారెక్టర్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రీపీ నేబర్ యాంగిల్ వదిలేసే, Mm. వాడిని కూడా వాడుకుంటారు వీళ్ళు. Yeah. నన్ను అమ్మో నా టీవీ నా స్టీరియో అనుకుంటూ వస్తాడు చూడు. బోగస్ నేను చెప్తున్నా కదా, ఇట్ ఈస్ అంటే నాకు అలాంటి రోల్స్ నచ్చుతాయి, అలాంటి క్యారెక్టర్స్ నచ్చుతారు చాలా. Yeah. ఎందుకంటే ఆ అన్టోల్డ్ ఇంటాంజిబుల్ ఫ్లేవర్ అంటారు చూడు, ఆ మూడ్ అంటావు చూడు మూవీకి వీళ్ళు ఇస్తారు. అవును, వీళ్ళు ఇస్తారు ఆ మూడ్ని. Yeah. బ్రహ్మానందం ఎట్లయితే చేశాడో, ఈయన అన్ఫార్చునేట్ ఆయన పేరు తెలియదు, ఈయన ఎట్లయితే ఆ ఫ్లేవర్ ఇచ్చాడో, ఎట్లయితే ఆ ఫోటో స్టూడియో వాడి ఆ తమ్ముడు ఎవడో ఉంటాడు, వాడు ఎట్లయితే వాడికి ఒక్క డైలాగ్ లేదు పాపం, వాడు వస్తాడు గోలీ తింటాడు వెళ్ళిపోతాడు. ఇవి రాయండి ప్లీజ్. హిస్ క్యారెక్టర్ వాజ్ యాజ్ ఫన్నీ యాజ్ బ్రహ్మానందంస్ క్యారెక్టర్. అవును. ఏమా అయ్యో తినలేదా, ఒంట్లో బాగోలేదా, మందన తీసుకురామంటావు, వాడు కాన్స్టెంట్ గా పెస్టర్ చేస్తుంటాడు చూడు. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్లీ డన్ అది. అండ్ మళ్ళీ అదొక రిథమ్ ఉంటుంది, అదొక రెపిటేషన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ కి ఎప్పుడైతే భయం వేస్తుందో సీదా బాత్రూమ్ లో వెళ్ళి లాక్ చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ హీ ఆల్సో గెట్స్ లాక్డ్ ఇన్ ద బాత్రూమ్ లైక్ మల్టిపుల్ టైమ్స్. అండ్ పర్సీవరెన్స్, వాడు రోజు పాపం వాడు రెడీగా ఉంటాడు. పాయసం చేశాను అయితే అసలు ఎంత నవ్వుకుంటాను, అసలు ఇప్పటికీ నవ్వుకుంటా. వాడు పాయసం తీసుకొని వస్తాడు పైకి, అది మర్డర్ చేసి నాకనే పోయి దాక్కుంటాడు వాడు. యా, క్రేజీ క్యారెక్టర్ అండి నిజంగా. అండ్ నువ్వు నాకైతే దేర్ ఈస్ నాట్ ఏ మినిట్ ఆఫ్ ద మూవీ వేర్ ఐ ఫెల్ట్ ఇది అవసరం లేకుండా ఉంది. అండ్ అది చాలా కష్టం అంట పుల్ ఆఫ్ చేయడం. యా, అండ్ ఏ క్యారెక్టర్ అయినా కానీ ఎంత స్క్రీన్ టైం ఉన్నా కానీ వీడు ఒక చిన్న బెట్ ఏదో ఒక ఫార్మాలిటీ కోసం ఫాల్తు కోసం ఏదో చేస్తున్నాం అని చెప్పేసి ప్లాట్ కి మనం మూవ్మెంట్ ఇవ్వాలి, లెట్స్ మూవ్ ఆన్ అహెడ్ అని చెప్పి అట్లా చేసినట్టు కూడా లేదు. ఈ క్యారెక్టర్ అపార్ట్మెంట్ లో నేబర్, ఆ ఆటో డ్రైవర్, ద లీస్ట్ స్క్రీన్ టైమ్ ఐ గెస్. లీస్ట్ స్క్రీన్ టైం అయినా కానీ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎవరు తెలుసా? ఎవరు? పరేష్ రావులు చందు ఇంటికి వెళ్ళిపోతారా, వెళ్ళిపోతే ఇన్స్పెక్టర్ యాదవ్ మఫ్తీలో పెడతాడు, సార్ నేను కాశీ మాట్లాడుతున్నా, సిఐకి ఫోన్ ఇవ్వండి అని చెప్పి. ఒక వాడే కదా పిలిపిస్తాడు, వీడి పత ఇక్కడ ఉంటున్నాడు వీడు, అందరు రండి అని. అవును, క్లైమాక్స్ ముందర చేసి రైట్. ఈవెన్ ఆ చిన్న క్యారెక్టర్ కూడా వాడు ఉండడం కూడా ఎట్లున్నాడు, వాడు ఇట్లా దిక్కులు చూసుకుంటూ, వాడు టిపికల్ మన దగ్గర ఒకరిని ఫాలో చేయరా అంటే వాడు ఇట్లా జస్ట్ వాడు 5 feet వెనకాల చేస్తాడు. ఆ సీన్ లో నాకు నచ్చింది అంటే టూ థింగ్స్ ఏంటంటే, ఒకటి పోలీసులు ఎట్లా వచ్చారు అన్న క్వశ్చన్ ని ఆన్సర్ చేసేసింది. అరే పోలీసులకు తెలుసు వీళ్ళు ఇక్కడ ఉన్నారా అని మనకి అజ్యూమ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండే. అండ్ ఇట్ ఈస్ నాట్ అ స్పూన్ ఫీడింగ్ లా కూడా లేకుండే. రైట్. సెకండ్ థింగ్ ఏంటంటే,
వాడు ఒక సీన్ చూపిస్తారు, ఒక యాంగిల్ చూపిస్తాడు. పరేష్ రావల్ అందరికి డైరెక్షన్ డెలిగేట్ చేస్తుంటాడు, నేను పైకి వెళ్తున్నా, నువ్వు నాతో రా, నువ్వు ఇక్కడ ఉండు, అది ఇది అని. ఆ కెమెరా యాంగిల్ ఎట్లా ఉందంటే ఈ ఇన్ఫార్మర్ నుంచి చూస్తున్నట్టు ఉండే, దూరం నుంచి చూస్తున్నట్టు ఉండే యాంగిల్, ఇట్లా ముడ్డిలో కూర్చొని ఇట్లా కార్ పక్కన కూర్చొని వింటున్నట్టయితే లేకుండే. ఆ ఆడియన్స్ పర్స్పెక్టివ్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఆడుకున్నాడు అంటే ఈ మూవీలో. పర్స్పెక్టివ్ షాట్స్ చాలా బ్యూటిఫుల్. ఇది pulls you into that world. లాస్ట్ చెప్తున్నా, ఈవెన్ లాస్ట్ షాట్ ఏది, వీడు బ్యాగ్ తీసుకొని ఇంజన్ నుంచి జుంకేస్తాడు చందు, వాడు కెమెరా పైనుంచి పెడతాడు, పెట్టి వాడు అట్లా ఇట్ విల్ పాన్ అవుట్ టు హిమ్ రన్నింగ్ అవే. అయ్యో అంతెందుకు, ఒకడు ట్రాక్స్ మధ్యలో ఒకడు పడతాడు. అవును అది ఎట్లా చూపిస్తారు అసలు, ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్. నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు చూసినప్పుడు అయితే వీళ్ళందరూ చచ్చిపోయారు పాపం అనుకున్నారు, అయ్యో వీళ్ళు ఎట్లా చచ్చిపోయారు అని. యా, అండ్ స్పీకింగ్ ఆఫ్ సెట్ పీసెస్ కదా, ఇవాళ రేపు చేసే సినిమాల్లో ఇవాళ రేపు సినిమాలను పోల్చొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తప్ప. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ కదా, అంటే ఎవల్యూషన్ పాజిటివ్ వేలో ఉండాలి, ప్రోగ్రెషన్ ఉండాలి, కానీ రిగ్రెషన్ ఉండకూడదు. కానీ ఇవాళ రేపు సినిమాల్లో షో డోంట్ టెల్ అంటారు కదా, ఇక్కడంతా టెల్లింగ్ ఉంటుంది, షోయింగ్ చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ఎంత టెల్ అంటే డైరెక్ట్లీ టెల్ టు ది ఆడియన్స్, బ్రేక్ ద ఫోర్త్ వాల్ అన్న కాన్సెప్ట్ ని, ఇట్లా ఆల్మోస్ట్ ఫోర్త్ వాలే లేదు ఇక. ఇందులో ఎంత షో డోంట్ టెల్ ఉందంటే, ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ 10 minutes 11 minutes ఒక్క డైలాగ్, ఒక కై లేదు, కుయ్ లేదు, బట్ నీకు అంతే, బట్ నీకు మొత్తం అర్థం అయిపోతుంటుంది. అండ్ యూ ఫీల్ ఆ టెన్షన్, వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఎవరైనా వస్తున్నారా లేదా. అండ్ సత్యాది బాల్కనీ సీన్ ఉంటుంది చూడు, ఆ టేకింగ్, అది నీకు ఎట్లా, నీకు లిటరల్లీ అనిపిస్తుంది పడితే. అండ్ ఇన్ఫాక్ట్ వాడు అది కూడా చూపిస్తాడు, ఓ పుట్ట పడతాడు చూడు, చెట్ల పుట్ట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ పుట్ట పడేటప్పుడు కూడా పాపం పక్కనే పిల్లలు ఎగరాడుతూ ఉంటారు, నీకు టెన్షన్ వస్తుంది, అరే వాళ్ళ పైన వాడుంటే అన్నట్టు ఉంటది. అవును, సో బ్యూటిఫుల్ టేకింగ్ ఇది. ఇదే కాదు, ఆ మొత్తం ట్రైన్ సీక్వెన్స్ అయితే నేను నాకు నిజంగా తెలియక అడుగుతున్నా బోగస్, అలాంటి ఫైట్ సీక్వెన్స్ ఏ మూవీలైనా చూసినావా అప్ టిల్ దట్ పాయింట్, దాని తర్వాత కాదు 91 వరకు అలాంటి క్లైమాక్స్ ని నువ్వు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడైనా చూసినావా? తెలుగులో చూడలేదు, హిందీలో కొంచెం గుర్తు. అది బర్నింగ్ ట్రైన్ ఒక మూవీ ఉంది, అది ఓకే. నాకైతే ఎందుకంటే నేను ఎందుకు ఆ పాయింట్ రేజ్ చేస్తున్నా అంటే, షోలేలో కూడా ట్రైన్ తో ఉంటది కదా ఒక మంచి సీక్వెన్స్, అది స్టార్టింగ్ లోనే ఉంటది, బట్ కానీ ఇట్లా ఉండదు. ఇట్స్ నాట్ ఏ, అంటే అదేలే ఇలా ఉండదు ఫర్ షూర్. ఎందుకు అంటున్నా అంటే, ఆల్ త్రూ ద మూవీ, ఆల్ త్రూ ద క్లైమాక్స్, ఎప్పుడైతే వీళ్ళు బోగీలు ఎక్కుతారో పైగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ మారుతుంది, డే 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 అని మారుతుంది. అది మారినప్పుడు ఓ మై గాడ్ జస్ట్ హిట్ ద సీలింగ్ బ్రో అన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెన్స్ ని వాడుకోవడం అనేది ఒక గొప్ప పాయింట్. అది అందులో ఇట్స్ లాస్ట్ ఆర్ట్. అదే అందులో ఎక్కడెక్కడైతే వాడారో బీజిఎం, ఆ బీజిఎం కూడా కిక్ యాస్ బీజిఎం. నాకు అదొక చిన్న రిక్వెస్ట్ / కంప్లైంట్. అది నేను ఈ ఆల్బమ్ చూస్తే లిటరల్లీ ఆ పాటలు ఏవైతే ఉన్నాయి అన్నీ ఉన్నాయి, కానీ నాకు బీజిఎంలు కావాలి. ఎస్పెషల్లీ నాకు ఇన్స్పెక్టర్ వెంకట్ ఎక్కడ అని ఇన్స్పెక్టర్ యాదవ్ వాయిస్ లో కావాలి, అండ్ దాని తర్వాత వచ్చే మ్యూజిక్ కావాలి. ఐ వాంట్ దట్ ఫుల్ ఆల్బమ్. నా మనసులో మాట చెప్పేసిన నాకు డైలాగ్స్ తో పాటు కావాలి, పరేష్ రావల్ డైలాగ్స్ కావాలి నాకు. ఆడియో బుక్ ఎగ్జాక్ట్లీ, బేసిక్గా నేను కట్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ. నాకేం కావాలంటే, నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఒరిజినల్ ఆల్ ఆఫ్ దట్, ఆ పోలీస్ జీప్ ఆగి మళ్ళీ రివర్స్ వస్తుంది, వచ్చి ఆ స్టూల్ వాడడం చూస్తాడు వాడు ఇన్స్పెక్టర్, తర్వాత పుంపు 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 కనుకుంటే వెళ్తాడు చేజ్, అదొకటి. కౌసల్య మళ్ళీ జీప్ వచ్చి ఆగుతుంది, అదొకటి కావాలి. నాకు ఉట్టి నో వోకల్స్, ఒకటి వోకల్స్ తోటి, ఒకటి వితౌట్ వోకల్స్, డే ఆ ట్రంపెట్ ది అందనంతా ఎత్తారా ఆ పాట, ఓన్లీ మ్యూజిక్ కావాలి. ఓకే, ఇంకా అట్లా నేను లిస్ట్ ఆఫ్ ఇది ఉంది అనుకో. అంతెందుకు, నాకు ఆ బాల్కనీ సీన్ కూడా ప్యూర్లీ ఆడియో ఇచ్చినా నాకు ఏం పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతాను, నేను పెట్టుకుంటా. సో ఎందుకంటే అక్కలేని చెత్త మూవీలు అన్ని మనకు బీజిఎంలు అవన్నీ దొరుకుతాయి, కానీ ఎందుకు దొరకవు దీనివి? ఈ మూవీది ఇట్లాంటి ఆల్బమ్ చేస్తే నాకు బ్లేడ్ రన్నర్ OST కి కంపారబుల్ అయిపోతుంది. ఈ మూవీకి ఈ ఆల్బమ్ తీసి ఓకే యూట్యూబ్ లో సబ్స్క్రిప్షన్ మోడల్లో పెట్టండి, ఎట్లా పోతుందో చూడండి. ఎగ్జాక్ట్లీ. రాయల్టీకి అండి మీరు ఆడుకోండి, మీరు షార్ట్ ఫిల్మ్. నేను అదే అందాం అనుకున్నా, ఈ రాయల్టీస్ కాపీ రైట్స్ ఫిక్స్ అప్ అయిపోతే నాకు వన్ థింగ్ ఇస్, నాకు ఈ ఆడియో బుక్ వర్జన్ కావాలి. ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే, నాకు ఈ పాటలు అన్నిటివి లోఫై రీమిక్సెస్ కావాలి. నాకు లోఫై రీమిక్స్ ఒరిజినల్ ఎట్లాగో మన దగ్గర ఉంది,
అంటే ఎంజాయ్ నాకు చేసుకో. లోఫై రీమిక్స్ వద్దు, నాకు లైక్ అంత చనువు తలుచుకోలేదు. నాకు ఈదర్ లోఫై రీమిక్స్ ఆర్ డార్క్ నోఆర్ జాజ్ రీమిక్స్. నాకు జస్ట్ ఏంటంటే ఏదో ఒకటి చేసి పెట్టండి ప్లీజ్. నాకు జస్ట్ ఏంటంటే అది కొంచెం ఇట్ షుడ్ బి స్టిచ్ టుగెదర్ బెటర్. జస్ట్ ఇమాజిన్ చేసుకో బ్రో, అది ఆ రొమాంటిక్ సాంగ్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఆ మ్యూజిక్ బిట్ నువ్వు డార్క్ నోఆర్ స్టైల్లో రీమిక్స్ చేస్తే అది ఎట్లా అంటే ఆ డిటెక్టివ్ 1940s డిటెక్టివ్ ఆఫీసర్స్ మ్యూజిక్ ఉంటే చూడు, ఆ టైప్ ఆఫ్ ఆ టైప్ లో రీమిక్స్ చేస్తే ఐ రియలీ వాంట్ హియర్ దట్. నాకు ఇన్ఫాక్ట్ అదే ఇన్స్పెక్టర్ ఎక్కడ మ్యూజిక్ ఏదైతే ఉంది చూడు, నాకు ఎప్పుడు అది ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ మ్యూజిక్ ఫర్ ఎనీ. నీకు పాత తెహల్కావి గుర్తున్నా లేవో, తెహకీకా తెహల్కా అని డీడీలో సీరియల్లో అలాంటి సీరియల్లో పెట్టుంటే కనుక అది ఒక నెక్స్ట్ లెవెల్కి. ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ వేరే ఉండేను, అంటే హీ టుక్ సంథింగ్ టు కంపోజ్ ఈ మ్యూజిక్. ఎందుకంటే ఆ మళ్ళీ అలాంటి క్వాలిటీ నాకు ఎప్పుడు అంత పర్ఫెక్ట్గా వినబడలేదు. నాకు కొండలకెళ్ళి వచ్చాడు అంతే. అదే వాళ్ళు స్టూడియో ఉండే అక్కడ ఊటీలో. అండ్ నేను ఆ క్లైమాక్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుతుండే ఇందాక. ఆ క్లైమాక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మ్యాడ్ ఫైటింగ్ కాదు అది, యూనో, అంటే గిబుష్ గిబుష్ ఓ ఓ ఓ అని కాదు అది. ఇట్ వాస్ ఆల్ క్యాలిక్యులేటెడ్ ఫైటింగ్. అది నో బౌన్సింగ్ లైక్ బాస్కెట్బాల్. ఇది ఏదో ఇట్లా వాడు కొడితే 3 మోగిలిసి పోయాడు అవన్నీ ఏం లేకుండే, టిపికల్ యూనో ఇదే అయింది. అది కాక సెకండ్ థింగ్ ఏంటంటే పరేష్ రావల్కి ఇంకా చందుకి ఫేస్ ఆఫ్ అవుతుందా, చందు సత్యకి పరేష్ రావల్కి వాడు గన్ చూపిస్తాడు. గన్ చూపిస్తే వీడు మళ్ళీ యాజ్ యూజువల్ చందు అంటే చందు తెలివిగలవాడు అని చెప్పడానికి ఇట్లా చెప్పొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ మనం గౌతమ్ బాగా తెలివిగలవాడు చెప్పవాలి ఇట్లా చేసి ఉండొచ్చు. వాడు బ్యాక్ పడేయడానికి ట్రై చేస్తాడు. ఇట్స్ ఎ చెస్ గేమ్ ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాటిల్ ఆఫ్ బ్రాల్స్, అది ఇట్స్ బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్ కదా. వాడు ఇట్లా బ్యాగ్ పడేస్తాను నువ్వు షూట్ చేస్తే అంటే వాడు ఇట్లా ఆలోచించి సత్య పోయి ఇంజన్ ఆఫ్ చేసాడు. వాడు అన్నదాత పరేష్ రావల్ మొహంలో ఒక నవ్వు వస్తుంది. ఇప్పుడు నువ్వేం ఆడతావు గేమ్, చెక్మేట్ అయినావు నువ్వు అన్నట్టు ఒక నవ్వు వస్తుంది. ఎగ్జాక్ట్లీ బోగస్ అంటే ఇది జస్ట్ నేను అందుకని అంటున్నా, ఈ మూవీనే ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మూవీ మేకింగ్. ఎందుకంటే నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకో, ఏ ఫ్రేమ్ అయినా తీసుకో, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ మూవీని అడ్డంగా పాజ్ చేయలేవు. నువ్వు ఎక్కడ పాజ్ చేసినా కానీ పర్ఫెక్ట్ పాజ్ ఉంటుంది. అది అంటే ఆ ఫ్రేమింగ్ అదంతా నీట్గా ఉంటుంది. ఓకే, ఎనీవేస్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా కదా వాజ్ సో పర్ఫెక్ట్ ఇందులో. ఒక ఆడియన్స్ గా చెప్తున్నాను నేను. ఆయన పరేష్ రావల్ నవ్వు కూడా కదా ఇంకో సీన్ లో ఉంటది. రాత్రి పూట జంగల్లో ఒక దోమని ఇట్లా పట్టుకొని ఎంత జాగ్రత్తగా సడిస్టిక్ గా చంపుతాడు నవ్వుకుంటూ. ఐ మీన్ దట్ ఇస్ జస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాడికి, చంపాను నేను అదేదో ప్రాణాయామం చేసినట్టు ఫేస్ పెడతాడు. అది ఇట్లాంటి చిన్న చిన్నవి అసలు ఇట్స్ జస్ట్ టచ్ ఆఫ్ సంథింగ్ స్పెషల్. అది కరెక్ట్, గోల్డ్ డస్ట్ నిజంగా. అదొకటి. ఇంకా నాకు ఫేవరెట్ డైలాగ్ చెప్తా పరేష్ రావల్. వాడు ఏం కవర్ అంటాడు ఈ ఇంట్లో పట్టుకోగానే, వీడు ఫ్రస్ట్రేట్ అయిపోతాడు ఆల్రెడీ. చందు అంటేనే నచ్చాడు వీడికి ఎందుకు. పరేష్ వంట కూడా చెప్పాడు, వాడు చిల్లర విలన్ కాదట, 1 2 3 అని షూట్ చేయాలి, వంట కూడా చెప్పా ఇచ్చి. ఇట్స్ మాస్టర్ఫుల్ డైలాగ్ రైట్. దే షుడ్ ఎవరో కానీ అసలు దీనికి ఇవ్వాలి నంది అవార్డు అవి ఇవి ఈ డైలాగ్ రైటింగ్ కి. ఐ మీన్ అవార్డ్స్ పనికిరావు దీనికి. ఈ మూవీ పేరు పైన అవార్డ్స్ ఇవ్వాలి. క్షణక్షణం స్క్రీన్ ప్లే అవార్డ్ గోస్ టు అనుకుంటూ రైట్. ఎందుకంటే నాకైతే చెప్తున్నా బోగస్, మనం అనుకోకుండా ఒక రోజు చేసినాం కానీ ఒక క్రొనలాజికల్ ఆర్డర్ లో చేసి ఉంటే మనం థై గ్యాప్ క్లాసిక్స్ ని అండ్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఫస్ట్ బెస్ట్ మూవీ ఎవర్ నా లైఫ్లో చూసింది అండ్ ప్రాబ్లీ నాకంటే ఒక 10-15 years ముందర నుంచి చూసింది వాజ్ క్షణక్షణం. నేను ఒక లాస్ట్ హైలైట్ చెప్తా, విచ్ వాజ్ అనదర్ ఫర్ మీ ఇట్ విన్స్ బ్రౌనీ పాయింట్స్. క్షణక్షణం అని మూవీ ఉంది. మూవీ మొత్తం ఇట్ స్టాండ్స్ ట్రూ టు ద టైటిల్ ఆఫ్ ద మూవీ. ఎవ్రీ సెకండ్ యూనో ఎవ్రీ మూమెంట్ దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్, కాన్స్టెంట్ యాక్షన్ ఉంది. అది మూవీలో ఇది ఒక దరిద్రం ఆట ఉన్నది మన దగ్గర. ఏంటి మూవీ పేరు ఒక డైలాగ్ చెప్పాలి అని మన మూవీలలో ఎవ్వరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్ లేవు. అక్కడ లేకుండా క్షణక్షణం నీ వెనకాల ఉంటాను నేను అలాంటి ఒక చెత్త డైలాగ్ ఎక్కడా లేదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ బాస్ మూవీ పేరు క్షణక్షణం ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది, దానికోసం మీరు గుడ్ మార్నింగ్ అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు అట్లా చేసి. ఓకే, అదొక పెద్ద నా పర్సనల్లీ నాకు, ఎందుకంటే మనం పక్కా కమర్షియల్ అన్నాం
నో, ఎందుకంటే ఇది దాస్కి దమ్కి నో, నో, ఎందుకంటే నేను ఇచ్చే ధమాకా నో, ఇవన్నీ లేవు. నో టక్ జగదీశేవారు నో నో. నో నో నో. క్షణక్షణం ఎందుకు అంటే బికాస్ ఎవ్రీ మూమెంట్ ఇట్ ద నేమ్ ఆఫ్ ద స్టోరీ క్షణక్షణం. యా, ఇది క్యారెక్టర్ పేరో ఇదో కాదు. అండ్ మనం దీనికే పాయింట్స్ కట్ చేస్తుండే స్టార్టింగ్ లో, నీకు గుర్తుందో లేదు? యా, మూవీ పేరు నేమ్ ఇన్ ద టైటిల్. యా, నేమ్ ఇన్ ద యా, టైటిల్. యా, పెద్ద 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 ప్లస్ ఇది. యా. బోగస్ కానీ I mean, the list does not end. అసలు నేను ఏ లెవెల్ ఉన్నానంటే లాస్ట్ క్రెడిట్స్ కూడా మెచ్చుకుంటా నేను. ఇట్లా వస్తుండేడు పాత ఇట్లా కెమెరా మ్యాన్ స్పెషల్ థ్యాంక్స్ టు అవి కూడా మెచ్చుకుంటాను. యా, యా, అన్ని మర్చిపోవచ్చు అసలు. యా, ఏ వదలకూడదు. ఇట్స్ అ గిఫ్ట్ నిజంగా. ఇది మళ్ళీ వీళ్ళిద్దరు ఎందుకు రాలేదు అవన్నీ ఆ పాయింట్స్ ఉంటాయి కానీ జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ హ్యాపెండ్ వన్స్, అది అసలు నాకు ఎప్పుడు అదే గుర్తుకొస్తుంది. ఇట్ మేక్స్ ఇట్ ఆల్ ద మోర్ స్పెషల్. యా, నాకు అదే గుర్తుకొస్తుంది ఎప్పుడు. బాగా సమ్మర్ హాలిడేస్ లో కజిన్స్ తో అలసిపోయేదాకా క్రికెట్ ఆడి ఫుల్ మ్యాంగో జ్యూస్ తాగి ఇంకా చీకటి పడగానే ఫస్ట్ షో పోదామని చెప్పి ఇట్లా పక్కన థియేటర్కి వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ సినిమా చూసాము. అండ్ అసలు లిటరల్లీ ఎక్స్ప్లోజన్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ సినిమా అంతా. అండ్ ఇన్నోసెంట్ ఫన్ నడుస్తుండే, అది ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత ఒక రొమాంటిక్ సాంగ్ లో శ్రీదేవి అట్లా వస్తుంది. యాజ్ అ యంగ్ బాయ్ ఐ అప్రిషియేటెడ్ దట్ అ లాట్. యాజ్ అ ఓల్డ్ అంకుల్ ఆల్సో ఐ అప్రిషియేట్ టుడే ఆల్సో. సో వాట్ అ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇది రీ రిలీజ్ చేయండి ప్లీజ్. అండ్ ఇది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చూసిన తర్వాత కూడా అదే సెన్స్ ఆఫ్ వండర్, అదే సెన్స్ ఆఫ్ అమేజ్మెంట్, ఇన్వాల్వ్మెంట్ ఉంది నిజంగా. ఇది రీ రిలీజ్ చేస్తే బోగస్, నేను చెప్తున్నా కదా, అట్లీస్ట్ 3 times చూస్తాను నేను థియేటర్ లో. నేనే వస్తాను ఇదో 3 times. నువ్వే కొనాలి టికెట్, నా దగ్గర పైసలు లేవు. టైగర్ దగ్గర పైసలు లేవు. ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయడానికి మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి అనుకుంటున్నా. అంతే. కానీ నేను నిజంగా చెప్తున్నా, దే షుడ్ డూ. ఈ మూవీలు వాళ్ళు రీమాస్టర్ చేసి రీ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఐఎమ్ ప్రిటీ షూర్ ఈ మూవీలో ఎవరైతే అప్పట్లో పనిచేశారో, ఏమంటారు, ఐఎమ్ నాట్ కౌంటింగ్ ద క్యాస్ట్, ఐఎమ్ కౌంటింగ్ ద క్రూ, టెక్నీషియన్స్ కానీ ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ స్టంట్ డబుల్స్, లాట్ ఆఫ్ స్టంట్ మెన్. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్ కదా, స్టంట్ వాళ్ళు కానీ కొరియోగ్రాఫర్స్ కానీ, ఆల్ దీస్ గైస్ they deserve to be rewarded అనిపిస్తుంది. And not by industry, they deserve to be rewarded by audience. So manaka opportunity iyal industry that let us buy the tickets, go to the theater, watch it again. And not only financial reward, credibility wise kuda, respect wise kuda, వాళ్ళని పాడ్కాస్ట్ కి ఇన్వైట్ చేసి లేకపోతే ఇంటర్వ్యూస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏముంది, అండ్ జస్ట్ రికౌంటింగ్ స్టోరీస్. అండ్ నాకు ఇంకోటంటే మెయిన్ గా ఇది రీమాస్టర్ చేయాలి, రీ రిలీజ్ చేయాలి, బట్ మూవీయే కాదు ఆడియో దగ్గర కూడా మనం అనుకున్న ఆడియో బుక్ ఉంటుంది చూడు. ఈ సినిమాలో 4-5 రెవెన్యూ ఛానల్ ఇస్తాను. ఎగ్జాక్ట్లీ. ఈ సినిమాలో ఫస్ట్ మీమ్స్ చెప్పు. ఈ సినిమాలో ఎంతైతే పొటెన్షియల్ ఇంకా ఉందో మొత్తం మిల్క్ చేయాలి. అండ్ ఇప్పటికీ వ్యాలిడ్ అది ఇట్ ఈస్. ఇప్పుడు ఇప్పుడు ఇంకా స్పెషల్ అది ఆబ్వియస్లీ వింటేజ్ స్టాక్ వాల్యూ ఆల్రెడీ స్టాక్స్ అయిపోయింది. వింటేజ్ ఇది ఉన్నది. ఈ సినిమా ఏంటంటే బిట్ కాయిన్ ఇన్ 2008. అది ఏంటంటే ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో చూలో పువ్వున కనబడుతుంది. ఆల్ దాట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ మీమ్ మెటీరియల్. అండ్ నేను పెడతాను కదా ఉంది చూడు ఏదైతే ఉందో, నేను పెడతాను కదా కూడా ఇట్ ఈస్ ఇట్ ఈస్ టైమ్, ఏమంటారు దాన్ని, టైమ్లెస్ ఇది. అది తరతరాలుగా వాడచ్చు. అది ఆ మూవీ చూస్తే కనుక ఇమ్మీడియట్ గా నీకు స్ట్రైక్ అవుతుంది, ఓహో అంటే నన్ను ఎక్కువ చేయొద్దు అంటున్నావా అన్నట్టు. సో నేను అంటున్నా, ఇండస్ట్రీ ఇఫ్ ఎవరైనా వింటున్నారంటే బోగస్ ని బ్రూట్ ని నన్ను పిలవండి ఒక 5-star హోటల్ కి. వి విల్ డిస్కస్ ఓవర్ ప్రాజెక్ట్ ప్లాన్, లంచ్ బ్రాంచ్, ఇవన్నీ మేము ప్రపోజ్ చేస్తాం. మా దగ్గర చాలా ఉన్నాయి. అండ్ ఓన్లీ ఈ మూవీకి ఆబ్వియస్లీ ప్రస్తుతానికి అయితే ఈ మూవీకి ఉన్నాయి, ఎందుకంటే మాకు ఈ మూవీ చాలా ఇష్టం. అండ్ చెప్తున్నా, ఆడియో నుంచి బిట్స్ నుంచి ఎన్నో ఉన్నాయి which are worth in gold. In fact, ఇది ఓవర్సీస్ థియేట్రికల్ రీ రిలీజ్ చేసిన రికార్డ్ లో బ్రేక్ చేస్తుంది. దేర్ ఇస్ నో డౌట్. అసలు మనం రికార్డ్ బ్రేకింగ్ ఓవర్సీస్ ఆలోచించనే లేదు, కానీ దట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ఐడియా. నువ్వు అన్ని ఐడియాలు ఇప్పుడే చెప్పకు. ఓకే, మరి ఆ లంచ్ కూడా మన లిస్ట్ లో ఇంకా 36 ఉన్నాయి. మనం ట్రైలర్ లాగా అవును, ఇవన్నీ శాంపుల్స్ అంతే. ఆబ్వియస్లీ ఫ్రీ శాంపుల్స్ ఎట్లా ఉన్నాయంటే అంటే మొత్తం 44 చెప్తాము అన్నట్టు అట్లా. సో బోగస్, నాకు ప్రతి డైలాగ్ గుర్తొస్తుంది ఈ మూవీది, విచ్ ఇస్ ఫినామినల్ అనుకో. ఇంకో నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, చంపేసావా? నేను చంపలేదు, పొడిచాను, పొడిచిన తర్వాత చచ్చిపోయాడు. నువ్వు పొడిస్తే చచ్చిపోయాడు, నేను పొడిచిన తర్వాత
చచ్చిపోయాడు. ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ అది ఎక్కడ దొరుకుతుంది, వీళ్ళు చెట్ల కుప్పలో దాక్కుని డిస్కస్ చేస్తున్నారు ఇదంతా వర్షం. ఓ మై గాడ్, బోగస్ కమాన్. ఐ మీన్ అదే కాదు, ఫర్ ద లాంగెస్ట్ టైం నేను ఆ జామరాత్రిది ఏదైతే ఉందో వీళ్ళు నిజంగా జంగల్లో షూట్ చేసిన అనుకున్నా. టిల్ రీసెంట్లీ ఐ డెంట్ రియలైజ్ దట్స్ ఎ సెట్. ఓకే ఓకే. అండ్ యు నో వై నేను ఎందుకు అనుకున్నా సార్ జంగల్ అని, స్టార్టింగ్ లో ఒక అవుల్ ఉంటది అండ్ ఒక ఉడత ఉరుకుతుంది, ఇట్లా ఉడత కాదు రాట్ ఆర్ సంథింగ్, క్యాటర్పిల్లర్ సీన్ ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఎట్లయితే స్లోగా వస్తుందో ఇట్ ఫిట్స్ సో వెల్ ఆ క్యాటర్పిల్లర్. ఇంకా నాకు ఐ డోంట్ కేర్ అది స్టూడియో, నాకైతే అది ఒక డెన్స్ ఫారెస్ట్ అంతే. అవును, ఎంత బిలీవబుల్ గా చేసేది. అవును, అదే అంటున్నా, సౌండ్ తో. మన వాళ్ళు గోస్ట్ లో ఊటీ ట్రాక్స్ కూడా విఎఫ్ఎక్స్ తో బిస్కెట్ చేసేవాడు. అది అన్ఫార్చునేట్, కొంచెం ఓపిక పెట్టి చేస్తుంటే అయిపోతుండే. ఇప్పుడు వచ్చి అది సెట్ బాబు ఇదిగో ఫోటోస్ అన్నా జంగలే, నాకు వచ్చి ఈ క్యారెక్టర్ పేరు చందునే అంటే కూడా నేను నమ్మ. ఇన్స్పెక్టర్ వెంకట్ వాడు. నేను ఒకటే అంట, పువ్వున కనబడుతుందా, కనబడుతుందా? యా, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఒకటి. ఇంకోటి కూడా ఒకటి ఉంది ఏంటంటే, ఈ మూవీ ఈజ్ రిలేటెడ్ టు లాట్ ఆఫ్ నాస్టాల్జియా. ఇప్పుడు నువ్వు అన్నట్టు దట్ నీ నువ్వు మూవీ చూస్తున్నంత సేపు ఇట్ చేంజెస్ యువర్ సరౌండింగ్, ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు 90s ఆర్ ఇది. ఎందుకంటే ఐఎమ్ ప్రిటీ షూర్ కదా ఎవరెవరైతే అండ్ అందరికి ఉంటుంది. ఎట్లయితే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఆ 98 షార్జా ఇన్నింగ్స్ ఏదైతే ఉండేనో సచిన్ది, ఎప్పుడైతే ఆ ఇన్నింగ్స్ చూస్తావో యు ఆర్ నో మోర్ ఇన్ 2023 ఆర్ 2022 ఆర్ 24, యూ గో బ్యాక్ టు 98. నువ్వు మెంటలీ నీ ఏజ్ కూడా మారిపోతుంది, యువర్ ఎక్సైట్మెంట్ చేంజెస్. నాకు ఆ 2011 వరల్డ్ కప్ కూడా అలాంటి ఫీలింగ్ రాదు, ఎట్లయితే నాకు 98 ఫీలింగ్ వస్తుందో. ఎందుకంటే అప్పటి వరకు ఒక వాట్ ఎవర్ దాని బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాను ఇప్పుడు, కానీ దాని ఒక ఎన్వైరన్మెంటల్ ఎలిమెంట్ కూడా ఉండే కదా. ఇట్ వాజ్ లైక్ అదర్ వరల్డ్లీ. ఆ స్టార్మ్ రాగానే అవును, అది ఇట్ వాజ్ లైక్ ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఎ గాడ్ అన్నట్టు ఉండే. ఇట్ ఫెల్ట్ యునో కనెక్టెడ్. ఇట్ లిటరలీ చెప్తున్నా, నాకైతే ఇట్ ఫెల్ట్ లైక్ ఎ సూపర్ న్యాచురల్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ నాకు ఇప్పటికీ ఒకటి గుర్తు, ఆ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా కొడతాడు సచిన్ 143 కుక్కను కూడా కొడతాడు. అందులో టుడేస్ వెదర్ రిపోర్ట్ ఇస్ సచిన్ స్టార్మ్ కమింగ్ అగైన్ అని ఒక పోస్టర్ రాసుకొని కూర్చున్నాడు అక్కడ. అండ్ ఎంత సాలిటరీ, నాకు ఇప్పటికి గుర్తు, వాడు ఒక ర్యాండమ్ చివరి ఎక్కడో కూర్చున్నాడు, ఆ స్పెక్టేటర్ ఒక్కడే పట్టుకొని కూర్చున్నాడు. అంటే అది ఆల్మోస్ట్ నా నెత్తిలో ఎట్లా ఉందంటే, అంటే అంటారు కదా నువ్వు ఎడార్లో తప్పిపోయినా అని దేవుడు కాపాడతాడు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ నీకు ఈ మ్యాచ్ పైన హోప్ లేకుండా నీకు నేను ఎవరు నమ్మకపోయినా సచిన్ నేను నమ్ముతాడు అన్నట్టు అదొక ఇది ఉండే, విచ్ ఇస్ వేర్ ఇది స్టార్ట్ అయింది కదా, సచిన్ ఇస్ అ గాడ్ ఆఫ్ క్రికెట్ అది అని. ఎనీవేస్, నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, నాకు ఆ క్షణక్షణం ఇది కూడా ఇస్ ద సేమ్ ఫీలింగ్. నాకు ఇప్పటికీ నేను క్షణక్షణం నేను చూస్తే, నేను ఫోన్లో చూడని, ల్యాప్టాప్లో చూడని, టీవీలో చూడని, పెద్ద స్క్రీన్లో చూడని, it brings back all those things. It makes me want to speak to my cousins, ఎవరితో అయితే నేను కూర్చొని చూసేట్టు ఉన్నాను. It makes me want to, you know, పోయి అప్పట్లో వన్ ఆఫ్ ద థింగ్స్ అప్పుడు సమ్మర్ స్పెషల్ ఏముండే అంటే, ఒకటి వచ్చేసి బంగిపల్లి మామిడికాయ, ఇంకోటి ఏదైనా మా ఇంట్లో గోల్డ్ ఫింగర్స్ చేస్తుండే. సమ్మర్లో అందరు పిల్లలు వస్తారు కదా, గోల్డ్ ఫింగర్ చేస్తుండే. సో అన్నంతో పాటు గోల్డ్ ఫింగర్ తింటుండే, ఆ ఫ్రైమ్స్ లాంటివి. ఇట్ మేక్స్ మీ వాంట్ టు ఈట్ దట్. సడన్లీ నేను కొంచెం ఫిలాసాఫికల్ అయిపోతున్నా కానీ బోగస్, నన్ను కంట్రోల్ చేయకు. ద వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ నో మోర్, యూనో. ఇలాంటివి కొన్ని చూస్తే ఇట్ ఈస్ మోర్ అబౌట్ యునో ద ఎంజాయ్మెంట్, ద పీపుల్, నీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు. సో ఇది ఒక మైల్ స్టోన్ అంటారు కదా. క్షణక్షణం నా లైఫ్లో అట్లా అయిపోయింది. నాకు కూడా అన్ఇంటెన్షనల్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ అదే అయిపోయింది నాకు. అవును, ఎందుకంటే నాకు ఆ సిచ్యువేషన్ లో చుట్టుపక్కల ఎవరెవరు ఉండే, ఆ మూవీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే, ఆ వైబ్, ఆ మూడ్, ఆ సమ్మర్ వెకేషన్ ది, ఈ మూవీ వల్ల నాకు యాక్చువల్ గా క్రిస్టలైజ్ గా గుర్తుకుండిపోయింది నాకు అది. నేను ఇంకోటి కూడా చెప్తా, కూలర్ స్మెల్. ఆ కూలర్ పెట్టుకొని కూర్చున్నట్టు, అందులో నీళ్లు పోస్తే అది దీనికి ఒక డిస్టింక్ట్ స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ ఒకటి. అండ్ ఇట్స్ లాంగ్ లిస్ట్ చెప్తున్నా కదా, ఇది పెద్ద లాండ్రీ లిస్టే ఉన్నది. ఇది అఫ్ కోర్స్ నాస్టాలజియా ఉన్న వాళ్ళకి, నాస్టాలజియా లేని వాళ్ళకి కూడా, ఎవరైనా జెన్జీ వాళ్ళు వింటుంటే ఈ మూవీ నుంచి ఏమొస్తుంది అంటే అవన్నీ రాకపోయినా, ఎందుకంటే మా ఇంట్లో ఇంకా లేవు ఆ కూలర్లు, అవన్నీ పడేసినాం మేము. అవన్నీ రాకపోయినా మీకు అట్లీస్ట్ ఇప్పుడు మీరు బ్రేకింగ్ బ్యాడ్ లో, బెటర్ కాల్ సాల్ లో ఎందుకు అట్లా అతుక్కుపోయి చూస్తారంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నో ఈ రెండు స్పెసిఫికల్లీ ఎందుకు అట్లా అతుక్కుపోయి చూస్తారంటే,
ఆల్సో. ఇంకోటి ఏంటంటే షో డోంట్ టెల్లే ఉంటుంది ఈ 2 షోస్లో. స్పెసిఫిక్గా నీట్గా చూపిస్తూనే ఉంటారు. ఎక్కువ చెప్పడం కంటే, నెత్తి మీద బాధి చెప్పడం కంటే క్లియర్గా నీకు చూపిస్తారు. అండ్ దే డోంట్ ఇన్సల్ట్ యువర్ ఇంటెలిజెన్స్ యాజ్ అన్ ఆడియన్స్ ఇంటెలిజెన్స్కి వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. అది కనిపిస్తుంది ఆ 2 షోస్లో. క్షణంలో కూడా అంతే. ఇట్ ఈస్ ద సేమ్ ట్రీట్మెంట్. అండ్ అందుకనే అట్లా అదొకలాంటి కనెక్ట్ వస్తుంది, ఒకలాంటి రికగ్నిషన్ వస్తుంది ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ది. అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అంట నేను. యా, ఎందుకంటే మన ఆ టైంలో ఇలాంటి మూవీ రాలేదు. అంటే అగైన్ నేను ఇలాంటి మూవీ అంటే ఏమంటున్నా అంటే ఒక ప్యూర్ బ్రెడ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ వేర్ ఒక రొమాంటిక్ యాంగిలే లేదు మెజారిటీ, అంటే ఆల్ త్రూ ద మూవీ. ఆ టైంలో ఆలోచిస్తే ఇట్ వాజ్ ప్రాబబ్లీ లిటిల్ ఫ్యూచరిస్టిక్ టేకింగ్, ఎస్పెషలీ ఆ కార్ వీల్ పైన కెమెరా పెట్టడము, యూనో ఆ పైనకి వెళ్ళి తీయడం. నీకు రోడ్ మీద పోతుంటే యూ ఫెల్ట్ ఇట్. అవును, యూ ఫీల్, నీకు ఆ అర్జెన్సీ కనబడుతుంది, అది ఫీల్ అవుతుంటది. అండ్ చాలా ఉన్నాయి అట్లా జంగిల్ లోపల పోయి మెజారిటీ ఆఫ్ ద మూవీ వస్తుంది జంగిల్, ఆ స్టోరీ అంతా, రైట్? ఇవన్నీ కదా అప్పట్లో అది లేకుండే, ఆ సత్తా లేకుండే. అండ్ వీళ్ళు చేశారు అట్లా, వీళ్ళు కూడా అంటే యూ షుడ్ క్రెడిట్ గివెన్ టు ఆర్టిస్ట్లో కూడా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఒప్పుకున్నందుకు అండ్ దెన్ ఆ కమిట్మెంట్ చూపించినందుకు. యూనో అండ్ నీకు అది తెలుస్తుంది ఆ కమిట్మెంట్ ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు ది కమిటెడ్ టు ద రోల్ సో వెల్. అందుకనే నీకు అదే వాళ్ళు ఇంకా నాకు ఇన్స్పెక్టర్ వెంకట్ ఎక్కడనే, నాకు ఆ సత్యానే, నాకు పరేష్ రావాలి. ఆ పరేష్ రావాలి కూడా ఆ మంకీ క్యాప్, ఆ మఫ్లరు, ఆ స్వెటర్, అంతే. నాకు పరేష్ రావాలి అదే. అండ్ ఇప్పటికీ ఆ నర్సింగే. ఆ క్షణక్షణంలో ఏదైతే నర్సింగ్ వచ్చిండో, ఎన్ని మూవీలో వచ్చినా ఆ నర్సింగే, ఆ క్షణక్షణం నర్సింగే ఉంటాడు నాకు. అది దట్ ఈస్ ద ఇంపాక్ట్ అప్పటి టైం వాళ్ళకి. ఇప్పుడు చూసిన వాళ్ళకి డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మాస్టర్ పీస్. అండ్ నేను అదే అంటున్నా, నేను లిటరలీ ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ పుట్టింగ్ బోగసస్ రెప్యుటేషన్ ఎట్ స్టేక్. ఇక్కడ ఒక ఫ్లా చూపించండి, ఒక లూజ్ ఎండ్ లాగా తీసి చూపించండి, ఇది ఉందా, నీకుందా బోగస్ ఏమన్నా? నాకైతే ఉట్టి ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఆ శ్రీదేవిని పాడిపించింది అంతే. ఈ సినిమా టీమ్ ఏదైతే ఉందో, మొత్తం టీమ్, ఐ మీన్ దే షుడ్ ఆల్ బి సో ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఒక మాస్టర్ వర్క్ ఇది ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. సో గుడ్ నిజంగా. కాస్ట్యూమ్స్, పాటల్లో సెట్స్, ఒక సింపుల్ బ్లాక్ అండ్ రెడ్ సెట్ వేసినా కూడా అసలు దానికి ఒక లెవెల్ ఇచ్చారు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యు. టూ గుడ్. వి మిస్ యు క్షణక్షణం. I miss that world అసలు. ఆ వరల్డ్ అది ఖైరతాబాద్. I miss that ఖైరతాబాద్. ఇట్స్ a bygone world నిజంగా. సో బ్రూట్, బోగస్ 2 గంటలు అయినా దగ్గర ఇది చెప్తున్న మూవీ కంటే 1.5 times ఎక్కువ ఉంటుంది ఎపిసోడ్ అంతే. ఇక కమ్యూట్ గంట సేపు ఉంది అంటున్నారు కాబట్టి 2 ఎపిసోడ్లు కావాలంటున్నారు కాబట్టి ఒకటే ఎపిసోడ్ వినండి, 2 సార్లు అది సరిపోయినట్టుంది లెక్క. సో ఇంకా ఏం చెప్తాం, అదండి. ఇట్స్ అ థై గ్యాప్ క్లాసిక్ అంతే. ఇట్ ఇస్ ది థై గ్యాప్ క్లాసిక్. థై గ్యాప్ క్లాసిక్స్ కొంచెం లెంతీ ఉండొచ్చు, ఫ్యూచర్ వార్నింగ్ ఇది, డిస్క్లైమర్ ఇది. ఎందుకంటే మాకు దీనికి స్ట్రక్చర్ పాడు ఉండదు. ఇట్స్ జస్ట్ మా పర్సనల్ అడ్మిరేషన్. ఆ మూవీ కోసం అట్లా బయటికి వాంతికి చేసుకుంటూ ఉంటాం మేము అంతే. అండ్ క్షణక్షణం ఇస్ నా ప్రకారంగా బోగస్ క్షణక్షణం షుడ్ హావ్ బీన్ 1. ఒకవేళ మనకు క్రోనాలజికల్ ఆర్డర్ లాగా పాడే ఉంటే, మనకు అది లేదు కాబట్టి ఫరక్ పడదు. కానీ క్షణక్షణం డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ ద రీ-రిలీజ్. ఇట్ ఈస్ వర్తీ ఆఫ్ బీయింగ్ ఎ మీమ్ జానర్. ఇట్ ఈస్ వర్తీ ఆఫ్ an audio book. నేను అదే అనబోతుండే, అవన్నీ మాట వరుస కనలేదు. సీరియస్ ఎవరికి ఇది కూడా చేయొచ్చు యాక్చువల్లీ. మనం మీకు ఎవరు పట్టించుకోవట్లేదు క్షణక్షణం గురించి అంటే మాకు యూట్యూబ్లో ఎట్లా ఫ్రీగా దొరుకుతుంది మూవీ, మాకు ఇచ్చేసేయండి రైట్స్, మేము ఏదో 2 రాళ్ళు సంపాదించుకుంటాం. మేము అప్పుడు డొనేషన్ అడగాం. ఇక మేబీ మేము ఎగ్జాంపుల్స్ చూపిస్తాము. హౌ కుడ్ యూ హౌ కెన్ యూ గెట్ 100,000 సబ్స్క్రైబర్స్ క్షణక్షణం ఆడియో బుక్ అని చెప్పి చూపిస్తాం. బట్ సీరియస్లీ అదైతే రీ-రిలీజ్ అయితే చేయాలంట. నేను ఎందుకు చేయాలి చేయదు నాకు తెలియదు, కానీ ఎట్లా చేస్తారు అది, దాని మెకానిక్స్ ఏందో నాకు తెలియదు. అంటే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ నో డౌట్స్ నాదేం తెలుసా థియరీ బోగస్. ఇప్పుడు మాయాబజార్ ఉన్నది, మన పేరెంట్స్ జనరేషన్ అప్పుడు మాయాబజార్ వాజ్ క్లాసిక్ ఆఫ్ క్లాసిక్స్, లైక్ కల్ట్. ఇది ఎవ్రీ జనరేషన్ కి ఎవ్రీ వన్స్ ఇన్ 10-15 years కదా వీళ్ళు ఇలాంటి కొన్ని సెట్ ఆఫ్ మూవీస్ ని ఇట్లా థియేటర్ రిలీజ్లు చేయాలి. జస్ట్ సో దట్ ఎవ్రీ జనరేషన్ గెట్స్ టు ఎక్స్పీరియన్స్ ఆ థియేట్రిక్ ఆప్యులెన్స్ అంటారు కదా.
ఎందుకంటే ఎట్లాగో ఇప్పుడు వచ్చే మూవీలు థియేటర్లో ఎక్కువసేపు ఉంటలేవు. అండ్ అవి థియేటర్ లో చూసి ఇది నేను ఇంట్లో చూసేవాడిని అన్నం తినుకుంటూ అని అట్లా అనిపిస్తాయి. ఇది నేను స్కిప్ కొడుతుంటే సగం గోక్కుంటూ సగం సోషల్ మీడియా చూసుకుంటూ చూసేవాడిని. నేను ఏదో ఆఫీస్ పనులు చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ లో చూసేవాడిని. ఎందుకు ఇంత డెడికేటెడ్ గా ఇంతసేపు కూర్చున్నా? దీనికోసం 500 రూపాయలు పాప్కార్న్ నేను ఇంట్లోకి వెళ్ళి డబ్బా తీసుకుంటా. అందుకనే కానీ ఇట్స్ అ ఫెంటాస్టిక్ మీడియం కదా. అంటే ఈజీగా ఇప్పుడు మీ ఇండస్ట్రీకి ఆబ్వియస్లీ టైం లేదు కాబట్టి థైగ్యాప్ హెల్ప్ చేస్తుంది ఇట్లా థైగ్యాప్ క్లాసిక్స్ అంటూ. అందుకే మేము ఉన్నాం ఇక్కడ. ఎవ్రీ మంత్ అందరు థియేటర్ ఓనర్లను పిలవండి ఆర్ డిస్ట్రిబ్యూటర్ అని పిలవండి. బై ఈసారి మనం క్షణక్షణంని రిలీజ్ చేస్తున్నాం. మనకి రిక్వెస్ట్ వచ్చి చిట్లు ఉంటాయి చూడు, చిట్టీలు కడతారు. ఈ మంత్ నేను ఎత్తుతా, ఈ మంత్ నేను, అట్లా అందరు డైరెక్టర్లు వెళ్ళి నా పోర్ట్ఫోలియో నుంచి ఈ మూవీ నేను ప్రపోజ్ చేస్తాను, ఇది చేయాలంటే వాళ్ళు ఓటింగ్ చేసి ఇది తీయాలి. మీకు క్షణక్షణం రైట్స్ ఓనర్స్ ఎవరైనా తెలుసా అంటే వాళ్ళకి జస్ట్ ఈ ఎపిసోడ్ పంపించండి, ఈ ఎపిసోడ్ పంపించండి. అండ్ వాళ్ళకి కూడా ఒక సజెషన్ మీకు తెలియదంటే కూడా వెతికి పంపించండి. వీఆర్ వెరీ బిజీ. ఏదో వెంకీ మాకు హోంవర్క్ ఇచ్చిండు, మళ్ళీ ఇంగ్లీష్ చదువు చేస్తున్నావు, తెలుగు చేస్తున్నావా చేయి చెప్తున్నావు కదా అన్నాడు. సో మీరు యాజ్ ఆర్డెంట్ డైహార్డ్ థైగ్యాప్ ఫ్యాన్స్ మీరు కొంచెం ఇది పంపించండి. పంపించి జస్ట్ లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్ అంట నేనైతే. ఎస్ డెఫినెట్లీ. సో బ్రో, ఇది రివ్యూ సమాప్తం అంటే ఇందులో చెప్పడానికి ఇంకా ఆపలేం, పోతూనే ఉంటది. ఇక మిగతా అంతా మనం లక్కీ కేఫ్ లో కంటిన్యూ చేద్దాం. సో ఫర్ నౌ అయితే రివ్యూ సమాప్తము. మనకి తర్వాత రైట్స్ ఓనర్ ఇది రివ్యూ అనలేము యాక్చువల్లీ, రివ్యూ సమాప్తం. అంతే అంతే. తర్వాత మనకు రైట్స్ వస్తే హూ నోస్ మేబీ సీన్ టు సీన్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక లైవ్ స్ట్రీమ్ చేసి మనం ఇంకా దాన్ని ఇంకా డీటెయిల్ గా చెప్దాం తర్వాత. నేనైతే ఐపీఎల్ దగ్గరికి వెళ్తా ప్రమోట్ చేయడానికి క్షణక్షణం రీ రిలీజ్ అని. సో అదండి క్షణక్షణం థైగ్యాప్ క్లాసిక్స్ సెషన్ వాటెవర్. సో మీకేం అనిపించింది ఈ క్షణక్షణం చూసేటప్పుడు? మీ ఫ్యామిలీలో సిచ్యువేషన్ ఎట్లుండే ఒకవేళ మీరు ఆ టైంలో చూసుంటే? ఒకవేళ మీరు జెన్ జీయర్స్ అయితే మీకు ఫస్ట్ టైం చూసి ఏమనిపించింది ఈ మూవీ, ఎంత డిఫరెంట్ గా అనిపించింది అది కూడా మాకు రాసి చెప్పండి. ఎక్కడంటే బ్రూట్ అవార్డ్ విన్నింగ్ సోషల్స్ క్షణక్షణం రైట్స్, ఫ్యూచర్ క్షణక్షణం రైట్స్ ఓనర్స్ సోషల్స్ ఇవి. ఎస్ ఇన్స్పెక్టర్ సోషల్స్ ఎక్కడంటే ఇన్స్టాగ్రామ్ లో @_థైగ్యాప్, ట్విట్టర్ ఇంకా వీరు @థైగ్యాప్, ఈమెయిల్ వచ్చి ఏంటి నీకు బొట్టు పెట్టి చెప్పాలా mindthigap@gmail.com. అంతే. దట్స్ ఇట్. అదండి. సో క్షణక్షణం మీద మా థైగ్యాప్ క్లాసిక్స్ రివ్యూ. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. వి డెఫినెట్లీ ఎంజాయ్. మాకు మేము ఇంకా చేస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ ఒక శేఖర్ కమ్ముల మూవీ ఫీలింగ్ వచ్చిన సమ్మగా పడుకోవచ్చు మేము. సో బట్ సో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే బ్రూట్ థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. ఏం తెలుసురా నీకు? అరే మన షేర్ బటన్ ఎడపోయిందిరా, తెలియదానా?